21A అనేది మనకు తెలిసిన బిట్టే కాబట్టి ఇది కష్టంగా ఉండదు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను నేర్చుకోవాలనేటట్టు మన అందరికీ తెలుసు కాబట్టి పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి 23 అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 23ని నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే 23లో 3 ఉంది కాబట్టి 3 అంటే వాడు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఆ 3 విషయాలు ఇస్తాడు. ఏంటి ఆ 3 విషయాలంటే, ఒకటి పిల్లల్ని అమ్మటం, రెండోది పిల్లల్ని కొనడం, మూడోది పిల్లలను పనిలో పెట్టుకోవటం. పిల్లల్ని అమ్మటం కానీ, కొనటం కానీ, పనిలో పెట్టుకోవటం కానీ, ఇట్లా 3 విషయాలు కనుక ఇస్తే అది 3తో కలిసి ఉన్న 23నే కరెక్ట్ అని మనం ఆన్సర్ పెట్టవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడవ బిటు 24. 24 అనగానే నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే, పిల్లలను 24 అవర్స్ పనిలో పెట్టుకోకూడదు అనేది మనం లాజికల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి పని చేయించకూడదు పిల్లలతో అనేది 24 అవర్స్ కాబట్టి 24ను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి 28 ఆర్టికల్. 28 ఆర్టికల్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, చివరిలో 8 ఉంది కాబట్టి మనకి ఇచ్చిన బిట్లో ఖచ్చితంగా చివర ఉన్నటువంటి లైన్లో అన్ని కూడుకుంటే 8 లెటర్స్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మత బోధ నిషేధం అని ఉంది. మత బోధ నిషేధం అంటే మాత బోధ అంటే అప్పటికి 4 లెటర్స్ వచ్చినాయి, నిషేధము అంటే 4 లెటర్స్. టోటల్గా మత బోధ నిషేధంలో 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి చివరిలో 8 ఉన్నటువంటి ఆప్షన్ 28 అనేది రైట్ అని నేను పెడతా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 45 ఆర్టికల్. 45ని నేను 35గా రాసుకుంటా. 35 అంటే మనకి జనరల్గా ఏం తెలుసు, పూర్వ ప్రాథమిక విద్య అని తెలుసు. 45 అంటే 35 అనుకున్నట్లయితే 35 అనగానే మనకేంటి, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనమాట. పూర్వ ప్రాథమిక విద్య అనేది మనకు గుర్తు వస్తుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 45, 35 అంటే పూర్వ ప్రాథమిక విద్యను అందించాలనేది మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 46. 46ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, 46లో చివరిలో 6 ఉంది. 6 అంటే అర్థం ఏంటంటే, వెనకబడినటువంటి తరగతుల పిల్లలు 6లు కొడతారని గుర్తుపెట్టుకోండి. 6లు కొట్టేది ఎవరంటే, వెనకబడినటువంటి తరగతుల పిల్లలు ఇప్పుడు ఏ ఎగ్జామ్ చూసుకున్నా సరే 6లు కొడుతున్నారని గుర్తుపెట్టుకోండి. సో మనకి 46 అలా లాజికల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. నెక్స్ట్ వచ్చేసి 51A. 51Aని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలను బడికి పంపించడం తల్లిదండ్రుల బాధ్యత. దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకుంటా, 51 అంటే ఎవరండి, 50 ఇయర్స్ దాటినటువంటి వృద్ధులు అని అర్థం. 50 సంవత్సరాలు దాటి ఇంకొక సంవత్సరం 51 వచ్చిన వాళ్ళు ఏం చేస్తారుగా, వాళ్ళ మనవల్ని స్కూల్లో పంపించడం వాళ్ళ బాధ్యత. అట్లా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల బాధ్యత అన్నప్పుడు వాళ్ళ యొక్క పిల్లలను అంటే ముసలి వాళ్ళని మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. 51 ఇయర్స్ వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే స్కూళ్ళకి పంపడమే కదా వాళ్ళ బాధ్యత అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 350A. 350Aని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, 50 అంటే అర్థం ఏంటి, 100లో సగం. అంటే కనీసం మన మాతృభాష 100 కాకపోయినా 50-50 అంటే 50% మన మాతృభాష ఉండాలి అని గుర్తుపెట్టుకోండి లాజికల్గా. 350A అంటే 50% మన మాతృభాష అని గుర్తుపెట్టుకోండి. 351 దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, చివరిలో 1 ఉంది. 1 అంటే ఏక్ అంటే హిందీని మనం ప్రోత్సహించాలి. 351 అనేది అంటే 51 అనేది హిందీని దీన్ని మరి ఇంతకుముందులాగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 29-30. 29-30ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇది మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించి నడిపేటటువంటి హక్కు అని మనం దీన్ని లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, జనరల్గా చూడండి 29-30 అనేది మంత్లో చివరి 2 రోజులు అని గుర్తుపెట్టుకోండి. మంత్లో చివరి 2 రోజులు ఇక మైనారిటీలు విద్యా సంస్థలను నడిపించుకోవడానికి మంత్లో లాస్ట్ 2 రోజులు ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇక మైనారిటీలు విద్యా సంస్థలు స్థాపించిందంటే మంత్లో లాస్ట్ 2 డేస్ అంటే లాస్ట్ 2 డేస్ అంటే ఆర్టికల్ 29-30 జస్ట్ లాజిక్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. తర్వాత వచ్చేసి ఇంతకుముందు మనం చదివాం 350A అనేది ఆల్రెడీ వచ్చింది, మాతృభాషలో బోధన 50% అనమాట. ఆర్టికల్ 46 అంటే నేను చెప్పా, 6 అంటే 6 కొడుతున్నారు. ఎవరు కొడుతున్నారు, ఎస్సీ పిల్లలు కావచ్చు, ఎస్టీ పిల్లలు కావచ్చు, బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే 6 కొడుతున్నారని గుర్తుపెట్టుకోండి. 46 అనేది మీరు అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 15-1, 15-3, 16-1 ఇది జనరల్గా గుర్తుపెట్టుకోండి. 15-1, 15-3, 16-1 అనేది 10th క్లాస్ పిల్లలు, 10th దాటిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు, ఆ వయసులోని పిల్లలు అంటే స్త్రీలకు విద్యా సదుపాయాలు కల్పించడం అనేటటువంటి విషయాన్ని మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోండి. విద్య అనేది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్ అంటాం. ఈ ఎన్విరాన్మెంట్ అనేటటువంటి పదం ఏ భాషా పదం అని అడగొచ్చు. లేకపోతే ఈ పర్యావరణ విద్యకు సంబంధించి రాన్ ఏ విధంగా నిర్వచనం చెప్పారు, లేకపోతే జస్ బర్డ్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి, యునెస్కో వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి, యుఎన్ఓ వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి, ఇట్లా మరి గతంలో మరి ఇంకా ఫ్రెండ్స్ అనాస్తసి వారు ఇచ్చిన నిర్వచనం, ఇలియట్, తర్వాత బజాతి ట్రావెన్సో, ఇట్లా వీళ్ళందరూ ఇచ్చినటువంటి నిర్వచనాలు గతంలో ఇచ్చాడు కాబట్టి ఫ్రెండ్స్ మనం వీటిని చాలా లాజిక్గా మరి మనం నేర్చుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మరి మనం చదివేటప్పుడు ఫ్రెండ్స్ లాజిక్ని కనుక మనం అప్లై చేసినట్లయితే మరలా చదివేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు చూడండి మనం దీన్ని ఎలా నేర్చుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ అన్నారు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. ఈ ఎన్విరాన్మెంట్ అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే, ఎన్విరాన్ అనేటటువంటి ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. మనకి ఇక్కడ ఫ్రెంచ్ అనే పదం గుర్తుకు రావాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే మన ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు పర్యావరణ విద్య అని అర్థం. పర్యావరణ విద్యలో పావుందిగా ఫ్రెండ్స్, పావుంది, ఫ్రెంచ్లో కూడా పావుంది కాబట్టి అలా లింక్ చేసుకోండి. పర్యావరణ విద్యలో పావుంది, ఫ్రెంచ్లో పావుంది. ఒకవేళ రేపు ఆప్షన్లో ఫ్రెంచి అని లేకపోతే ఫ్రాన్స్ అని ఇంకా లేకపోతే ఇట్లా మళ్ళీ పాతోనే కనిపిస్తే అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాంగా అనేటటువంటి డౌట్ రావచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని ఇంకో రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రెంచ్ అనే పదాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పంచ అని గుర్తుపెట్టుకోండి.
అంటే పంచతో మన పర్యావరణాన్ని కాపాడుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సింపుల్గా డైరెక్ట్ ఫ్రెండ్స్ ఫ్రెంచ్లో ఒకటే ఒక ఫ్రెంచి అని ఇచ్చి ఇక మిగతా ఇటలీ అని, రోమ్ అని, మరి లాటిన్ అని పదాలు ఇచ్చాడు అనుకోండి, మనం వెంటనే ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా పర్యావరణంలో పావుంది, ఫ్రెంచ్లో పావుంది కాబట్టి మనం వెంటనే సెకండ్లలో ఆన్సర్ పెట్టొచ్చు. ఒకవేళ ఫ్రెంచ్ ఇలా పాతోనే కనుక 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అలా పంచ అనే పదాన్ని మనం సింక్ చేసి గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒకటి. ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో ఉన్న వాటిని నేను మీకు ఇక్కడ వేరే ఒక మెటీరియల్ రూపంలో మీకు చూపిస్తాను. ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నాయి కాబట్టి వీటన్నింటిని మీరు పర్ఫెక్ట్గా లాజిక్గా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇదే పర్యావరణాన్ని ఇంకో విధంగా ఎలా పిలుస్తారండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎకోలజీ అని కూడా పిలుస్తారు. మరి ఎకోలజీ అనేటటువంటి పదము ఏ భాషా పదం నుంచి వచ్చింది అని కూడా అడగొచ్చు. ఎన్విరాన్మెంట్ అనేది ఏమో ఫ్రెండ్స్ మనకు ఎన్విరాన్ అనేటటువంటి ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది అనుకున్నాం. ఫ్రెంచ్ అంటే పావుంది, లేకపోతే పంచ అనుకున్నాం, అది అయిపోయింది. మరి ఇంకో రకంగా చెప్పాల్సి వస్తే పర్యావరణాన్ని ఎకోలజీ అని కూడా పిలుస్తాం. ఇవన్నీ అకాడమీలో ఉన్నాయి. ఈ ఎకోలజీ అనేటటువంటి పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది అంటే అది మనకు గ్రీకు భాష అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్రీకు భాష అనే దాన్ని మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎకోలజీ అంటే మనందరికీ ఒక పదం గుర్తుకొస్తుంది చూడండి. ఎకోలజీ అంటే చిన్నప్పుడు మనం బైహార్ట్ చేసి చదువుతాము, ఎక్కాలని గుర్తుపెట్టుకోండి. ఎక్కాలు మనం చదివేటప్పుడు కానివ్వండి, మనం గుర్తుకు తెచ్చుకునేటప్పుడు కానివ్వండి, మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ మన బుర్రను ఒకసారి గోకుంటామని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకోండి అంతే. ఎకోలజీ అనగానే ఎక్కాలని గుర్తుపెట్టుకుంటే ఈ ఎక్కాలు మనకు గుర్తు రానప్పుడు మనం ఏం చేస్తామంటే మన బుర్రని కొంచెం గోక్కుంటాం. కాబట్టి గ్రీకు పదం అని గుర్తుపెట్టుకోండి. మరి గ్రీకు పదం అనేది ఏ పదాల నుండి మరి వచ్చింది అంటే వాటికి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, ఒకటి వచ్చేసి గ్రీకు పదాలైనటువంటి ఓయికాస్, ఇంకో పదం వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, రెండోది లోగోస్. ఓయికాస్ ఒకటి, రెండోది ఏమో ఫ్రెండ్స్ లోగోస్ అనేటటువంటి 2 పదాల కలయికతో ఈ ఎకోలజీ అనే పదం వచ్చింది. ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం చూడండి. ఇక్కడ మనకి జనరల్గా చూడండి ఫ్రెండ్స్, ఓయికాస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇల్లు అని అర్థం. అక్కడే ఉంది చూడండి, అకాడమీ బుక్లో క్లియర్గా ఇచ్చాడు, మీరు గుర్తుపెట్టుకోండి. ఓయికాస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇల్లు. లోగోస్ అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, లోగోస్ అంటే శాస్త్రం మరియు తెలియజేసేదని అర్థం. మనకి జనరల్గా సైన్స్ మెథడాలజీలో ఉంది, గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ మనం ప్రత్యేకంగా చదవాల్సింది ఏంటంటే ఓయికాస్ అంటే ఇల్లు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇంట్లో ఉన్న వాళ్ళు సహజంగా ఏం చేస్తారంటే పల్లెటూళ్ళలో మీరు గమనించండి ఫ్రెండ్స్, ఓయ్ అని పిలుస్తుంటారు, ఓయ్ డ్రా అని పిలుస్తూ ఉంటారు. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఓయికాస్ అంటే ఓ వికాస్, ఏదో పిల్లవాడి పేరు ఓ వికాస్ అని ఇంట్లో నుంచి పిలుస్తున్నారు అన్నట్టు మీరు హాస్యంగా గుర్తుపెట్టుకుంటే ఇక మీకు 100% మీకు బ్రెయిన్లో గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఎకోలజీ అనగానే ఎక్కాలని గుర్తుపెట్టుకోండి, ఎక్కాలు గుర్తుకు రానప్పుడు మన బ్రెయిన్ గోకుంటామని గుర్తుపెట్టుకోండి. ఇది 2 పదాలు అంటేనేమో ఓయికాస్, రెండోదేమో లోగోస్. ఈ లోగోస్ అంటేనేమో లోగోస్ అనగానే మనకు గుర్తొచ్చింది, మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్, ప్రజలు అన్నట్టు, ఇంట్లో ప్రజలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓయికాస్ అనేది అంటే దాని మీనింగ్ ఇల్లు అని గుర్తుపెట్టుకోండి. ఓ వికాస్ అని ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాటిని ప్రత్యేకంగా మరలా చదివేది ఏముండదు, ఈజీగానే మనం వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఈ మ్యాటర్ కంటే కూడా ఇక్కడ విద్యావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలను మనం ఈజీ గుర్తుపెట్టుకోవాలి. యుఎన్ఓ అనగానే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మనకి యుఎన్ఓ ఎక్కడుంది అనగానే మనకు మధ్యలో ఎన్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ న్యూయార్క్ అని మనం. సో ఆ విధంగా మనం చూడండి, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కడ ఉంది అనగానే మిడిల్లో ఉన్నటువంటి ఎన్ న్యూయార్క్లో ఉందని మనం జీకేలో మనం జనరల్గా చదువుకున్నాం ఫ్రెండ్స్. మరి దీన్ని మనం ఈ నిర్వచనానికి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, మానవులు జీవులు అనేటటువంటి కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఈ మానవులు జీవులు అనే దాన్ని యుఎన్ఓకి లింక్ చేసుకోండి అంతే. ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి యుఎన్ఓ అన్నాడు కాబట్టి మధ్యలో ఎన్ అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఎన్ని కొంచెం సేపు మీరు ఎం అనుకోండి. ఎం అంటే మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి, మ్యాన్ అంటే మనుషులు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. యుఎన్ఓని కొంచెం సేపు యుఎంఓ అనుకున్నట్లయితే ఎం అంటే మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. మ్యాన్ అంటే మనుషులు, అదేవిధంగా జీవులు, రెండింటితో మనం గుర్తుపెట్టుకోవచ్చు అనే విషయంగా మనం ఆ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈజీగానే గుర్తుంటుంది. ఇంకా వేరే మీకు ఇంకేమైనా తెలిసిన విధంగా ఏమైనా కోర్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కీవర్డ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మానవులు జీవులు, దీన్ని యుఎన్ఓకి లింక్ చేసుకోండి. సరే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈజే రాన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకో, దీన్ని రకరకాల గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మేము ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఈజే రాన్ అంటే రాను అంటూ ఉంటారు కదా. ఏంటి రాను అంటే బాహ్య శక్తులు అంటే బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి రాను అంటున్నారని గుర్తుపెట్టుకోండి. బాహ్య శక్తులు అంటే అర్థమైందంటే ఫ్రెండ్స్, బయట ఎవరైతే శక్తులు ఉన్నాయో అవి ఇంట్లోకి రాను అంటున్నాయి అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ అంటే ఎఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎఫెక్ట్ అంటే ప్రభావితము, అట్లా అని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ రెండింటిలో ఏదో ఒక లాజిక్ అనేది మీ బ్రెయిన్కి సింక్ అవుతుంది. ఖచ్చితంగా 4 ఆప్షన్లో ఒక బిట్ని 100% మీరు గుర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ అంటేనేమో ఎఫెక్ట్, ప్రభావితం, లేదా రానంటే ఆ బాహ్యంగా ఉన్నటువంటి శక్తులు ఇంట్లోకి రాను అంటేనే అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మానవుల జీవులు అంటేనేమో యుఎంఓ అనుకున్నట్లయితే కొంచెం సేపు ఎం అంటేనేమో మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, పి జెస్ బర్డ్. ఈ జెస్ బర్డ్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? బర్డ్ అంటే పక్షి, మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. పక్షులు అనేవి సహజంగా చూడండి ఫ్రెండ్స్, ప్రత్యక్షంగా అవి ప్రభావితం అవుతాయని గుర్తుపెట్టుకోండి. అంటే బాడ్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రత్యక్షంగా. ఇప్పుడు జెస్ బాడ్ అన్నాడు, జెస్ బాడ్ అంటే జెస్ని మీరు జన్ బాడ్ అన్నట్టు గుర్తుపెట్టుకున్నట్లయితే జనము, పక్షులు వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగా ప్రభావితం అవుతారని గుర్తుపెట్టుకోండి. ఇక వెంటనే ఫ్రెండ్స్ నాకు తెలిసి మీకు బాడ్ అనగానే పక్షి అనేది గుర్తొస్తుంది. పక్షి అనగానే మీకు ప్రత్యక్షంగా, లేకపోతే పి అంటే ప్రత్యక్షం గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్షంలో పా ఉంది, పిలో పా ఉంది. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బాడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? పక్షి, పక్షిలో పా ఉంది, ప్రత్యక్షంలో పా ఉంది. మీరు ఎలాగైనా దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్
ఈ యునెస్కోకి సంబంధించినటువంటి నిర్వచనం చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎందుకంటే అందులోనే ఉంది. యునెస్కో అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, UNESCO అంటాం. అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అనే పదం వచ్చింది కాబట్టి విద్యకు సంబంధించి చూడండి, ఇక్కడ విద్యా కార్యక్రమం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంత డెఫినేషన్ ఇచ్చినప్పటికీ కన్ఫామ్ గా విద్య అనే పదం తగిలింది అంటే మాత్రం అది యునెస్కో అని గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. మనకి ఎడ్యుకేషన్ అనే పదం ఉంది కాబట్టి అలా మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుంటుంది. చాలా సార్లు అడిగినటువంటి బిట్ రీసెంట్ గా ఏపీలో జరిగినటువంటి టెట్ టీఆర్టీలో మరి ఆన్లైన్ లో జరిగింది కాబట్టి ప్రతి సెషన్లో ఒక బిట్ అడిగారు ఫ్రెండ్స్, అనాస్తసి. దీని మీద అడిగాడు. అనాస్తసి అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, ఇక్కడ అనాస్తసిలో అనా ఉంది, మరి అనువంశికతలో అనా ఉంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్ దీన్ని, ఇంకా చాలా మంది మేము ఇంకో రకంగా కూడా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎలా గుర్తుపెట్టుకున్నామంటే అనాస్తసి అంటే గుర్తుపెట్టుకునేది ఏంటంటే మేము అనారోగ్యం అని గుర్తుపెట్టుకున్నాం. అనారోగ్యాలు ఎక్కువగా ఎవరికి వస్తాయంటే అనువంశికత ప్రాబ్లం వల్ల వస్తాయన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. అనాస్తసిలో అనా అంటేనేమో అనువంశికత, అలాగే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అది మీకు సింక్ అవ్వకపోతే, మీ బ్రెయిన్ కి అది తట్టకపోతే అనాస్తసి అంటే అనారోగ్యాలు అని గుర్తుపెట్టుకోండి. అనారోగ్యాలు ఎవరికి వస్తాయి అంటే అనువంశికత ప్రాబ్లం వల్ల వస్తాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలియట్ని 2-3 రకాలు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఇలియట్ అంటే ఇలియానా అని గుర్తుపెట్టుకుంటారు. మరి ఇలియానా అనేది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి జీవ పదార్థం లేని విధంగా ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అదొక లాజిక్ ఫ్రెండ్స్. ఇంకొక రకంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇలియట్ అంటే ఇడియట్ అని గుర్తుపెట్టుకోండి. ఈడియట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదానికి కూడా ప్రతి చర్యలు చూపిస్తారని గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఈడియట్స్ అనే దాన్ని మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే ఇలియట్ని మరి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలియట్ అంటే ఇలియానా, జీవ పదార్థం లేని సన్నగా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఈడియట్స్ ఏం చేస్తారంటే ప్రతిదానికి వీళ్ళు ప్రతి చర్యలు చేస్తారన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బజాతి ట్రావెన్సో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని 2-3 విధాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బజాతిలో జాతి అని ఉంది, ఏ జాతి అయినా సరే చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకో రకంగా ఎలా గుర్తుపెట్టుకుంటాను ఫ్రెండ్స్, ట్రావెన్సో అన్నాం. ట్రావెన్సో అంటే మనం ట్రావెలింగ్ అని గుర్తుపెట్టుకోండి. ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం అనేక రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తాయి. ఆ సమస్యలు అనేవి చాలా పెద్దవి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆ సమస్యలు మనం ఏం చేస్తామంటే ఎప్పటికెప్పుడు మనం పరిష్కరించుకునేటటువంటి జ్ఞానం మనకు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా మీరు రకరకాలుగా మరి ఇంకో రకంగా కూడా గుర్తుపెట్టు. బజాతి అంటే మరి ఇక్కడ మనకు ఇంకో రకంగా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, ఇక్కడ బజాతి అంటే బజాజ్ బండి అని గుర్తుపెట్టుకోండి. బైక్ ఫ్రెండ్స్, బజాజ్ బండి చాలా పెద్దదని గుర్తుపెట్టుకోండి. మరి అట్లా మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. జాతి అంటే జాతి పెద్దది అని, ట్రావెల్స్కు అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు చాలా పెద్దవని, బజాతి అంటే బజాజ్ బైక్ చాలా పెద్దదని. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. బిట్టు మాత్రం మిస్ అవ్వకుండా పెట్టే విధంగా మన లాజిక్ని అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, రియో డిజనరో సదస్సు చాలా సార్లు 1992 ఇది అడిగాడు ఫ్రెండ్స్. ఈ 1992 కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రియో డిజనరీలో చివరిలో రా ఉందిగా ఫ్రెండ్స్, రా అంటే 2 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రా అంటే 2 అంటే చూడండి చివరిలో 2 ఉంది. ఇక 4 ఆప్షన్లో మనకు అదొక్క లాజిక్ తెలిసిన మనం బిట్టు ఈజీగా పెట్టుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకోండి. రియో డిజనీరోలో మీరు రా అనే పదం వచ్చింది, స్టార్టింగ్లో రా ఉంది, ఎండింగ్లో రా ఉంది కాబట్టి రియో డిజనీరోలో రా అంటే 2 అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకో విధంగా ఇంకెలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, ఈ 2 అన్నాడు కాబట్టి మిడిల్లో కూడా 2 9లు ఈక్వల్గా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఎండింగ్లో 2 అని గుర్తుపెట్టుకోండి. ఈ 2తో ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మిడిల్లో 2 9లు కూడా వస్తాయని గుర్తుపెట్టుకోండి. 1992 అనే విషయం మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. మరి రియో డిజనీరో సదస్సు 1992లో జూన్లో జరిగింది. మరి ఎక్కడ జరిగిందంటే ఇది రియో డిజనరీలో ధరిత్రి సమావేశంలో జరిగింది. ఇక్కడ 2 బిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ ఒకటి నెంబర్ 1 ఏంటంటే ఫ్రెండ్స్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. కంటిన్యూషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్, అవి నేను మరి యాప్లో అప్లోడ్ చేసేటప్పుడు వీటన్నింటిని సీక్వెన్స్గా కంటిన్యూషన్గా అప్లోడ్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే ఈ చిన్న వీడియోలో డెఫినేషన్స్ వరకు లాజిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. ఇక్కడ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, అది జూన్ 5వ తారీఖు అనే విషయం మనందరికీ తెలుసు. మరి జూన్ 5ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 ఒకసారి గుర్తు రాకపోతే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పర్యావరణంలో పా ఉంది ఫ్రెండ్స్, పా ఉంది, 5 అని కూడా మనం 5 అంటే ఫాతోనే కదా మనం రాసేది ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. ప్రపంచ పర్యావరణం అనగానే 5 గుర్తు రావాలి. మరి జూన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 5 తర్వాత వచ్చేది ఎంత ఫ్రెండ్స్, 5 తర్వాత వచ్చేది 6 కాబట్టి 6 5 65 అని గుర్తుపెట్టు. 6 అంటే జూన్ అర్థం, జూన్ నెల, 5 సరిపోయింది. అట్లా మీరు ఈజీగా అలా అప్లై చేసుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా మనకు గుర్తుంది. మరి ధరిత్రి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఫ్రెండ్స్ చూడండి, ఏప్రిల్ 22వ తారీఖున ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ధరిత్రి అంటే భూమి, భూమి మీద నిలబడేటటువంటి మనిషి కానివ్వండి, జంతువు కానివ్వండి 2 కాళ్ళతోనే నిలబడతాడు కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. మరి ఏప్రిల్ అంటే దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని 2 విధాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఏప్రిల్ ఫూల్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ధరిత్రి దినోత్సవం అనగానే మీకు ధరిత్రి అంటే భూమి మీద 2 కాళ్ళతో నిలబడతాం కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ అంటే ఏప్రిల్ ఫూల్ అన్నట్టు, లేకపోతే ఏపీ ఆంధ్రప్రదేశ్ అన్నట్టు మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలా ఒకవేళ జీకే కరెంట్ అఫైర్స్ కూడా లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటే ఎక్కువ కాలం మనకు గుర్తుంటాయి ఫ్రెండ్స్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇవి పర్యావరణానికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఫ్రెండ్స్, విద్యావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు. వీటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో మరి చిన్న నిర్వచనాలు అని మీరు వీటిని అశ్రద్ధ చేయొద్దు ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఎందుకంటే ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. మిగతా మ్యాటర్ అంతా మనం జనరల్గా చదివేటటువంటి టాపిక్లో మరి కంటెంట్లో వస్తుంది కాబట్టి ఏముందిలే ఈ పర్యావరణ విద్య అనేది మనం కంటెంట్లో చదివాం కదా, ఇందులో ఏముందని మనం వదిలేస్తాం. బట్ ఇక్కడ ఎగ్జామ్లో వాడు ఇట్లా కన్ఫ్యూజ్ చేసి మరి ఎకాలజీ అనేటటువంటి పదము దేని నుంచి వచ్చిందని గ్రీకు, ఫ్రెంచి, లాటిన్ ఇలా ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్, మనం కన్ఫ్యూజ్ అవుతాం. అక్కడ ఆ కన్ఫ్యూజ్ ఆ బిట్టుతో పోతుందా ఫ్రెండ్స్, పోదు. దాని ఎఫెక్ట్ అనేది మిగతా అన్నింటి మీద పడి
మనం మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి చాలా బాధపడతాం. ఇన్ని సంవత్సరాలు మనం చదివినంతా కూడా వృధా అయిందని చాలా బాధపడతాం ఫ్రెండ్స్. అలాంటి బాధను మీరు పడొద్దు. అట్లాంటి అవకాశం మీరు ఎగ్జామినర్కి ఇవ్వద్దు. ఇప్పుడే మీకు టైం ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చదువుకోండి ఫ్రెండ్స్. చిన్నదాన్ని కూడా చాలా పెద్దదానిలాగా మీరు ఊహించుకుంటూ చదవండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి విషయం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక విద్య. ఈ ఆర్థిక విద్య మీద కూడా చాలా సార్లు బిట్స్ ఎక్కువ సార్లు అడిగినటువంటి మరి టాపిక్ ఫ్రెండ్స్. మరి ఆర్థిక విద్య మీద కూడా చాలా సార్లు అడిగాడు. దీంట్లో ఏమడిగాడు గతంలో అంటే, దీంట్లో ఏ భాషా పదం అనే పదాలు అయితే అడగలేదు, కానీ ఈ నిర్వచనాలు, విద్యావేత్త ఇచ్చినటువంటి నిర్వచనాలు 100% అడుగుతున్నారు కాబట్టి వీటిని మనం ఎలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. గతంలో మరి టెట్ టీఆర్టీలో అడిగినటువంటి బిట్స్ ఎలాంటి బిట్స్ అడిగారంటే చూడండి ఫ్రెండ్స్. గతంలో అడిగిన బిట్స్ ఒకసారి మీకు రిపీట్ చేస్తాను నేను. మరి మూల సూత్రాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఆర్థిక శాస్త్రం అని చెప్పింది ఎవరంటే జేబీసే. ఇది అడిగినటువంటి బిట్టే. అదేవిధంగా ఆడమ్ స్మిత్ జనరల్గా కంటెంట్లో అడగొచ్చు, ఇక్కడ పర్స్పెక్టివ్లో కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి అర్థశాస్త్ర పితామహుడు అనగానే ఆడమ్ స్మిత్, అది ఇవన్నీ అడిగిన బిట్సే. మార్షల్ తర్వాత వచ్చేసి మార్షల్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంకొక ఇంపార్టెంట్ బిట్, సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే మార్షల్, అది కూడా అడిగిన బిట్టే. అదేవిధంగా ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సుల్జ్కి సంబంధించినటువంటి మరి విద్యావేత్త ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు. దాని మీద కూడా చాలా సార్లు బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సుల్జ్ అనేటటువంటి ఆర్థికవేత్త మరి మంచి డెఫినేషన్ ఇచ్చాడు. దాన్ని మనం ఎలా లాజిక్ గుర్తుపెట్టుకోవాలో మనం ఇక్కడ చూద్దాం. అదేవిధంగా కోహెన్ గారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి, మరి దాన్ని మనం ఎలా లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వరుసగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మార్షల్, సుల్జ్ 2 నిర్వచనాలు ఇచ్చాడు. ఆడమ్ స్మిత్, జేఎం కీన్స్ అంట. తర్వాత వచ్చేసి ఆజాద్, తర్వాత అల్ బ్లాంగ్, తర్వాత వచ్చేసి ఇక ఫైనల్ నిర్వచనం వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ జేఎం కీన్స్. ఇట్లా ఇవన్నీ అకాడమీ బుక్ లో ఉన్నటువంటి మరి నిర్వచనాలు ఫ్రెండ్స్. వీటి మీద బాగా బిట్స్ అడుగుతున్నారు కాబట్టి టైం వేస్ట్ కాకుండా ఫ్రెండ్స్ ఫటాఫట్ మనం ఒక 2-3 నిమిషాల్లో మరి దీన్ని కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ బిట్ మనం దీన్ని చూడండి. మరి అర్థశాస్త్ర పితామహుడు అనగానే ఆడమ్ స్మిత్, ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆడమ్ స్మిత్ లో ఆ ఉంది, అర్థశాస్త్రం నా ఉందని మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నింటిని మనం ఫస్ట్ లెటర్తో చదివితే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అలా కాకుండా జస్ట్ పేర్లతో మనం లింక్ చేద్దాం. ఆడమ్ స్మిత్ అనగానే మీరు సిల్క్ స్మిత్ అని గుర్తుపెట్టుకోండి, అట్లా వస్తుంది అనుకోండి. మరి సిల్క్ స్మిత్ అర్థశాస్త్రం అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, అర్థ అంటే డబ్బులు అని అర్థం, అమౌంట్ అంటే మరి అమౌంట్ అనగానే మనకు ఆడమ్ స్మిత్ అని గుర్తురండి. అంటే సిల్క్ స్మిత్ డబ్బుకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈజీగా మనం మర్చిపోం ఫ్రెండ్స్. అర్థశాస్త్ర పితామహుడు అనగానే ఆడమ్ స్మిత్ లేకపోతే సిల్క్ స్మిత్ అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుంటుంది. మరి ఇంకొక ఎక్కువ సార్లు అడిగినటువంటిది ఏంటంటే జేబీసే గారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఉంటుంది, ఇదంతా మనకు అవసరం లేదు. ఇందులో మనం కీవర్డ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మూల సూత్రాలను గుర్తుపెట్టుకోండి. దీన్ని రకరకాలు గుర్తుపెట్టుకోవచ్చు. సే అంటే ఫ్రెండ్స్ మనందరూ తెలుసు చెప్పడం. ఏం చెప్పేది క్లాసులో చూడండి, క్లాసులో కానివ్వండి ఎక్కడైనా సరే పిల్లలు మూల సూత్రాలను అంటే బేసిక్ ఫార్ములాస్ ని చెబుతారు అని గుర్తుపెట్టుకోండి. అట్లా లేకపోతే ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, జేబీ అన్నాడు, బి అంటే బేసిక్ అని గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోండి. అట్లయినా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా లేకపోతే జేబీ అన్నాడు కాబట్టి జే అంటే ఇక్కడ సంపద అని గుర్తుపెట్టుకోండి, సంపదకు చెందిన అని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక వాడు ఫ్రెండ్స్, వాడు యాజ్ ఇట్ ఈజీగా ఎగ్జామ్లో ఇస్తాడు కాబట్టి మనం చూడండి ఎన్ని రకాలుగా జే అంటేనేమో మరి జే అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బి ఫ్రెండ్స్, సారీ జే కాదు, బి అంటేనేమో బేసిక్ అని గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోండి. సే అంటేనేమో చెప్పడం కాబట్టి చెప్పడం అంటే పిల్లలు మూల సూత్రాలను చెప్పడం అని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సూక్ష్మ అర్థశాస్త్రం మన అందరికీ తెలిసిన సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం. సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు పిలుస్తారంటే మార్షల్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టాలి, ఈజీ చూడండి. సూక్ష్మాలో మా అనే పదం వస్తుంది, మా అంటే మార్షల్ అంతే. స్థూలాలో మా రావట్లేదు ఫ్రెండ్స్, స్థూలాలో మా రావట్లేదు కాబట్టి అది మార్షల్ కాదు. సూక్ష్మాలో మా వస్తుంది కాబట్టి మార్షల్ అని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అప్పటికీ గుర్తు రాకపోతే ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సూక్ష్మ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ చాలా తక్కువగా చిన్నగా అర్థం. మార్షల్ అంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ మారాలి. ఎవరైనా ఒక వ్యక్తి మారాలి, కొంచెమన్నా మారాలి అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అలాగే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కంటిన్యూషన్లో మరి ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ నిర్వచనం ఏంటంటే ఫ్రెండ్స్, సుల్జ్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ కంటిన్యూషన్లో ఉంది ఫ్రెండ్స్. అక్కడ చూద్దాం, ఇంకా వేరే చోట ఆ డెఫినేషన్ ఇచ్చారు కాబట్టి అక్కడ చూద్దాం. కోహెన్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. మరి కోహెన్ గారు మరి ఒక నిర్వచనం ఇచ్చి ఒక వస్తువుతో పోల్చాడు అనేటటువంటి కీ వాడిస్తాడు. ఒక వస్తువు, ఇదంతా చూడండి ఇక్కడ ఒక వస్తువు అన్నాడు. కోహెన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, హెన్ అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, హెన్ అంటే కోడి అని గుర్తుపెట్టుకోండి. కోహెన్ అంటే కోడి, అందులోనే వచ్చింది. హెన్ అంటే కోడి. ఆ కోడిని దేంతో పోల్చాడంటే ఒక వస్తువుతో పోల్చాడని గుర్తుపెట్టుకో. అదొక వస్తువు అనుకోండి, ఒక కోడి అంటే వస్తువు. రేపు ఎగ్జామ్లో వస్తువుతో అనగానే మీకు కోడి గుర్తొస్తే ఫినిష్ ఫ్రెండ్స్. దానికి మనం అంత టైం కూడా కేటాయించిన అవసరం లేదు, ఈజీగా మనం వెంటనే పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నిర్వచనాలు అనేవి కూడా ఇక్కడ సెపరేట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. మార్షల్కి సంబంధించిన డెఫినేషన్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇందులో కీవర్డ్ ఏంటంటే ఫ్రెండ్స్ మూలధనం అని గుర్తుపెట్టుకోండి. మూలధనాన్ని మీరు మార్షల్కి ఎలా లింక్ చేస్తారంటే, ఇప్పటికే నేను చదివేటప్పుడు మీకు రకరకాలైనటువంటి థాట్స్ రావచ్చు, బట్ నేను ఒక థాట్ చెప్తున్నా కాబట్టి దీన్ని ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇంకేదైనా థాట్ వచ్చినా కూడా అప్పటికప్పుడు మీరు సింక్ చేసి మీ బుక్లో నోట్ చేసుకోండి. మూలధనం అంటే ఫ్రెండ్స్ ఏంటంటే, ఒక మూలన మన ఇంట్లో ఒక మూలన ధనం పెట్టామనుకోండి ఫ్రెండ్స్, ఆ ధనాన్ని మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మార్చాలి అంటే మార్చాలా లేకపోతే మార్చకూడదా అన్నట్టు మనం గుర్తుపెట్టుకోండి. మూలధనం అంటే మూలన ఉన్నటువంటి ధనాన్ని మార్చాలి లేకపోతే మార్చకూడదు, అట్లా లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే రేపు ఎగ్జామ్లో మూలధనం అనగానే మార్చాలి అనగానే మార్చాలంటే పెట్టేయండి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సుల్జ్కి సంబంధించిన 2 నిర్వచనాలు ఇచ్చాడు. సుల్జ్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే షూ అని గుర్తుపెట్టుకోండి. షూ మనం కాళ్ళకు వేసుకునేటటువంటి షూ.
షూ వేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే చూడండి, మరి ప్రతిరోజు ఆ షూని ఏం చేస్తారంటే దర్శిస్తారు. విద్యను దర్శించడం, దాన్ని మీరు ఏం చేస్తారంటే దర్శించేది అనేది ఏంటంటే దేన్ని దర్శించేది అంటే షూని. ప్రతిరోజు మనం ఏం చేస్తామంటే షూ దగ్గరికి వెళ్ళి షూని చూస్తాం కాబట్టి అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక షూకి సంబంధించి దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, షూ వేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా విద్యావంతుడు కావడానికి, అంటే విద్యావంతుడు అంటే మరి విద్యావంతుడు కావడానికి షూ అనేది మనకు చాలా ఉపయోగపడ్డాయని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. షూస్ అనగానే మీకు షూ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం కరెక్ట్గా కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. గతంలో మేము ఇలా చదివాము, కొంచెం మాకు ఈజీగా అనిపించింది కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఇంకేదైనా ఈజీగా ఉంటే మీరు ఫాలో అవ్వచ్చు. మరి విద్యావంతుడు కావడానికి షూ ఉపయోగపడిందని, ఇదే షూని ప్రతిరోజు కూడా దర్శించుకుంటామని అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు ఎగ్జామ్లో బిట్టు గుర్తున్నంత వరకైనా ఈ లాజిక్స్ని కనుక అప్లై చేస్తే ఫ్రెండ్స్, మన లైఫ్కి ఇలాంటివి కొన్ని ఉపయోగపడతాయి కాబట్టి ఇలా చదివితేనే బెటర్ ఫ్రెండ్స్ నాకు తెలిసి. అంతేగాని బండగా మరి సులుజ్ అనగానే ఎంత టాలెంట్ పర్సన్స్ అయినా కూడా మరి బండగా చదివేటటువంటి విధానాలు ఇప్పుడు గతంలో ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు అలాంటివి లేవు. ఎందుకంటే మనం చదివే బుక్స్ చాలా ఉన్నాయి, మరి మనం చదివే బిట్స్ మరి కొన్ని వేల బిట్లు ఉన్నాయి కాబట్టి, కొన్ని వేల వందల పుస్తకాలు చదవాలి కాబట్టి, మరి ఇలాంటి టైంలో మనం బండగా చదివేటటువంటి టైం మనం కేటాయించొద్దు ఫ్రెండ్స్. ఇలా లాజిక్గా చదివేసేయండి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఆడమ్ స్మిత్ అంటే సిల్క్ స్మిత్ అని గుర్తుపెట్టుకోండి. సిల్క్ స్మిత్ అనగానే మీకు ఏం గుర్తుపెట్టుకోవాలంటే పెట్టుబడి అని పెట్టుకున్నాం. ఎప్పుడు కూడా పెట్టుబడి పెడుతుందని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మీకు సిల్క్ స్మిత్ అనగానే ఆర్థిక శాస్త్ర పితామహుడు అనగానే మీకు అక్కడ మీకు మరి డబ్బు అనగానే సిల్క్ స్మిత్ అనేది మీకు గుర్తుంటుందని చెప్పా ఫ్రెండ్స్. ఇలానే ఇక్కడ సిల్క్ స్మిత్ ఏం చేసిందంటే పెట్టుబడి బాగా పెడుతుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జేఎం కీన్స్ని రెండు రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. కీన్స్ అంటే మీరు క్వీన్ అని గుర్తుపెట్టుకోండి. క్వీన్ అంటే మన అందరికీ తెలుసు రాణి గారు ఏం చేస్తారంటే ప్రతిదాన్ని కూడా ప్రతిరోజు వినిమయం అంటే మారుస్తూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఆమె ఏది చేసినా ప్రతిదీ మారుస్తుంది. వినిమయం అనగానే మీకు రాణి అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా కీన్స్ అంటే కీ అని గుర్తుపెట్టుకోండి. తాళం చెవిని ప్రతిరోజు మనం రోజుకు ఒక తాళం మారుస్తామని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆజాద్ అనగానే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, స్వాతంత్రం రావడానికి మరి పాటుపడ్డ వాళ్ళలో మరి జాతీయ నాయకుల్లో మరి ఆజాద్ ఒకరు కాబట్టి దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హేతుబద్ధమైన అనే దాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. హేతుబద్ధమైన సంబంధాన్ని దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్, ఆ జాద్లో మరి చూడండి, ఆ జాద్ అనగానే మీకు ఏం చేస్తారంటే ఆయన హేతుబద్ధము అనే దాంట్లో బద్ద అని ఉంది చూడండి, కొల బద్దలాగా బద్ద అని ఉంది. అంటే తెల్లవాళ్ళను ఈ బద్దతో కొట్టి తరిమి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు అన్నట్టు మేము చదువుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం అలా లాజిక్ కొంచెం వేరే రకరకాలైనటువంటి టెక్నిక్స్ యూజ్ చేసాము. అందులో ఇదొకటి ఫ్రెండ్స్. ఆజాద్ అనగానే మాకు బద్ద తీసుకొని తెల్లవాళ్ళని కొట్టి తరిమి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో పాటుపడ్డారన్నట్టు గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. లేకపోతే ఆజాద్ అంటే స్వాతంత్రం కోసం మరి పాటుపడ్డ వాళ్ళందరితో పాటు సంబంధాన్ని ఏర్పరచుకున్నాడని గుర్తుపెట్టుకున్నాం. ఇట్లా మేము రకరకాలైనటువంటి టెక్నిక్స్ యూజ్ చేసి వీటిని ఈజీగా గుర్తుపెట్టుకున్నాం. మీరు అలానే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, బ్లాంగ్ అంటే మనకు అందులోనే క్లియర్గా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. బ్లాంగ్ అంటే మరి అంత బ్లాక్ అని గుర్తుపెట్టుకోండి. అంత బ్లాక్ మనీ లాగా అంత బ్లాక్ అంటే ఇప్పుడు చూడండి, ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి అన్ని కూడా లేబర్ ఎకనామిక్స్ కానివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, సంక్షేమ ఆర్థిక ఇవన్నీ కూడా అన్ని బ్లాక్ అయిపోయినాను, అన్ని బ్లాక్ మనీ అను మీరు రకరకాలుగా ఆ విధంగా లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మీరు లైఫ్లో మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జేఎం కీన్స్ స్థూల ఆర్థిక శాస్త్ర పితామహుడు. ఇంతకుముందు మార్షల్ గురించి చెప్పా ఫ్రెండ్స్. మార్షల్ అనగానే మీకు సూక్ష్మలో మా అనే పదం వచ్చింది కాబట్టి వెంటనే మనకు మార్షల్ అనే పదం గుర్తుపెట్టుకోవచ్చు అని ఇందాక చెప్పా ఫ్రెండ్స్. ఇక్కడ స్థూల అన్నాడు. స్థూల అంటే చాలా పెద్దగా, అంటే పెద్ద ఆర్థిక శాస్త్రం అనగానే కీన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు. ఇంతకుముందే చెప్పాను నేను. క్వీన్ అంటే రాణి గారు మరి చాలా పెద్ద అన్నట్టుగా ఫ్రెండ్స్. మరి ఆ రాజ్యానికి రాణి గారు అంటే చాలా పెద్దగా కాబట్టి స్థూల అనగానే మనకు రాణి గారు గుర్తుకు రావాలి, లేకపోతే కీ అని గుర్తురావాలి. పెద్ద కీ అని గుర్తుపెట్టుకోండి. స్థూల అంటే చాలా పెద్దది అని అర్థం. పెద్దగా అనగానే మనకు రాణి కానివ్వండి, కీ తాళంగా గుర్తుపెట్టుకుంటే కీన్స్ గుర్తొస్తారు. అదే మార్షల్ అంటే సూక్ష్మాల మా ఉంది కాబట్టి మార్షల్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇంతే ఫ్రెండ్స్, చూడండిగా అయిపోయింది. పర్యావరణ విద్యకు సంబంధించి, ఆర్థిక విద్యకు సంబంధించి జస్ట్ నాకు వీడియో చేసి మీకు ఎడిటింగ్ చేసి ఇవన్నీ చేయడానికి మీకు ఒక అర్ధగంట పట్టొచ్చు. కానీ జస్ట్ మీరు విన్న తర్వాత మీరు ట్రయల్ వేయండి ఫ్రెండ్స్. ఇదంతా ఒక్కసారి వీడియో చూసి మరొకసారి మీరు వీడియోని ఒకసారి ఫార్వర్డ్ చేయడం కానివ్వండి, మీ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని చూడండి. మీరే అనుకుంటారు చాలా ఈజీ కదా డెఫినేషన్ అని. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మరి కావాలంటే ఫ్రెండ్స్ మరోసారి చూపిస్తాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని ఆల్రెడీ నేను రాసి పెట్టా కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. పర్యావరణ విద్యకు సంబంధించి ఫ్రెండ్స్ మీరు ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో అడిగినటువంటి బిట్ ఏంటంటే 3 R's అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. రీడింగ్, అదేవిధంగా రైటింగ్, అదేవిధంగా అర్థమెటిక్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ రీడింగ్ ఒకటి, రైటింగ్ ఒకటి, అర్థమెటిక్ ఒకటి మరి కంటిన్యూషన్లో చాలా సార్లు వస్తూ ఉంది కాబట్టి ఈ 3ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కంటిన్యూషన్గా ఇదంతా మీకు ఏం చెప్పను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మీరు సీనియర్ ఆస్పిరెంట్స్ కానీ జూనియర్ కానీ ఎవరైనా ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్. దీని దగ్గర టైం ఎందుకు నేను టైం వేస్ట్ చేయను, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. విత్ అంటే సంస్కృత పదం నుంచి, ఈ తర్వాత ఎడ్యుకేషన్ అనేది లాటిన్ భాష నుంచి వచ్చింది. ఎడ్యుసీర్ అని, ఎడ్యుకేర్ అని, ఇవన్నీ ఏమవుతుంది ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని దృష్టి పెడతాను నేను వాటి మీదనే. ఈ డెఫినేషన్ కూడా నాకు తెలిసి నేను చెప్పిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దీన్ని పర్ఫెక్ట్గానే చదువుకొని ఉంటారు. అయినప్పుడు ఒకసారి స్పీడ్గా ఒక 1 minute దీన్ని ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సోక్రటీస్ మరి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే తప్పులను తొలగించి అని రేపు ఒకవేళ ఇస్తే ఫ్రెండ్స్, తప్పులు కానీ సత్యాన్ని కానీ అనే పదాలు రేపు ఎగ్జామ్లో కనుక ఇలాంటి బిట్టిస్తే మీరు సోక్రటీస్ అని గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, సోకు అనేటటువంటి ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చు. మంచిగా సోకు ఎందుకుంటామంటే మనలో ఉన్నటువంటి తప్పుల్ని కనిపించకుండా ఉండడానికి. లేదా ఇంకొంతమంది ఎలా ప్రిపేర్ అవుతారంటే సీక్రెట్ అని గుర్తుపెట్టుకోండి.
సీక్రెట్ అంటే మనం చేసేటటువంటి తప్పులు అనేవి సీక్రెట్గా గుర్తుపెట్టుకోండి. ప్లేటో అంటేనే మనందరికీ తెలుసు, మనం తినేటటువంటి ప్లేట్లో ఫుడ్ ఉందనుకోండి సంతోషం, ఫుడ్ లేదనుకోండి బాధ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అరిస్టాటిల్ అనే దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? అరిస్టాటిల్ అంటే అరిసెలు అని గుర్తుపెట్టుకోండి. అరిసెలు బాగా తిన్నాం అనుకోండి, బాగా దృఢమైనటువంటి శరీరంలో దృఢమైనటువంటి మరి మనసు దృఢంగా ఉంటామని గుర్తుపెట్టుకోండి. కొమినియన్ అనే దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? కొమినియన్ అంటే మిలియన్ అని గుర్తుపెట్టుకోండి. బాగా మిలియన్ కొద్దిగా డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారంటే మరి మంచి సాధకులుగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. పెస్టాలజీని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బెస్టాలజీ అని గుర్తుపెట్టుకోండి. లేదా కొంతమంది పేస్ట్ అని గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. పేస్ట్ సహజమైన మంచి పేస్ట్ను వాడతారు, సహజమైన అనేటటువంటి పేస్ట్. లేకపోతే సుశీల అనేటటువంటి అమ్మాయి, ప్రగతి అనే అమ్మాయి పేస్ట్ వాడదని గుర్తుపెట్టుకోండి. లేదా బెస్టాలజీ అనుకోండి, సుశీల అనే అమ్మాయి, ప్రగతి అనే అమ్మాయి చాలా బెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. సహజంగా ఉండేవాళ్ళు బెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్రో బెల్ మీ అందరికీ తెలుసు. మరి స్కూల్లో ఉన్నటువంటి బెల్ కానివ్వండి, టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బెల్ కానివ్వండి, మరి అదంతా కూడా ఎలా ఉంటుందంటే మనందరికీ తెలుసు, జీవిలో ఆవరించి ఉంటుంది. అంటే టెంపుల్లో ఉన్న గంట ఎలా ఉంటుంది చూడండి, మధ్యలో ఉంటుంది కదా ఆవరించి, అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత టీపీ సన్ అంటే మీకు ఒక పిల్లోడు కాబట్టి శిశువు అనే పదంతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. జాన్ డూయి అనే దాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? రెండు రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది జాన్ అంటే ఇక్కడ హిందీలో ప్రాణం అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. డూయు అంటే ఏమో చేయడం అని గుర్తుపెట్టుకోండి. అంటే దేన్నైనా మనం చేసేటప్పుడు ప్రాణం పెట్టి, ఇప్పుడు మీరు ఇన్ని రోజులు చేసినటువంటి పని ఏంటంటే ఫ్రెండ్స్, మీ ప్రాణాన్ని పెట్టి మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు కాబట్టి దేనైనా మనం ప్రాణం పెట్టి చదివినా, ప్రాణం పెట్టి చేసినా సక్సెస్ అవుతాం కాబట్టి దాన్ని మీరు లింక్ చేసుకోండి. ఎక్కడైనా చేయడం అనే పదాలు కానివ్వండి, తర్వాత జాన్ డూయూలో ఇంకా డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనే పదాలు కానివ్వండి, ఇట్లాంటి పదాలు ప్రయోగశాలలో చేస్తారు కాబట్టి అట్లాంటప్పుడు జాన్ డూయి చాలాసార్లు వస్తుంది కాబట్టి మీకు చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎమర్సన్ అంటే అందులో ఉంది ఫ్రెండ్స్, మనసు అనే పదం ఇస్తే ఎమర్సన్. డెకార్ట్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చాలామంది చాలా రకాలుగా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఫైనల్గా నాకు ఈజీగా ఉన్నటువంటి పద్ధతిలో మీకు డెకార్ట్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ డాక్టర్ అని గుర్తుపెట్టుకోండి. డాక్టర్ అంటే సహజంగా చూడండి, ఆ డాక్టర్ యొక్క ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆలోచన శక్తి అని గుర్తుపెట్టుకోండి. స్పెన్సర్ అంటే మన జనరల్గా స్పెన్సర్స్ మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. స్పెన్సర్స్లోకి వెళ్ళాం అనుకోండి, మనకు కావాల్సినన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్. మన సంపూర్ణ జీవితానికి కావాల్సినన్ని కూడా స్పెన్సర్స్లో దొరుకుతాయి. లేదా దాని కొంతమంది స్పాన్సర్ అని గుర్తుపెట్టుకుంటారు. ఎవరైనా మనకు స్పాన్సర్ చేశారనుకోండి, మన సంపూర్ణ జీవితానికి సరిపోయే అన్ని ఐటమ్స్ మనకు స్పాన్సర్ చేయడం, లేదా మనం వాళ్ళకి స్పాన్సర్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. రెడీ అంటే ఫ్రెండ్స్ రెడీ అంటే ఎప్పుడు రెడీ అవుతాం, ఎప్పుడైతే మనం పరిణతి చెందుతామో, మెచ్యూర్ అవుతామో అప్పుడు మనం రెడీ అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫాలో అనే దాన్ని లింక్ పెట్టుకోండి. ఫాలో జనరల్గా చూడండి, చాలామంది రాజకీయ నాయకులు ఫాలో అవుతూ ఉంటారు, రాజకీయంగా ఫాలో అవుతుంటారు, ఆర్థికంగా అని గుర్తుపెట్టుకోండి. రాజకీయంగా అంటే రాజకీయ నాయకులు ప్రతిదాన్ని కూడా ఫాలో అవుతారు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఎందుకంటే ఫ్రెండ్స్ కొంచెం క్విక్ రివిజన్ కాబట్టి చాలా వేగంగా వెళ్తాను. మీరు ఈ వీడియోని కనుక హెడ్ ఫోన్స్ జస్ట్ బుక్ మొత్తాన్ని విన్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్పేటటువంటి ఈ కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో ఉంటే రేపు ఖచ్చితంగా వాడు ఏ రకంగా ఇచ్చినా కూడా నేను చెప్పే ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా మీరు బిట్లు పెట్టేటటువంటి సామర్థ్యం మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో వల్ల. తర్వాత చూద్దాం ఇక్కడ ఫ్రెండ్స్, విత్ అంటే ఇదంతా జనరల్గా ఉన్న పాయింట్స్ నేనేం చెప్పను. గాంధీజీ అంటే మనందరికీ తెలుసు పరిపూర్ణమైనటువంటి మూర్తి, పరిపూర్ణమైనటువంటి వ్యక్తి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఠాగూర్ అంటే మనందరికీ తెలుసు రవీంద్రనాథ్ ఠాగూర్. మన జనరల్గా ఠాగూర్ మూవీలో చిరంజీవి తెలుసు ఫ్రెండ్స్. ఠాగూర్ మూవీలో చిరంజీవి మరి అంతా కూడా లంచగొండితనం మీద, అంటే సమస్యకు పరిష్కారం అనేటటువంటి, సమస్యకు పరిష్కారం అనగానే మనం అట్లా ఠాగూర్ మూవీలో చిరంజీవితో ఏదైనా లింక్ చేసుకొని ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. జాకీర్ హుస్సేన్, దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జాకీర్లో కీర్ అంటే కేర్ అని గుర్తుపెట్టుకోండి. కేర్ ఎవరిని తీసుకోవాలి? శిశువుని. అంతే ఫ్రెండ్స్, శిశువు అంటే జాకీర్లో కీర్ అని గుర్తుపెట్టుకోండి. వేదాలు అనేవి జనరల్గా మనిషిని నిస్వార్థ తత్పురుషునిగా చేస్తుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తులు అంటే ఫ్రెండ్స్ మోక్షాన్ని గుర్తుపెట్టుకోండి. మోక్షం అంటే ఏంది? జనరల్గా సహజంగా చూడండి, ఆడవాళ్ళు ఉపవాసం ఉంటారు. ఎందుకు ఉపవాసం ఉంటారంటే వాళ్ళకి మోక్షం వస్తుందని అట్లా గుర్తుపెట్టుకోండి. శ్రీ శంకరాచార్యని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది శంకరుడి దగ్గరికి పోతుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. స్వామి వివేకానందకు సంబంధించి ఫ్రెండ్స్ మీ గతంలో వీడియో కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ తెలంగాణలో మరి డిఎస్సీ రాయిపోతున్నటువంటి మిత్రులకు స్వామి వివేకానంద గురించి ప్రత్యేకంగా విద్యా తత్వవేత్తలో ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆ అక్షరాలు ఆ పేరులో ఉన్న ప్రతి అక్షరంతో ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాళ్ళ మీద నిలబడడం అన్నాడు అనుకోండి, స్వామి వివేకానందలో కా ఉంది కాబట్టి కాళ్ళ మీద అని గుర్తుపెట్టు. నరాలు అనే పదం వాడతాడు, క్లే అనే పదం వాడతాడు, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్లే అంటే ఏమో మట్టి, కా అంటే క్లే అని గుర్తుపెట్టుకోండి మట్టి. లేకపోతే మరి దరిద్ర నారాయణ అనే పదం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ స్వామి వివేకానందలో వివేకానందలో దా ఉంది కాబట్టి దరిద్ర నారాయణ. నా అంటే నరాలను గుర్తుపెట్టుకోండి. వివేకం అంటే ఏమో బుద్ధిమంతుడు, వివేకవంతుడు ఇలాంటి పదాలు వాడినా కూడా మొత్తం స్వామి వివేకానంద ఇక్కడ కష్టమే ఉంటుంది ఫ్రెండ్స్. స్వామి వివేకానందకు సంబంధించి అన్ని అందులోనే ఉంటాయి. మరి దాన్ని ఇక్కడ స్వామి అంటే ఇక్కడ దైవాంశ సంభూతుడు కాబట్టి దైవాంశ పరిపూర్ణత అనగా స్వామి వివేకానంద. డిఎస్ కొఠారికి సంబంధించి ఫ్రెండ్స్ 2 రకాల కోర్స్ గుర్తుపెట్టుకుంటే ఏం చేసినటువంటి సిఫార్సులు మొత్తం కూడా ఫటాఫట్ గుర్తుపెట్టుకోవచ్చు. డిఎస్ కొఠారిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కొఠారిలో ఒక కోడ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కోట్లు డబ్బులను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బాగా డబ్బున్న వాళ్ళు చేసే పని అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండోది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పిల్లల్ని కొఠారి అంటే కొట్టడం అని గుర్తుపెట్టుకోండి. కొట్టడమా కొట్టకుండా ఉండడం అనేది మనం అక్కడ దాన్ని లింక్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మూడోది ఏంటంటే కొఠారి ఏం చెప్పిందంటే తరగతి గదు 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు అనేటటువంటిది ఉంటుంది కాబట్టి కొఠారికి సంబంధించిన ప్రతి సిఫార్సు ఏముంటుందంటే ఫ్రెండ్స్ తరగతిలో ఉన్నటువంటి పిల్లలతోనే లింక్ అయి ఉంటుంది. మీరు ఏ సిఫార్సు చదవండి, ఆ 4 గోడల మధ్య టీచర్ చేసేటటువంటి అవన్నీ కూడా డిఎస్ కొఠారికి సంబంధించి ఉంటాయి. కొఠారి అంటే ఏమో కోట్లు అనే పదం గుర్తుపెట్టుకోండి, కొట్టడం అని గుర్తుపెట్టుకోండి. 4 గదుల మధ్య టీచర్ పిల్లలకు చెప్పే విధానం గుర్తుపెట్టుకుంటే ప్రతి సిఫార్సు కూడా మనకి వస్తుంది ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో వస్తుంది మీకు ఫటాఫట్ చాలా వేగంగా క్విక్ రివిజన్గా మీకు ఉపయోగ విధంగా చెప్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ విద్య దాని స్వభావం అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. చూద్దాం, ఫాస్ట్గా వెళ్తున్నా ఫ్రెండ్స్. జస్ట్ ఒక రివిజన్ లాగానే మీకు ఉండాలి.
తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పేజీలు ఏముండదు ఫ్రెండ్స్, జనరల్ ఇదంతా కూడా అకాడమీ బుక్ ఫ్రెండ్స్, ఏ మెటీరియల్ కాదు ఇది, తెలుగు అకాడమీ బుక్ నేను మొత్తం పీడిఎఫ్ చేయడం జరిగింది. ఇక ప్రాచీన కాలపు విద్య అంటే జనరల్గా చూడండి ఫ్రెండ్స్, ఇదంతా హరప్ప నాగరికత, మొజుందారో నాగరికత, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. మరి అప్పట్లో ప్రజలు ఆరాధన ఇవంతా కూడా శ్వాసల్లో వస్తుంది, పశుపతి అని మనం ఇదంతా అవసరం లేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వీటిని ఒక ఆటల్లో గుర్తుపెట్టుకుని అడుగుతుంది. కాబట్టి ఇక బ్రాహ్మణులకు సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 1 minute మీకు చెప్పేస్తే, బ్రాహ్మణులు అంటేనేమో మరి అక్కడ పిల్లలకి విద్య నేర్పడానికి బ్రాహ్మణులు బి అనే లెటర్ మీకు గతంలో చెప్పాను నేను. బి అనే పదం ఇలా రాసినట్లయితే ఫ్రెండ్స్ దాన్ని మధ్యలో కొట్టేసామంటే 8 లాగా వస్తుంది. మరి వాళ్ళకి విద్య నేర్పేటటువంటి వయసు ఎంత అంటే పాఠశాలలో అక్కడ వాళ్ళు మరి గురుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి పిల్లవాడి వయసు ఎంత అంటే 8 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఆల్రెడీ గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇక బ్రాహ్మణ తర్వాత క్షత్రియ, తర్వాత వైశ్యులు, శూద్రులు అంటే 8, 10, 12 అట్లా కంటిన్యూషన్ వస్తుంది, మీ అందరికీ తెలుసు. దాని గురించి నేనేం చెప్పను ఫ్రెండ్స్. ఉపాధ్యాయుని ఏమంటారు ఇక్కడ, గురువు లేదా వజ్జు అంటారు. వజ్జు లేదా వజ్జ అనుకోండి, వజ్జ అంటే పెద్ద బొజ్జ అనుకోండి ఫ్రెండ్స్. ఉపాధ్యాయులు అంటే జాబ్ వచ్చిన తర్వాత అదేగా ఉండేది బొజ్జ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, జస్ట్ టీచర్ని, పిల్లవాడిని కాదు ఫ్రెండ్స్ అది. తర్వాత నలంద, తక్షశిల ఇవన్నీ ఉంటే మీరు అందరూ చదువుకోండి ఫ్రెండ్స్. ఇది వర్ణాశ్రమ ధర్మాలు రీసెంట్గా జరిగినటువంటి హెచ్డబ్ల్యూలో అడిగాడు ఫ్రెండ్స్ దీని మీద. కాకపోతే దీని ఒక ఆర్డర్లో అడిగాడు, మనం ఈజీగా అనిపించిందిలే కానీ కాకపోతే దీంట్లో కొంచెం మన డిసెండింగ్ ఆర్డర్లో కూడా అడగడం జరిగింది. అంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం అనేటటువంటి 4 ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ గుర్తు రాలేదనుకోండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి చూడండి. నేను ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే బిజీ వాన అని గుర్తుపెట్టుకున్నాను. వాన ఎప్పుడు బిజీ అని గుర్తుపెట్టుకోండి. బి అంటేనేమో బ్రహ్మచర్య, జీ అంటేనేమో గృహస్థాశ్రమం, ఇక వాన అంటేనేమో వానప్రస్థాశ్రమం, నా అంటేనేమో సన్యాసంగా మీరు చూసుకున్నట్లయితే బిజీ వాన అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బ్రహ్మచర్య అంటేనే పిల్లవాడు ఇంట్లో ఉండేదాన్ని బ్రహ్మచర్య, మ్యారేజ్ అయిన తర్వాత గృహస్థాశ్రమం, ఇక గృహం నుంచి బయటకు వెళ్ళే దశలు ఏంటంటే లాస్ట్ దశ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ది సన్యాసం అనే పదం గుర్తుపెట్టుకోండి. ఎవరి జీవితమైనా లాస్ట్ సన్యాసం అన్నట్టు గుర్తుపెట్టుకుంటే లాస్ట్ జీవితం ఏంటంటే సన్యాసం. ఈ 4 చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత దీని మీద మీకు ఏం స్టోరీ ఉండదు, అదంతా నేనేం చెప్పను ఫ్రెండ్స్. మీరు జనరల్గా అన్ని రకాలైన మెటీరియల్ చదివారు కాబట్టి. వేదకాలంలో విద్య ఎలా ఉంటుంది, తర్వాత బౌద్ధ కాలంలో వేదకాలం అంటే తొలి వేదకాలం, మళ్ళీ వేదకాలం, ఇవన్నీ నేను చెప్పను ఫ్రెండ్స్, మీకు అంతా వచ్చు కాబట్టి. బౌద్ధ కాలంలో విద్యా విధానం ఏంటంటే ఇక మోక్ష సాధన, నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశాల ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. పబ్బజ్ అని ఇది బౌద్ధుల కాలం. బౌద్ధుల కాలం కూడా ఫ్రెండ్స్ 8 years గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బ్రాహ్మణ కాలంలో 8 years, బౌద్ధులు 8 years. 2 బీతోనే స్టార్ట్ అవుతుంది. బ్రాహ్మణులు అంటేనేమో బి, బౌద్ధుల కాలంలో కూడా బి అంటేనేమో 8 అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే 8 అని గుర్తుపెట్టుకోండి. తర్వాత 12 సంవత్సరాలు కలిపితే 20 సంవత్సరాలకి మరి ఈ విధంగా విద్యను కంప్లీట్ చేస్తామని మీకు తెలుసు. ఒక ఉపాధ్యాయుడికి మరి సన్యాసిగా ఉండాలంటే 10 years అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా తర్వాత ఇస్లాం విద్య, ఇక బిస్మిల్లా అని, మధ్యయుగ భారతదేశంలో వచ్చినటువంటి బిస్మిల్లా అని, మక్తబ్లని. మక్తబ్ అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ప్రాథమిక పాఠశాల. అదే మదర్సా అంటేనేమో ఉన్నత పాఠశాల. కొన్ని మెటీరియల్లో కొన్ని బుక్లలో మదర్సా ఇలా అని కూడా ఉంది ఫ్రెండ్స్, అది యూనివర్సిటీకి సంబంధించింది, అది కూడా చదవండి. సో మొత్తం మీద రేపు ఎగ్జామ్లో మక్తబ్ అంటేనేమో ప్రాథమిక, మదర్సాలు అంటేనేమో ఉన్నత. దీన్ని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. మక్తబ్లో 3 letters ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 3 letters ఉన్నాయి కాబట్టి చిన్నది అంటే ప్రాథమిక పాఠశాల. మరి మదర్సాలో ఎక్కువ లెటర్స్ ఉన్నాయి, 5 letters ఉన్నాయి కాబట్టి ఇది ప్రాథమిక ఉన్నత పాఠశాల అన్నట్టు గుర్తుపెట్టు, అంటే ఉన్నత పాఠశాల అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే ఎనఫ్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కూడా 3 hours ఉంటుంది ఫ్రెండ్స్, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పెబ్బ అనేటటువంటిది ఒకటి ఉంది ఫ్రెండ్స్. పబ్బజ్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ముస్లింలకు సంబంధించి పెబ్బా ఒకటి. పర్యవేక్షత అంటే మానిటోరియల్ పద్ధతి అమల్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అకాడమీ బుక్లో మాత్రం పెబ్బా అనే పదం ఇచ్చిండు. పెబ్బా అంటే చాలా మందికి మళ్ళీ పబ్బజ్జా అనే బౌద్ధ మతం అనుకుంటారు, మళ్ళీ కాదు ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మరి మధ్యయుగ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింకి సంబంధించినటువంటి మరి ఆ పద్ధతి గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత ఇక్కడ నుంచి స్టోరీ అందరికీ తెలిసినటువంటి ఫ్రెండ్స్, అధోముఖ పడిపోత సిద్ధాంతం. దీనికి సంబంధించిన స్టోరీ ఏంటంటే అకాడమీ టెక్స్ట్ బుక్ కాబట్టి ఇక్కడ ఏంటంటే జిగ్జాగ్గా ఇచ్చాడు ఫ్రెండ్స్, అంతే. అంటే నాకు తెలిసి అకాడమీ బుక్ను పర్ఫెక్ట్గా చదివే మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు. ఎలా చూసుకున్నా కూడా ఈజీగానే ఉంటుంది, మరి కష్టమే ఉండదు. అధోముఖ పడిపోత సిద్ధాంతం అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఎవరంటే లార్డ్ మెకాలే. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, లార్డ్ మెకాలే. అదో ముఖాలో ముఖ ఉంది, మెకాలేలో మెకా ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. వుడ్స్ డిస్పాచ్ ప్రతిదాన్ని మీకు ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. వుడ్స్ డిస్పాచ్ అంటే 1854. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే వుడ్లో డి బలుగుతుంది కాబట్టి, డి అంటే ఇంగ్లీష్ లెటర్లో 4 కాబట్టి మరి చివరిలో యూనిట్ ప్లేస్లో 4 వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి. దీని ఒక ఆటలో చెప్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇదంతా మీ అందరికీ తెలిసింది. తర్వాత గోపాలకృష్ణ గోఖలే 1910లో గోపాలకృష్ణ గోఖలే ఏం చేశాడంటే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే దీని మరి అక్కడ ఇంటీరియర్లో అక్కడ సభలో బిల్లుని ప్రవేశపెట్టింది మాత్రం ఫ్రెండ్స్ 1911 అని గుర్తుపెట్టుకుని. 1910 కాదు 1911లో గోపాలకృష్ణ గోఖలే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను 6 నుంచి 10 ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంటిన్యూషన్ వస్తుంది. గోపాలకృష్ణ గోఖలే అనగానే మీకు 11 గుర్తు రావాలి. 11 అంటే 1911. 6 to 10 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రేపు 6 to 14 ఇస్తాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. కాదు, గోపాలకృష్ణ గోఖలే 6 to 10 ఫ్రెండ్స్, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ కంటిన్యూషన్ వస్తుంది, ఇప్పుడు చూపిస్తే ఇదంతా అకాడమీ బుక్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఇది. తర్వాత హట్టా కమిటీ, ఇది మీకు వస్తుంది. హట్టా కమిటీ అంటే 1929. దీని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, 1929 హట్టాగా ఉంది ఫ్రెండ్స్. హార్ట్ అటాకులు రాకుండా ఉండాలంటే చివరిలో ఎప్పుడు 9 ఉంది. 9 అంటే నవ్వుతూ ఉండాలి. మనం నవ్వుతూ ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా మనకు హార్ట్ అటాకులు రావనేది గుర్తుపెట్టుకోవాలి. లేదా ఇంకో రకంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 29 ఉంది ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, ఎవరికైనా జెంట్స్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి 19 years ఉన్నటువంటి వాళ్ళని నీకు 29 years ఉన్నాయని అన్నాం అనుకోండి, వాళ్ళు హట్ అవుతారు. అట్లా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. ఎట్లా గుర్తుపెట్టుకున్నా మనం ఎగ్జామ్లో వచ్చినప్పుడు బిట్ పెట్టడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ అనేది 1937 అందరికీ తెలిసింది. దీనికి పెద్ద కోడ్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఈజీగా ఉంది కాబట్టి. ఇక రాజ్యాంగ సదుపాయాలకు సంబంధించి కూడా చాలా మందికి అందరికీ ఇవన్నీ నోట్ అయ్యి ఉండే.
అయినా సరే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆర్టికల్ 45 అని ఇవన్నీ మీకు తెలుసు. 2930 చూడండి ఫ్రెండ్స్, ఇది మైనారిటీలకు విద్యా సంస్థను స్థాపించినట్టు నాకు 2930. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే జనరల్గా చూడండి, మైనారిటీ అంటే ఏమో మైనారిటీ విద్యా సంస్థలు మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇచ్చిందంటే ఒక మంత్లో లాస్ట్ 2 రోజులు వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా ఎటువంటి కోపతాపాలు రాకుండా ఒక మంత్లో లాస్ట్ 2 డేస్ మీరు కేటాయించుకోండి అని చెప్పింది అనుకోండి, అంతే. జస్ట్ హాస్యంగా ఫ్రెండ్స్, అంతే. మనం గుర్తుపెట్టుకోవడానికి రేపు మైనారిటీలకు విద్యా సంస్థను స్థాపించడానికి కనుక మంత్లో ఎండింగ్ ఫ్రెండ్స్, అది ఏ మంత్ అని కావచ్చు 2930 అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత 350 అనగానే మీ అందరికీ తెలుసు. 50 అంటే ఏమో మాతృభాష. మాతృభాష ఎప్పుడైనా సరే 50-50 ఉండాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 50-50 ఇలా గుర్తుపెట్టుకుంటే 50 అనే పదం గుర్తొస్తుంది. ఏ అనే పదం గుర్తు రాలేదనుకోండి మీకు, ఏ అంటేనేమో ఎవరైనా సరే మాతృభాషలోనే మాట్లాడొచ్చు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అందరూ కలిసి అన్నట్టు. ఏ అంటే మొదటి లేదు ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ అంటేనేమో మాతృభాష అంటే ఫస్ట్ లెటర్ ఏనేగా ఫ్రెండ్స్. ఇట్లా ఎవరు మాతృభాష వాళ్ళు, అది ఆంగ్లేయులు అనుకోండి, మాతృభాష ఇంగ్లీష్ అన్నట్టు ఫస్ట్ లెటర్ ఏ కాబట్టి మాతృభాష అనే పదం మీరు జోడించి గుర్తుపెట్టుకోండి. తర్వాత 46 అందులోనే ఉంది ఫ్రెండ్స్. 46 అంటే ఎస్సీలో 2 లెటర్స్ ఉన్నాయి, ఎస్టీలో 2 లెటర్స్ ఉన్నాయి, మొత్తానికి 4 అయిపోయింది. 6 అంటే ఏంటంటే ఎస్సీ వాళ్ళు కానివ్వండి, ఎస్టీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు 6లు కొడతారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు దేంట్లోనైనా మరి 6లు కొడతారని గుర్తుపెట్టుకోండి. ఈ రీసెంట్ కాలంలో మీరు గమనించినట్లయితే మీరు ఏ ఎగ్జామ్లోనే చూసుకోండి, కాంపిటీషన్ వాళ్ళలోనే ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇప్పుడు అంతా 6లు 4లు 6లే కొడుతున్నారని గుర్తుపెట్టుకోండి. జాబ్లు మస్తుగా వాళ్ళు జాబ్లు కొడుతున్నారని గుర్తుపెట్టుకుంటే ఆర్టికల్ 46ని మరి ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్టికల్లో 15 ఫ్రెండ్స్. ఆర్టికల్ 15 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. 15 అనగానే మనకు 10th క్లాస్ వయసు అని గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ వయసు ఉన్నటువంటి పిల్లలు చూడండి, 1 కానీ 3 కానీ. తర్వాత 16-1 అంటేనేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలకు సంబంధించింది. స్త్రీలకు విద్యా సదుపాయాలు కనిపించడానికి గుర్తుపెట్టుకోండి. అంటే 10th ఇంటర్ ఆ 2 మరి వయసులకు సంబంధించినటువంటి పిల్లలు అంటే స్త్రీలకు విద్యా సదుపాయాలు కల్పించడం. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈజీ, ఏమీ అవసరం లేదు. మనం ఈజీగా క్యాచ్ చేయడానికి గుర్తుపెట్టుకోవడానికి ఇవన్నీ రకరకాలైనటువంటి కొండ గుర్తులు ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక రకంగా గుర్తుపెట్టుకుంటారు, మనం గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఇది మీ అందరికీ తెలిసింది. చూడండి ఫ్రెండ్స్, 1944 అనేది 40 ఇయర్స్ అనేది ఒకసారి అడిగాడు, చాలా ఇంపార్టెంట్. గతంలో హెచ్డబ్ల్యూలో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్, 40 ఇయర్స్ ఉండాలని. 1944 అంటే మీ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, ఇది సార్జెంట్ కమిటీ. సార్జెంట్ అనగానే మీకు చివరిలో 44 రావాలి ఫ్రెండ్స్. క్విక్ రివిజన్ కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నా ఫ్రెండ్స్, అంతే. 44 అంటే మీరు దీన్ని సార్జెంట్ కమిటీ. సార్జెంట్ అంటే సార్ అర్జెంట్గా రావాలి. ఎందుకు రావాలి? ఒక 4 చెప్తున్నారు ఒక సైడ్ నుంచి, ఇంకొక 4 ఇంకో సైడ్ నుంచి చెప్తున్నారు సార్ అర్జెంట్గా ఇటు రండి, ఎందుకంటే అటువైపు యుద్ధం జరుగుతుంది. అందుకనే దీన్ని సార్జెంట్ ప్రణాళికని యుద్ధానంతర ప్రణాళిక దేని పిలుస్తారంటే సార్జెంట్ కమిషన్ పిలుస్తారు ఫ్రెండ్స్. సార్జెంట్ అనగానే మీరు సార్ని పిలుస్తున్నారు, ఒక 4 ఇటు ఒక 4 అటు అనమాట, రండి అని, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి. అట్లా 44 గుర్తుపెట్టుకోండి. ఈ 40ని ఎలా గుర్తుపెట్టుకుంటారని చివరిలో ఉన్న 40ని దృష్టిలో పెట్టుకుని 40 అనండి గుర్తుపెట్టుకోండి. అంటే ఆయనకి 40 సంవత్సరాల టైం కావాలని చెప్పడం జరిగింది అన్నమాట. సార్జెంట్ కమిటీ 40 ఇయర్స్ వ్యవధి ఉండాలని చెప్పడం జరిగింది. అన్ని సంవత్సరాలు అనేది కష్టం కాబట్టి అది వీగిపోయిందనే విషయం మీ అందరికీ తెలుసు. జస్ట్ ఏంటంటే 6 నుంచి 14 అని గుర్తుపెట్టుకోండి. 1944 అంటే ఏమో యుద్ధానంతర ప్రణాళిక, లేకపోతే సార్జెంట్ కమిటీ 1944. 44ని దృష్టిలో పెట్టుకుంటే 40 ఇయర్స్ అని గుర్తుపెట్టుకుంటే సార్జెంట్ ప్రణాళిక, అంతే ఫ్రెండ్స్, అంతేగా. తర్వాత ఇక స్వాతంత్రానికి సంబంధించి పూర్వం ఉన్నటువంటి కమిషన్లో కమిటీలు ఏమున్నాయి కొంచెం ఫాస్ట్గా ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి టకటగా చెప్పేస్తా చూడండి. మెకాలే అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మెకాలే మినిట్స్ ఏంటంటే మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఫ్రెండ్స్. జనరల్గా ఏంటంటే మెకాలే కమిషన్ అనేది గుర్తుపెట్టుకోండి. మెకాలే కమిషన్ వచ్చేసి ఇక్కడే రాశాను నేను, 1835 అనే విషయం గుర్తుపెట్టుకోండి. కంటిన్యూషన్లో వస్తుంది ఫ్రెండ్స్, అది ఎగ్జామ్ ఇంపార్టెంట్. మెకాలే అనే దానికి మీరు కోడ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సిఫార్సులు ఉన్నాయి ఫ్రెండ్స్, అది ఇక్కడే చెప్తా వినండి. రేపు కాన్సెప్ట్లో ఇప్పుడు చెప్పబోయేటటువంటి ప్రతిదీ కూడా మీకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు దీన్ని కొంచెం దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పేటటువంటి ఆ లాజిక్స్ కనుక మీరు క్యాచ్ చేయగలిగితే కాన్సెప్ట్లో వాడు ఎలా ఇచ్చినప్పటికీ కూడా ఈజీగా పెట్టగలరు. మెకాలే అనే పదానికి మీరు కోడింగ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మెకాలే అంటే మోకాలు అని ఒకటి గుర్తుపెట్టుకోండి కోడ్ ఫ్రెండ్స్. రెండోది ఏంటంటే మెకాలే అంటే ఏమో మేకని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మేకలాగా అరుస్తున్నాడని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వాడు బ్రిటిష్ వాడికి సంబంధించినోడు. మన భారతదేశంలో మొత్తం స్టార్టింగ్లో వచ్చినటువంటి కమిషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీ అందరికీ తెలుసు చార్టర్ చట్టం తర్వాత వచ్చింది మెకాలే కమిటీ. దానికంటే పైన ఎవరంటే చార్లెస్ గ్రాంట్ అని తెలుసు. మెకాలే అనేవాడు మరి ఇంగ్లీష్ వాడు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చిండు. వాడు ప్రతిదీ అరుస్తున్నాడు, ఎట్టరుస్తుండో మేకలాగా అరుస్తున్నాడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. వాడి సిఫార్సులన్నీ వచ్చేస్తాయి. ఎన్ని మేకలు ఎన్ని ఉన్నాయంటే 1835 మేకలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. 35 మేకలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. రేపు ఒకవేళ మెకాలే అనగానే మీకు 1835 గుర్తు రాకపోతే 35 మేకలు అని గుర్తుపెట్టుకోండి. అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి. లేదా 1 కేజీ మాంసం 350లో 35 అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ అదో ముఖ వడపోత సిద్ధాంతం అనేది వస్తుంది కాబట్టి ముఖ అనేది మెక అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్నే నేర్చుకోవాలని గట్టిగా అరిసిండు, మేకలాగా అరిసిండు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మేక వాడు పెద్ద మేక అనుకోండి, మీకు ఈజీగా కాన్సెప్ట్లో ఎలాంటి బిట్ అడిగినా కూడా ఇంగ్లీష్ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చిన వాడు ఎవడు అంటే మాత్రం మెకాలే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మెకాలే ఒకడు. వీడికంటే పైన ఉన్నటువంటి మన చార్టర్ చట్టానికి పైన ఉన్నటువంటి వాడు ఎవడంటే మెయిన్ అనమాట, వాడు చార్లెస్ గ్రాంట్ అనేవాడు ఫస్ట్ మన ఇండియాకు రావడం జరిగింది ఫ్రెండ్స్. వాడు మరి ఇంగ్లీష్కి సంబంధించి మరి భయంకరమైనటువంటి వ్యక్తి అనమాట. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్గా వీళ్ళు ఏంటంటే ఇక ఇంగ్లీష్ నేర్వాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలని మన తెలుగు వాళ్ళని మరి చాలా హీనంగా చూసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే. కాబట్టి ఇంగ్లీష్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది అనేటటువంటి పదాలు ఏ అడిగినా సరే మీరు మెకాలే గుర్తుపెట్టుకోండి. ఇక చార్లెస్ గ్రాంట్ అంటే ఉంది ఫ్రెండ్స్, కంటిన్యూస్లో నేను చెప్తా. ఆయన ఇంగ్లీషు పితామహుడు అని అంటారు. ఆధునిక ఇంగ్లీషు పితామహుడు ఎవరంటేనేమో చార్లెస్ గ్రాంట్ అని. తాళమని అంటాడు. రక్తం మరి మీ రక్తం మీ ఇండియాది అయితే మీరు ఆలోచించేటటువంటి ఆలోచన మాత్రం మా బ్రిటిష్ వాళ్ళదని. ప్రతిదీ కూడా మన ఇండియన్ వాళ్ళని హీనంగా చూసినటువంటి వ్యక్తులు ఫ్రెండ్స్ ఈ మేకలాగా అరిసినటువంటి మెకాలే ఒకడు, అదేవిధంగా చార్లెస్ గ్రాంట్.
ఇక చార్టర్ చట్టం అది ఎప్పుడు ఎన్ని మీకు చెప్తా ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో. తర్వాత వచ్చినోడు చాలా మంచివాడు అనమాట, బుద్ధిమంతుడు ఎవరంటే ఫ్రెండ్స్ ఇక్కడ వుడ్స్ డిస్పాచ్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వుడ్స్లో డి అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్, డి అంటే మీరు 4 అని గుర్తుపెట్టుకోండి, ఏబిసిడీలో ఇక యూనిట్ ప్లేస్లో 4 కనీసం ఫ్రెండ్స్ అట్లని గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ అంత ఇంపార్టెంట్ కాదు కానీ హంటర్ కమిషన్ మాత్రం ఇయర్ చాలా ఇంపార్టెంట్. రేపు ఒక ఆర్డర్లో పెట్టమంటాడు, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ పెట్టమన్నప్పుడు ఇయర్స్ లేదా ఇంకో కోడ్ కూడా ఉంది ఫ్రెండ్, జనరల్గా అసలు ఇయర్స్తో సంబంధం లేకుండా. కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా రేపు కన్ఫామ్గా ఒకవైపు కమిషన్ ఇచ్చి ఒకవైపు ఇయర్స్ ఇచ్చి మ్యాచింగ్ చేయమంటారు, కన్ఫామ్ ఫస్ట్ సెషన్లో బిట్టు పడుతుంది ఫ్రెండ్స్. హంటర్ అనే దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, హంటర్లో రా అనేది ఉంది కదా ఫ్రెండ్స్, యూనిట్ ప్లేస్లో రా ఉంది కాబట్టి ఆ రా అంటే నెంబర్ 2 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అయిపోయింది. 1882లో 2 అని గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. తర్వాత భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ ఫ్రెండ్స్ ఇక్కడ 1902 ఇట్లా గుర్తుపెట్టుకుంటారంటే విశ్వం అని ఉంది కదా ఫ్రెండ్స్, విశ్వము అంటేనేమో గుండ్రంగా ఉంటుంది 0, ఇక పక్కన 2 అని గుర్తుపెట్టుకోండి అంతేగా, ఎందుకంటే భూమికి ఉపగ్రహం చంద్రుడు కాబట్టి ఒక 2 లాగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ అనగానే మీకు విశ్వము అనగానే 02 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విశ్వవిద్యాలయ చట్టం కూడా వచ్చింది ఫ్రెండ్స్, ఇది దీన్ని చట్టంగా చేశారు ఎప్పుడంటే 2 years తర్వాత 1904లో ఫ్రెండ్స్. ఇది ఒకటి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్స్ రేపు రాబోయేటటువంటి బిట్ అనుకుంటున్నాను నేను. విశ్వవిద్యాలయాల చట్టం ఎందుకు ఇస్తారంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారని, విశ్వవిద్యాలయ కమిషన్కి చట్టానికి తేడా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతారనుకుంటా కానీ ఫ్రెండ్స్ ఎటు పరిస్థితుల్లో మనం కన్ఫ్యూజ్ కాము, మనం చాలా దృఢంగా చదివాము ఆ నమ్మకం మనకుంది కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా మనం రాద్దాం ఫ్రెండ్స్. 1904 అనేది చట్టం, కమిషన్ అనేది అలా అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఇక హట్టా కమిటీ ఫ్రెండ్స్, హట్టా కమిటీ అంటే ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్ దీన్ని 2 రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చని. హంటర్ అంటే ఇక్కడ చెప్పేస్తా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ హంటర్ని మీరు లాజికల్గా ఎలా దీనికి సంబంధించినటువంటి రేపు ఖచ్చితంగా సిఫార్సు మీద బిట్ వస్తుంది ఫ్రెండ్స్. హంటర్ కమిషన్కి సంబంధించి 2 కోర్స్ గుర్తుపెట్టుకుంటే వాడు ఇచ్చేటటువంటి సిఫార్సులు ఏది ఇచ్చినా మీరు పెట్టగలరు. హంటర్ అంటే మీరు వేటాన్ని గుర్తుపెట్టుకోండి ఒకటి, హంటర్లో చివరి రా అంటే 2 అని ఉంది కాబట్టి ఫ్రెండ్స్ 2 అంటే 2వ తరగతి అని గుర్తుపెట్టుకోండి. 2వ తరగతి అనేది ప్రైమరీకి సంబంధించిన పాఠశాల కదా ఫ్రెండ్స్. హంటర్ కమిషన్ అనేది 2వ తరగతి అంటే ప్రాథమిక పాఠశాల అనే పదం వాడితే ఖచ్చితంగా హంటర్ కమిషన్ పెట్టాను ఫ్రెండ్స్. ప్రాథమిక పాఠశాలలో నిర్మించాలి, ప్రాథమిక పాఠశాలను బోధించేటటువంటి ఉపాధ్యాయులు ట్రైనింగ్ ఇవ్వాలి, ఇట్లా ప్రాథమిక పాఠశాలకి టీఎల్ఎం మోడల్ అనేటటువంటి పదాలు వాడితే హంటర్ కమిషన్. హంటర్ అంటే వేటగాలు, ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ వేటగాలు. ఈ వేటగాలు ఎవరై ఉండాలంటే మన స్థానికులై ఉండాలని గుర్తుపెట్టుకోండి, మన ఇండియా వల్ల ఉండాలి గుర్తుపెట్టుకోండి. అంటే మన స్థానికులు మన ఇండియా వల్ల ఉండాలి, మన వల్ల ఉండాలి. వాడు ఎగ్జామ్లో ఏమడుగుతారంటే ప్రాథమిక పాఠశాలకు ప్రాముఖ్యత ఇచ్చిన కమిషన్ ఏంటంటే హంటర్ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ స్థానికులనే నియమించాలి, స్థానికులకు అప్పచెప్పాలి అనే పదం వాడితే రేపు ఫ్రెండ్స్ హంటర్ కమిషన్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, వేటగాలు మన స్థానికులు కాబట్టి. మరి వేటగాలకి ట్రైనింగ్ లేదు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి అంటే ఉపాధ్యాయులకు ప్రాథమిక పాఠశాలలో బోధించేటటువంటి ఉపాధ్యాయులకు వృత్తి శిక్షణ ఇవ్వాలి అనే పదం వాడితే వేటగాలకు ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి హంటర్ అని గుర్తుపెట్టుకోండి. మరి వేటగాలని మన దగ్గర ట్రైనింగ్ ఇవ్వడానికి విదేశాలకు పంపాలి, రేపు అడుగుతారు విదేశాలకు పంపాలి టీచర్స్ని, అలాంటి పదాలు వాడితే మాత్రం హంటర్ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2 ప్రాథమిక పాఠశాల, ఎలా హంటర్లో రా అంటే 2వ తరగతి ప్రాథమిక పాఠశాల, వేటగాలు మన స్థానికులు అయి ఉండాలి. వేటగాళ్ళు ఎక్కడ ఉంటారంటే సహజంగా ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు అడవుల్లో ఉంటారు కాబట్టి, వేటగాళ్ళు మరి అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన సిఫార్సులలో. అదేవిధంగా వాళ్ళకి భౌతికపరమైనటువంటి విద్య అంటే వాళ్ళు బాణం వేసేటప్పుడు కొన్ని ఫార్ములాస్ అంటే కొన్ని నియమాలు సూత్రాలు నేర్పాలి కాబట్టి అవన్నీ మీకు కమిషన్లో సిఫార్సుల్లో వస్తాయి కాబట్టి ఆ లాజిక్స్ని కనుక మీరు గట్టిగా క్యాచ్ చేయగలిగితే మరి ఎట్లా ఇచ్చినా మీరు పెట్టగలరు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టు. హట్టాగ్ అనగానే జనరల్గా ఒక టీచర్కి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు హట్ అవుతారంటే ఒక పిల్లోడు రోజు బడికి రాకపోయినా లేదా రోజు ఒక పిల్లోడు ఒకే క్లాస్లో ఉంటున్నా మనకి హట్ అండ్ నొప్పి అనుకుంటా. 1929 మీకు ఇంతకుముందు చెప్పారు ఫ్రెండ్స్, ఒక వయసు 19 ఉన్న పిల్లవాడిని వయసు నీకు 29 అంటే ఖచ్చితంగా హట్ అవుతారని గుర్తుపెట్టుకోండి. లేదా హార్ట్ అటాక్ రాకుండా చివరిలో నవ్వుతూ ఉండాలని గుర్తుపెట్టుకుని మీ ఇష్టం. హార్ట్ అటాక్ అనగానే మీకు ఎప్పుడు అంటే 2 సందర్భాలు, ఒకటేమో అపవ్యయము, ఇంకోటి రెండోది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ స్తబ్దత అని ఫ్రెండ్స్, అవన్నీ మీకు కంటిన్యూషన్లో వస్తాయి. తర్వాత కంటిన్యూషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ కూడా అంటే భారత ప్రభుత్వ చట్టం అందరికీ తెలిసిందే 1935, అందులో ఏముండదు. జాకీర్ హుసేన్ ఇంతకుముందు మీకు ఒక డెఫినేషన్ కూడా చెప్పండి, జాకీర్ అంటే కేర్ అని గుర్తుపెట్టుకోండి, శిశువు అనేటటువంటి పదంతో మీకు డెఫినేషన్ చెప్పడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ రైతే అంత అవసరం లేదు. సార్జెంట్ కమిషన్ మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ 1944 ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పాను ఫ్రెండ్స్. సార్జెంట్ అంటే సార్ అర్జెంట్గా రండి, ఎందుకు అంటే అటువైపు యుద్ధం జరుగుతుంది. లేదా కొంతమంది ఫ్రెండ్స్ ఎలా కోడింగ్లో గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, సార్జెంట్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సార్ క్లాస్లోకి వచ్చినట్టు యుద్ధమే అని గుర్తుపెట్టుకోండి. సార్ క్లాస్లోకి వస్తే యుద్ధమే, పిల్లలు అనుకుంటారు అమ్మో ఇవాళ యుద్ధమే జరిగినట్టే అని. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే కనీసం ఒక ఒకవైపు 4 బాయ్స్ ఒక 4 కలిసి ఒక 4 అనుకుంటారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా యుద్ధానంత ప్రణాళిక అని. మరి సార్జెంట్లో సార్ అర్జెంట్ అనగానే మీరు సార్కి సంబంధించిన పదాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్లాస్లో సార్ టీచర్ ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. సమ్మిళిత విద్య అంటేనేమో శారీరకంగా మానసికంగా ఇబ్బందిగా ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ పిల్లలు కూడా మరి పాఠాలు చెప్తారు కాబట్టి ఇందులో సిఫార్సులు ఈ పదం ఉంది ఫ్రెండ్స్. వికలాంగులకి మానసికంగా శారీరకంగా ఉన్నటువంటి పిల్లలకి విద్య నేర్పడం అనేది సార్జెంట్ కమిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఇక క్లాస్లో టీచర్ చేసే అన్ని ఏది అడిగినా కూడా సార్జెంట్ రిపోర్ట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది 40 years అన్నాడు, 44లో 40 years నాకు పడుతుంది అన్నాడు, అది కొంచెం ఫెయిల్ అయింది, తర్వాత కంటిన్యూషన్లో వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం రాధాకృష్ణన్ కమిషన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వాతంత్రం తర్వాత ఫ్రెండ్స్ ఇది 1948-49 మన అందరికీ తెలుసు. దీని ఏంటంటే రాధాకృష్ణ అంటేనేమో దేవుడితో మీరు లింక్ చేసుకోండి, దైవత్వం అనే పదాలు వస్తాయి. ఇక మొదలయ్యార్ కమిషన్కి సంబంధించి మీకు ఇక్కడ కొండ గుర్తులు మీకు ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ రేపు ఏదైనా సరే కాన్సెప్ట్ పరంగా కొన్ని ఇస్తే ఈ లాజిక్స్ని పట్టుకొని నేను చెప్పేటటువంటి ఈ లాజిక్స్ని పట్టుకొని ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో అని చెప్తున్నాను ఫ్రెండ్స్. మొదలయ్యార్ కమిషన్ ఉంది. మొదలయ్యార్ అంటే మొదటి కాదు ఫ్రెండ్స్, తర్వాత అని అర్థం. అంటే 2 అంటే 1952-53 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చివరిలో 53 ఉంది కాబట్టి 5343
అనేటటువంటి విద్యాస్వరూపం ఉంటుందని మనందరికీ తెలుసు. విద్యాస్వరూపాలు మొత్తం ఒక 3 ఉంటాయి ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు 10+2+3 ఏదో ఒకటి, 5-3-4-3 ఏదో ఒకటి, 5-3-3-4 అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 5-3-3-4 అనేది మనందరికీ తెలుసు. NEP 2020 రీసెంట్గా వచ్చింది, అది నా వీడియో ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఖచ్చితంగా ఫ్రెండ్స్ NEP 2020 మీద బిట్ కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే రీసెంట్గా అది కరెంట్ అఫేర్స్లో నేను వచ్చు, దేని పరంగా నేను వచ్చు కాబట్టి నా వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, అది ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. 5-3-4-3 అంటేనే మొదలయ్యారు కమిషన్, 10+2+3 అంటేనేమో జాతీయ విద్యా విధానంలో వస్తుంది. అదేవిధంగా కొఠారి కమిషన్ మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. మొదలయ్యారు కమిషన్కి సంబంధించిన మీరు సిఫార్సును గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ రెండే కోడ్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండే కోడ్స్. ఒకటి ఏంటంటే మొదలయ్యారుకు సంబంధించినటువంటిది ఏదైనా సరే అన్ని మాతోనే వస్తాయి ఆన్సర్స్ అన్ని. మల్టీపర్పస్ స్కూల్ స్థాపించాలి అన్నది ఎవరు అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. మల్టీపర్పస్లో మా అనే పదం వచ్చింది కాబట్టి మొదలయ్యారు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మొదలయ్యారు కమిషన్కి సంబంధించి రెండే కోడ్స్ గుర్తుపెట్టుకుంటే ఒకటేమో మాతో సంబంధించి, రెండోది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మొదలయ్యారు కమిషన్కి మొదట తర్వాత ఏమొస్తుంది సెకండ్ కదా ఫ్రెండ్స్, అంటే సెకండరీ విద్యా కమిషన్ అని అర్థం. అంటే ఇక్కడ మొదలయ్యారు కమిషన్కి మరో పేరు సెకండరీ విద్యా కమిషన్ కాబట్టి చిన్న కోడ్ చెప్తా ఫ్రెండ్స్ వినండి. అది కనుక మీరు వింటే ఖచ్చితంగా సిఫార్సులని మీకు వచ్చేసినట్టుగా. అంతే మొదలయ్యారు అంటేనేమో మనందరికీ తెలుసు మా వచ్చేటటువంటి పదాలని, మాతో ఉన్నటువంటి పదాలని మొదలయ్యారు కమిషన్ మీరు పెడతారు, నో డౌట్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండోది ఏంటంటే మొదలయ్యారికి మరో పేరు ఏంటంటే ఫ్రెండ్స్ సెకండరీ విద్యా కమిషన్. సెకండరీ విద్యా కమిషన్ అనగానే చిన్న లాజిక్ ఏంటంటే సెకండరీ అనగానే మీరు సెకండ్ క్లాస్లో అని గుర్తుపెట్టుకోండి. ఒక పిల్లవాడు ఉన్నాడు, హార్డ్ వర్క్ చేసిండు, 10th క్లాస్ బాగా చదువుకున్నాడు, సెకండ్ క్లాస్లోనే పాస్ అయ్యాడు అనుకోండి ఫ్రెండ్స్. సెకండ్ క్లాస్లో పాస్ అయినటువంటి పిల్లవాడు ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి అవన్నీ కూడా తన మనసులో ఉన్నటువంటి అవన్నీ కూడా మొదలయ్యారు కమిషన్లో వస్తాయి ఫ్రెండ్స్. ఏంటి అంటే ఇక్కడ చూడండి, సెకండ్ క్లాస్లో పాస్ అయినటువంటి పిల్లవాడిని మనం సెకండ్ క్లాస్లో ఎందుకు పాస్ అయ్యావు అని అడిగితే నాకు మరి సరిగా విద్య నేర్పలేదని, నాకు కొంచెం మరి సరే నాకు ప్రాజెక్ట్ పద్ధతిలో నేర్పలేదని అడుగుతాడు. సిఫార్సులో ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రాజెక్టు పద్ధతిలో బోధించాలని చెప్పింది కూడా మొదలయ్యారు కమిషన్. ఇంకా సెకండ్ క్లాస్లో పాస్ అయినటువంటి పిల్లవాడిని ఇంకా అడిగితే నాకు ఇంకా NSS కానీ స్కౌట్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, ఇట్లాంటి నాకు నడిపించినా సరే నేను ఇంకా ఆటలతో కూడా మంచిగా నేను చదువుకునేమని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యామని అంటాడు అనమాట. అట్లా అనుకోండి మీరు. అంటే సెకండ్ క్లాస్లో పాస్ అయినటువంటి పిల్లవాడు మనసులో ఏమేమైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా మీరు సిఫార్సులన్నీ చూడండి మొదలయ్యారు కమిషన్లో ఉంటాయి ఫ్రెండ్స్. అంతేగా అట్లా లాజిక. నేనైతే అలానే చదువుకున్నా. మొదలయ్యారు కమిషన్ అనగా మాతో వచ్చే పదాలు ఒక 5-6 ఉన్నాయి, 5-6 కంటే ఎక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్. సెకండ్ క్లాస్లో పాస్ అయిన పిల్లవాడు మనసులో ఏమేమైతే ఉంటుందో అవన్నీ నేను ఊహించుకుంటూ నేను కోడ్లాగా తయారు చేసుకున్నా, అవన్నీ అందులో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు మొదలయ్యారు కమిషన్ ఖచ్చితంగా సెట్ అవుతాయి. తర్వాత కొఠారి కమిషన్కి సంబంధించి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంతకుముందు మీకు చెప్పిన కోట్లు డబ్బులను గుర్తుపెట్టుకోండి, లేదా పిల్లలను కొట్టి నేర్పడం అని గుర్తుపెట్టుకోండి, లేదా కోరి అంటే పిల్లవాడు కోరికలకు అనుకూలంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లయినా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుంటే దాన్ని ఈజీగా కొఠారి కమిషన్కి సంబంధించి 10+2+3 అనే విషయం దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉంటుందనేది మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. అలా గుర్తుపెట్టుకోండి. ఇక స్త్రీ విద్యపై జాతీయ కమిటీ అనేది ఫ్రెండ్స్ దీని గురించి ఉంటుంది, నేను అక్కడ చెప్తా. జాతీయ విద్యా విధానం స్టార్టింగ్ వచ్చేసి 68 మన అందరికీ తెలుసు. దాన్ని రివర్స్ రాస్తే 68 పోయింది, 86 పోయింది. మన రీసెంట్గా 2020 వచ్చింది ఫ్రెండ్స్. దాని మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు ఫ్రెండ్స్. NEP 2020 అడుగుతాడు. మరలా చెప్తున్నా ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడు ఒక్కసారి జస్ట్ అట్లా చూసుకోండి. మన HWలో అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ NEP 2020లో NEP 2020 మీద అడిగిన 2 సెషన్లలో 2 బిట్లు అడిగారు ఫ్రెండ్స్. ఏ సంవత్సరంలోగా 100% అక్షరాస్యత సాధిస్తాము NEP 2020 ప్రకారంగా అన్నాడు ఫ్రెండ్స్. దానికి ఆన్సర్ వచ్చేసి 2030. చాలామంది 2030, 2040, 2050 రకరకాలు ఇచ్చాడు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి మనకు 2 zeros వచ్చే విధంగా చూసుకోండి. అంటే అట్లా అనమాట. అంటే 2024 అయిపోయింది ఫ్రెండ్స్. 25 తర్వాతలో 2 zeros వచ్చేది ఇక్కడే. ఇంకొక సెషన్లో ఏమని అడిగానంటే 50% ఎప్పుడు సాధిస్తామన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి 2025 ఫ్రెండ్స్. ఎందుకంటే 50లో 5 ఉంది కాబట్టి 25లో 5 ఉంది. అట్లా మన 2 సెషన్లలో 2 బిట్లు అడిగాడు HWలో. ఖచ్చితంగా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. DAOలో కూడా అడిగినటువంటి బిట్ జనరల్గా అడిగినటువంటి బిట్ కాబట్టి ఫ్రెండ్స్ మీరు వాటిని కొంచెం దృష్టి పెట్టి ఆ వీడియోని చూడండి. తర్వాత ఇక రామూర్తి, ఇవన్నీ మీకు కంటిన్యూస్. రామూర్తి కమిషన్ ఎలా గుర్తుపెట్టుకుంటే రామూర్తిలో రీ అని ఉందిగా ఫ్రెండ్స్. రీ అంటే పైన తోకం తీసేసామనుకుంటే 0 వస్తుంది కాబట్టి 90 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కేప్ కమిటీకి సంబంధించి జనార్దన్ రెడ్డి కేప్కి సంబంధించి ఫ్రెండ్స్ ఒక 3 బిట్లునే అవి నేను చెప్తా. కేప్ స్టార్టింగ్ ఎప్పుడు వచ్చింది, మళ్ళీ మధ్యలో ఆగింది, మళ్ళీ తర్వాత ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా మీకు కంటిన్యూషన్లో చెప్తా. ఇక జాతీయ సలహా కమిటీ అంటే ఎస్పాల్ కమిటీకి సంబంధించి మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 1993 ఉంది. తర్వాత చెప్తా. ఇది 1993 అనేది ఫ్రెండ్స్ ఇక్కడ 3 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పిల్లవాళ్ళకి పాలను గుర్తుపెట్టుకుని ఎస్పాల్ అంటే. జనార్దన్ రెడ్డి కమిటీని ఎలా కోడ్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటిని కూడా చెప్పేస్తాను నేను. మీకు ఈజీగా చదువుంటారు. నేను చెప్పేటటువంటి లాజిక్స్తో మీకు ఇంకా కొంచెం ఈజీ అవుతుంది అనమాట ప్రిపరేషన్ అనేది. జనార్దన్ రెడ్డి కమిటీని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జనార్దన్ అంటే జనం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జనం జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలందరినీ కూడా అంగన్వాడీలో పంపిస్తారు ఫ్రెండ్స్. చూడండి, అంగన్వాడీ పిల్లలకి ఎక్కువ మంది జనం ఏం చేస్తారంటే పిల్లల్ని స్టార్టింగ్ ఏం చేస్తారంటే అంగన్వాడీకి పంపిస్తారు. తర్వాత ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ తర్వాత విషయం. స్టార్టింగ్ మాత్రం అంగన్వాడీ. జనార్దన్ అనగానే ధన్ అనేది 1 లాగా పలుకుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇది 1991. ఈ కేప్ కమిటీ 1991 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 ఉంది, నాకు అర్థం కాలేదు ఇది. జనార్దన్ రెడ్డి కమిటీ మాత్రం 1991, అది కమిషన్కి సంబంధించి, అది గుర్తు. కేప్ కమిటీకి సంబంధించి అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇట్లా జనార్దన్ అంటే 1 అని గుర్తుపెట్టుకుంటే 1991. జనార్దన్ రెడ్డికి సంబంధించి మీరు ఏదైనా సిఫార్సును గుర్తుపెట్టుకోవాలంటే జనం వాళ్ళ యొక్క పిల్లల్ని అంగన్వాడీలకు పంపిస్తారని గుర్తుపెట్టుకోండి. ICDS అనమాట. అంటే దీనికి సంబంధించిన సిఫార్సులు ఏమున్నాయంటే అంగన్వాడీని అభివృద్ధి చేయాలని, అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని, అట్లా తర్వాత ఇంకా అంగన్వాడీకి సంబంధించి టీచర్లను ఎక్కువగా నియమించాలని, ఇట్లా జనాలకు సంబంధించి అలా గుర్తుపెట్టుకోండి. ఈజీ ఫ్రెండ్స్. ఆచార్య రామూర్తి కమిటీ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారంటే రాముడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ రాముడు
సీతని వెతకడానికి లైట్తో ఎన్లైటన్ అనే పదం వస్తుంది ఇంగ్లీష్లో. ఆ నివేదిక ఆధారంగా దీన్ని తీసుకోవడం జరిగింది. అట్లా గుర్తుపెట్టుకో. రాముడు టార్చ్ లైట్తో సీతని వెతుకులాడని గుర్తుపెట్టుకోండి. లేకపోతే హనుమాన్ హ్యూమన్ అని గుర్తుపెట్టుకోండి. రామూర్తిలో రీ ఉంది కాబట్టి చివరిలో జీవురా అని గుర్తుపెట్టుకోండి. మరి రాముడు సీత కోసం వెతుకులాడుతాడు కాబట్టి ఇదంతా స్త్రీలకు సంబంధించిన ఫ్రెండ్స్. స్త్రీలకు సంబంధించి ప్రతి పాయింట్ కూడా రామూర్తే. మీరు అంతే ఫ్రెండ్స్. రేపు ఒకవేళ ఏదైనా స్త్రీలకు సంబంధించి ఆడపిల్లలకు సంబంధించి ఇట్లా కనుక ఆడవాళ్ళు, అమ్మాయిలు, స్త్రీలు అనే పదం కనుక వాడితే ఆచార్య రామూర్తి కమిటీ, జనార్దన్ రెడ్డి కమిటీ అంటే మీరు కన్ఫ్యూజ్ కానవసరం లేదు. రాముడు సీత కోసం కాబట్టి స్త్రీలు అంటే రామూర్తి అంతే, అయిపోయింది. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. ఇక జనార్దన్ రెడ్డి అంటేనేమో జనార్దన్ అంటే 1 అని గుర్తుపెట్టుకున్న 1991 జనార్దన్ రెడ్డి జనాల యొక్క పిల్లల్ని అంగన్వాడీలు పంపిస్తారు. అంగన్వాడీ టీచర్లు నియమించడం, వాళ్ళ శాలరీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేవిధంగా ఎస్ఎంసీ కమిటీలు ఇవన్నీ ఉంటే మీకు కంటిన్యూస్లో చూపిస్తా ఫ్రెండ్స్. చాలా వరకు మీకు అన్ని లాజిక్గా చెప్పడం జరిగింది. ఇక విద్యాధ్యేయాలు మరియు ప్రకార్యాలు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ఇదంతా తెలిసిందే. నేను ఇదంతా తత్వశాస్త్రం, ఇదంతా కూడా ఫిలాసఫీ అంటే ఫిలోస్ అనేది, అదేవిధంగా సోఫియా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫిలాసఫీ అనేటటువంటి ఫిలోస్, అదేవిధంగా సోఫియా అనేవి లాటినా గ్రీకా కన్ఫ్యూజ్ అవుతారు. నో ఫ్రెండ్స్, ఇది గ్రీకు అని గుర్తుపెట్టుకోండి. ఫిలోస్ కానీ సోఫియా కానీ గ్రీకు అని గుర్తుపెట్టుకోండి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఫిలోస్ అంటే మరి మన దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? ఇక్కడ ఫిలోస్ అంటే పిల్లో, మన దిండు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి గ్రీకుకి సంబంధించి ఫిలోస్ అంటే ఫ్రెండ్స్ అట్లా కాకుండా నేను జనరల్గా ఎలా గుర్తుపెట్టుకున్నా అలా కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఫిలోస్ అంటే పిల్లి అని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. నేనైతే అప్పట్లో పిల్లి, మా మేడం కూడా ఎలానే చదివింది పిల్లి చూడండి. సహజంగా ఏం చేస్తుంది, దాని తల మీద మనం సహజంగా చిన్న పిల్లలకి పైన చేతులాగా ఇలా అనిపిస్తాం, మనం ఇలా నిమురుతూ ఉంటాం ఫ్రెండ్స్. అట్లా గీకుతా అన్నట్టు, ఇట్లా గీకడం అన్నట్టు గుర్తుపెట్టుకున్నాను. ఏదో హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. రేపు ఒకవేళ ఫిలోస్, సోఫీ అనగానే లాటినా గ్రీక్ అనగానే మనకు బల్బు లాగా వెంటనే వెలుగుతుంది. ఫిలోస్ అంటే పిల్లి అనగానే అది ఏం చేస్తుంది, లేదా తన చేతితో తనే ఏం చేస్తుంది, గీక్కుంటుందని గుర్తుపెట్టుకోండి. హాస్యంగా, ఏదో హాస్యం కోసం ఫ్రెండ్స్, మనకు బిట్ రావడం కోసం. అట్లా కన్ఫ్యూజ్ కాకుండా లాటినా గ్రీక్ అంటే మనకి ఎటువంటి కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఇది సోఫీ అంటే జ్ఞానం ఇవన్నీ అవసరం లేదు. దాని జోలికి నేను అలానే కొంచెం ఫాస్ట్గా వెళ్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందే మీకు అన్ని సిఫార్సులకు సంబంధించి అన్ని మీకు ఎందుకు చెప్పానంటే అవి చాలా అవసరం కాబట్టి ఫ్రెండ్స్. ఇక్కడ స్పెన్సర్ అంటే మీకు ఇంతకుముందు చెప్పిన వ్యక్తి యొక్క సంపూర్ణమైనటువంటి జీవితానికి కావాల్సిన అన్ని కూడా మీకు అక్కడే దొరుకుతాయని చెప్పాను. రష్యన్ ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? రష్యన్ అంటే సెల్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సెల్ ఇప్పుడు మనకి మన నిజ జీవితంలో సెల్ లేకపోతే మన జీవితమే నడవదు అనమాట. మన అంతిమ లక్ష్యం ఏదైనా సరే అసలు సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రష్యన్ని సెల్తో లింక్ చేసి చదువుకోండి ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ అవసరం లేదు, జనరల్గా ఉన్నాయి కూడా, ఇది కూడా చదవని అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదంతా కూడా అవసరం లేదు. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది మిత్రులు ఇంకా మరి రీసెంట్గా బిఎడ్ అయినటువంటి మిత్రులకి మరి వాస్తవానికి పాపం నిజంగా వాళ్ళకైతే చాలా తక్కువ టైం ఉంది. తక్కువ టైంలో ఇంకా టెన్షన్ పడుతున్నారు. ఎటువంటి టెన్షన్ పడకుండా ఫ్రెండ్స్ చదివిన వాటిని చదవండి. కొత్తగా వాటి జోలికి వెళ్ళొద్దు. మీకు ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ వీడియోని కనీసం ఈ వీడియో అన్న మీకు కొంతవరకన్నా రేపు మీకు ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్. దానికోసం ఇవన్నీ లాజిక్లు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇస్తే మీకు ఈజీగా ఉంటుందని బుక్ మొత్తం సుమారుగా ఇది ఒక 4-5 వీడియోలు చేయాల్సినటువంటి బుక్ని ఒకే వీడియోలో మీకు క్విక్ రివిజన్గా ఎందుకు ఇస్తున్నానంటే కొంచెం ఓపెన్ చేసుకొని మీకు చాలా ఉపయోగపడాలని, కొంతవరకైనా మీకు యూజ్ అయితే మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకోసం మీకు ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, జాన్ డూయి ఇంతకుముందే చెప్పా ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చేయడం అనే పదం కనిపిస్తే, డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనే పదం కనిపిస్తే, సూక్ష్మం అనే పదం కనిపిస్తే, సూక్ష్మం అనే పదం మన హెచ్డబ్ల్యూలో అడిగాడు ఫ్రెండ్స్. సూక్ష్మమైనది, చిన్నది అనే పదం అడిగాడు. జాన్ అంటే హిందీలో ప్రాణం ఫ్రెండ్స్. ప్రాణం అనేది మనిషి ప్రాణం చాలా చిన్నదని గుర్తుపెట్టుకోండి. సూక్ష్మం అన్నా, చిన్నది అన్నా, చేయడం అన్నా, ప్రయోగశాల అన్నా, డూ అంటే డూ కదా ఫ్రెండ్స్. ఇట్లా ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీ అన్న, ఇట్లాంటి పదాలు ఇస్తే 100% డూయి జాన్ డూయి అని గుర్తుపెట్టుకోండి. అంతేగా చేయడం అనే పదం వస్తే జాన్ డూయింగ్ అంతే. తర్వాత కంటిన్యూస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ విద్యా లక్ష్యాలను ప్రధానంగా 2 రకాలుగా ఉన్నాయి. వైయక్తిక లక్ష్యాలని, సామాజిక లక్ష్యాలు. ఇవన్నీ మీకు జనరల్గా మీరు చూసేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మామూలుగా జస్ట్ నేను హైలైట్ చేశాను. కన్ఫ్యూజ్గా ఉన్నవాటే ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ థామ్సన్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. థామ్సన్ అకాడమీ బుక్లో ఉంది. ఇది చాలామంది చదవరు, రేపు ఎగ్జామ్లో ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాం. మరి థామ్సన్ అనగా ఇందులో సన్ అని గుర్తుపెట్టుకోండి. పిల్లవాడు ఏం చేస్తాడు, తను ఎప్పుడు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు, చాలా మంచిగా హ్యాపీగా బ్రతుకుతాడని గుర్తుపెట్టుకుని ఆనందదాయకం అనగా థామ్సన్, సన్ అని గుర్తుపెట్టుకుని, సన్ అనే పదం గుర్తుపెట్టుకుంటే అది ఈజీ ఫ్రెండ్స్ అంతే. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనోవైజ్ఞానికమైన ప్రగతిశీల దృక్పథం అని, ఆధ్యాత్మిక దృక్పథం అని. స్వామి వివేకానంద ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్, స్వామి అంటేనేమో దైవాంశ అనే పదం కనపడితే వాళ్ళే. మనకున్నది ఇద్దరు స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇద్దరు దేవులతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే. ఇక సాంప్రదాయక విద్యాధ్యాయాలు ఏమున్నాయి, జస్ట్ మీరు సైడ్ ఎండింగ్లను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లోపల మ్యాటర్ కూడా అవసరం లేదు. సాంప్రదాయకమైన విద్యాధ్యాయాలంటే ఇదంతా చదవని అవసరం లేదు, జస్ట్ జ్ఞానం కోసం విద్య, జస్ట్ అట్లా. రేపు వాడు సరి అయినది కాదు అన్నప్పుడు మన ఎగ్జామ్లో చాలా బిట్స్ వరకు సొంతంగా చేసేవే ఉంటాయి ఫ్రెండ్స్ అంతే. ప్రశాంతంగా మీరు ఎగ్జామ్ రాయండి అంతేగా. అంటే మీరు అప్పటికప్పుడు ఆలోచించి చేసే బిట్లు చాలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో అన్నీ అలానే ఇస్తున్నారు. టెక్స్ట్ బుక్లో ఉన్నదానికంటే కూడా అట్లా కాన్సెప్ట్ ఓరియంట్లో ఇస్తున్నారు. కాబట్టి జ్ఞానం కోసం విద్య, శీలం కోసం విద్య, వృత్తి కోసం విద్య, సాంస్కృతిక వారసత్వం కోసం విద్య, ఇట్లా ఇవన్నీ విరామకాలం ఇంపార్టెంట్. ఆత్మ సాక్షాత్కారం, మానవత్వం కోసం జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ నేనేం చెప్పను, ఏమైనా కొంచెం ఇంపార్టెంట్ బిట్లు వస్తే చెప్తే ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలో నుంచి ఎగ్జామ్ ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్ ఇవ్వచ్చు. ఒకటేమో హెర్బాట్, అదొకటి ఇవ్వచ్చు. రెండోది సోక్రటీస్, గాంధీ, ఎన్నున్న జోన్కి రేమాండ్. ప్రతి దానికి కోడ్ చెప్పేసి వదిలేస్తా ఫ్రెండ్స్ అంతే. జస్ట్ ఒక కోడు, దానికి ఉన్న కీవర్డ్. హెర్బాట్ అంటేనేమో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, ఇక్కడ హెర్బాట్ అంటేనేమో ఆర్ట్ అనే పదం గుర్తుపెట్టుకోండి, హార్ట్ అనే పదం గుర్తుపెట్టుకోండి. లేకపోతే హెర్బాట్లో హెర్బార్షియన్ సోపానాలు మనందరికీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. హెర్బార్షియన్ సోపాలు,
అట్లయినా గుర్తుపెట్టుకో. లేదా హెర్బాట్ అంటే ఏమో ఆర్ట్ అని హెర్బాట్ అంటే హార్ట్ లాగా గుర్తొస్తుంది. లేదా హెర్బాట్ అంటే ఏమో హెడ్ అనే పదం కూడా గుర్తొస్తుంది. మన హెడ్ అనేది ఎప్పుడైనా సరే నైతికంగా ఆలోచిస్తుంది, ఆదర్శంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. హెర్బాట్ అంటే హెడ్. లేదా ఆర్టిస్టులు చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఆదర్శంగా ఉంటారు, నైతికంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. అంతే. ఎందుకంటే మనం ఇంకేమైనా మీకేమైనా వేరే విధంగా గుర్తొస్తే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సోక్రటీస్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సోక్రటీస్ అంటే అంతిమ ధ్యేయం విలువలను నిలబెట్టడం అనే పదం ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సోక్రటీస్ని మీరు 2 రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతకుముందు మీకు చెప్పాను, సోకు అనే పదంతో లింక్ చేయొచ్చు. సోక్రటీస్ని సీక్రెట్గా మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. లేదా సోక్రటీస్లో మధ్యలో చూడండి, క్రటి అంటే ఏమో కట్టెలు అని గుర్తుపెట్టుకోండి. క్రటి అంటే ఏమో కట్టెలు. సహజంగా చూడండి, మన ఇళ్ళ దగ్గర కానీ ఏదైనా కట్టెలు కానివ్వండి, చెక్కలు కానివ్వండి, ఒక ఎత్తుగా మనం నిలబెడతాం అనమాట. ఒకదానికి ఒకటి పేరుస్తాం, పల్లెటూళ్ళలో పేర్చడం అంటారు. నిలబెట్టడం అనే పదం వస్తే మాత్రం సోక్రటీస్లో అట్లా గుర్తుపెట్టుకోండి. లేదా మంచి సోగ్గా ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మరి బయట నిలబెడతారని గుర్తుపెట్టుకోండి క్లాసులో. అట్లా ఏదో హాస్యంగా మనం అంతా గుర్తుపెట్టుకోవడానికి అదొక టెక్నిక్ అనమాట. సోగ్గా ఉన్న వాళ్ళని లేదా సోగ్గా లేని వాళ్ళని నిలబెట్టారు బయట, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సీక్రెట్గా ఏదైనా పని చేస్తే మనం బయట నిలబెట్టారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గాంధీజీ అంటే మనందరికీ తెలుసు, ప్రవర్తన నిర్మాణం. రేమాంట్ అంటే మీరు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. రేమాంట్ అంటే రేనాల్డ్స్ పెన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రేనాల్డ్స్ పెన్ అందరికీ తెలుసు కదా, అది ఓల్డ్ టైప్ అనమాట. అది మన వైఖరిని తెలియజేస్తుంది. అంటే ఒక రేనాల్డ్స్ పెన్ కనుక మన పాకెట్లో పెట్టుకొని బయటకు వెళ్తే అది మన యాటిట్యూడ్ని తెలియజేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. రేమాంట్ అంటే అట్లా గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎట్లా ఒకవేళ కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారు, రేమాంట్ అంటే ఏదో లాంగ్వేజ్లో అరుస్తూ ఉంటారు, రే అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్, అంటే వాళ్ళ యొక్క వైఖరి అది. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఇష్టం, ఎలాగైనా బిట్ రావడానికి ట్రై చేయండి. ఈ ఏరియా మాత్రం చాలా ఇంపార్టెంట్. గుర్తు కోసం విద్యని ఇవన్నీ మీకు చెప్పండి ఫ్రెండ్స్. గాంధీజీ పని విద్య ఇవన్నీ మీకు అవసరం లేదు. విరామకాలం ఎన్ని ఇంత ముందు వచ్చినాయి ఫ్రెండ్స్. తర్వాత ఎన్ని చెప్పను, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. బెర్ట్రాండ్ రస్సెల్ ఎంతమంది చెప్పారు ఫ్రెండ్స్. రస్సెల్ అంటే సెల్ అని గుర్తుపెట్టుకోండి. మనం మనుగడే కష్టంగా ఉంది, సెల్ లేకపోతే అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ మీకు ఈజీనే. జస్ట్ ఇట్లా క్విక్ రివిజన్ లాగా మీకు ఫాస్ట్గా లాగిస్తున్నా ఫ్రెండ్స్. ఇవన్నీ అంతర్జాతీయ అవగాహనతో ఇవన్నీ జనరల్గా ఉండేవి, అంత అవసరం ఏం లేదు. నేను చెప్పేటటువంటి పాయింట్స్ కొంచెం హైలైట్గా ఉంటాయి. ఇక తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ కంటిన్యూషన్గా. ఇక వ్యవహారిక సత్తావాదం అంటే మనందరికీ తెలుసు, జాన్ డూయి అని మన సైకాలజీలో కూడా వస్తుంది కాబట్టి అదంతా అంత అవసరం లేదు. తర్వాత మొదలయ్యారు కమిషన్ ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్. మొదలయ్యారులో మాతో వచ్చే పదాలే సగం ఉంటాయని. మూర్తిమత్వం అనగా మాతో వచ్చింది ఫ్రెండ్స్. ప్రజాస్వామ్యం అనే పదంలో మా వచ్చింది కాబట్టి మాతో వచ్చింది ఫ్రెండ్స్. వృత్తి సామర్థ్యంలో మా వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ మా గుర్తుపెట్టుకో. ఇక నాయకత్వ విద్యను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మొదలయ్యారులో మొదట ఏం చేయాలంటే, ముందు మనం ఎక్కడైనా మనం ఒక నాయకత్వంగా ఉండాలి, ఒక నాయకుడిగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం అట్లా గుర్తుపెట్టుకోండి. అంతే. మొదలయ్యారు అనగా మొదట మనం ఎలా ఉండాలి అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. మొదట మనం ఎలా ఉండాలి, మన మూర్తిమత్వం. ఎందుకు జనరల్గా మా అంటేనే మూర్తిమత్వం అంటే మొదలయ్యారు ఫ్రెండ్స్. క్షణంలో మీరు ఆన్సర్ పట్టుకున పెట్టేయటం అంతే. ప్రజాస్వామ్యం అనగా మా అంటేనే మొదలయ్యారు అంతే, వెంటనే అయిపోతుంది. ఎందుకంటే పౌరసత్వ బాధ్యతలు అక్కడ ఫస్ట్ మనం సమాజంలో మన హక్కులు ఏంటి అలా తెలుసుకోవాలి, మన బాధ్యతలు అంటే ఏందో మొదట మనం తెలుసుకోవాలని గుర్తుపెట్టుకోండి. లేకపోతే నాయకత్వ విద్యను ఫస్ట్ మన సమాజంలో ఒక నాయకుడిగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. సమాజంలో మన సామర్థ్యం ఏంటో, మన వృత్తి సామర్థ్యం ఏంటో ముందు దాన్ని పెంచుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం చేయాల్సిన పనులు అవి. అట్లా మీ ఇష్టం ఫ్రెండ్స్. మాతో పెట్టుకుంటే 4-5 పదాలు వస్తాయి. ఇక సెకండ్ క్లాస్లో పాస్ అయినటువంటి పిల్లవాడిని అడిగితే ఆ పిల్లోడు చెప్పే బాధలన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీరు సిఫార్సులో దాన్ని మీరు యూజ్ చేసుకున్న కోడ్ని. కొటారి కమిషన్ అంటే ఇది ఈజీగా ఫ్రెండ్స్. ఇంతకుముందే నేను చెప్పాను. నేను ఉత్పాదకత అనే పదం వాడాడు. ఉత్పాదకత అనగా మనం స్కూల్లో పిల్లల్ని కొట్టేటప్పుడు ఉత్తగానే ఎవరు కొట్టారు కదా, వాడు ఏదో తప్పు చేస్తేనే కొడతాం. ఉత్పాదకతను ఉత్తగానే మనం కొట్టం. లేదా ఉత్పాదకత అంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేసి కానీ కమ్మితే కోట్లు డబ్బులు వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఉత్పాదకత అంటే మన కోరికలకు తగ్గట్టు అనేది ఎకనామిక్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అది ఉత్పాదకత అనేది కోరికలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అట్లేనా. ఇక విద్య సాంఘిక జాతీయ సమైక్యత అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ సాంఘిక జాతీయ సమైక్యత అనే దాన్ని మీరు కొటారి కమిషన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, కొటారి అనగానే రెండో విషయం బాగా గుర్తుపెట్టుకోండి. గది 4 గోడల మధ్య, తరగతి గది 4 గోడల మధ్య ఒక పిల్లలకి టీచర్కి మధ్య జరిగే అన్నీ కూడా టీచర్ ఏం చేస్తారు, సాంఘిక జాతీయ సమైక్యత విషయాలని చెప్తారు. ప్రజాస్వామ్యానికి సంబంధించిన విలువలని చెప్తారు. అంతర్జాతీయ అవగాహనకు సంబంధించిన విషయాలని చెప్తారు. విద్యా ఆధునికీకరణంగా ఎలా చెందాలి, ఎలా అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఈ విషయం కూడా టీచర్ చెప్తారు. నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సాంఘిక విలువలు ఇవన్నీ క్లాసులో టీచర్ చెప్పే కాబట్టి ఇవన్నీ కొటారి కమిషన్ ఫ్రెండ్స్. అంతే, ఎందుకంటే ఏం అవసరం లేదు. ఇక ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ, దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తా, మీరు లైఫ్లో మర్చిపోలేరు. రేపు ఎగ్జామ్లో వాడు ఎట్లా అడిగినా కూడా మీరు పెట్టగలరు ఫ్రెండ్స్. ఈశ్వరి అనేటటువంటి అమ్మాయి, బాయ్ అంటేనేమో వాళ్ళ అన్నయ్య అనుకున్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు, వీళ్ళిద్దరూ పాఠశాలకు రావట్లేదు ఫ్రెండ్స్. ఒక 20 రోజుల నుంచి ఒక 1 మంత్ నుంచి స్కూల్కి రావట్లా. ఒకరోజు టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనుకోండి ఫ్రెండ్స్. స్కూల్కి వాళ్ళ ఇంటికి వెళ్తే ఈశ్వరి అనేటటువంటి అమ్మాయి, బాయ్ అనేటటువంటి పిల్లలు ఇద్దరు ఏదో ఆట గోళీలు ఆడుకోవడం, లేకపోతే ఏదో ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. అన్న చెల్లెలు ఇద్దరు ఆడుకుంటున్నారు. టీచర్ చూసి వాళ్ళ ఫాదర్ని పిలిచి అడిగాడు అనమాట, మీ పిల్లల్ని ఎందుకు పంపించట్లేదు ఇన్ని రోజుల నుంచి అని గట్టిగా అడిగితే, వాళ్ళ నాన్న టీచర్కి కొన్ని క్వశ్చన్స్ చేశాడు ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్స్తోనే లింక్ ఉంటుంది అంతే. స్కూల్కి పంపించే లాభం, మా పిల్లల్ని మేము రోజు పనికి పంపిస్తున్నాం, పనికి పంపించడం వల్ల డబ్బులు వస్తున్నాయి, మీ స్కూల్కి పంపించడం వల్ల మాకేమైనా ఉపయోగం ఉందా, మీ స్కూల్లో ఏమన్నా పని ఏమైనా నేర్పిస్తున్నారా, మీ స్కూల్లో ఏమన్నా ప్రాజెక్టు పద్ధతిలో బోధిస్తున్నారా, హోంవర్క్లు ఇస్తున్నారు, ఎందుకంత హోంవర్క్లు ఇస్తున్నారు, మా పిల్లలు హోంవర్క్ అంటేనే పారిపోతున్నారు. ఇవన్నీ ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ సిఫార్సులు. అంటే ఈశ్వరి బాయ్ అనేటటువంటి పిల్లలు బడికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు నాయన అన్నందుకు ఇవన్నీ వస్తావన్నీ మనకు సిఫార్సులే కూర్చున్నాయి ఫ్రెండ్స్. అంతేగా. ఇంకా ఏంటి, ఈశ్వరి వాళ్ళ నాన్న ఇంకా ఏమడుగుతారంటే, మరి ఇక్కడ ప్రాజెక్టు పద్ధతులు అవన్నీ వాటితో పాటు మరి ఇంకా ఏదైనా పని విద్య కానీ అట్లాంటివి నేర్పిస్తే మా పిల్లలకి ఇంకా భవిష్యత్తులో ఉపయోగం కదా, హోంవర్క్ ఎక్కువగా ఇస్తున్నారు, సమయానికి మీరు మరి సమయం ప్రకారంగా చెప్పట్లేదు, ఇవన్నీ సరైన టీచర్లు మీ దగ్గర లేరు, ఇలాంటివన్నీ కూడా ఈ సిఫార్సులో రేజ్ అవుతాయి ఫ్రెండ్స్. అంతేగా. ఇంకొక కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్, అది కూడా గుర్తుపెట్టుకుని చాలాసార్లు అడిగిండు, ఈశ్వర్ భాయ్ పటేల్ అనే పదం వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ లేదు. పటేల్ అంటే ఇక్కడ గతంలో అడిగిండు పాఠ్య
పాఠ్య ప్రణాళిక మంచిగా ఉండాలి అని చెప్పిన కమిషన్ ఏంటంటే పాఠ్య అంటే పటేల్ అని గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ పెట్టేసండి రేపు వస్తాయి. తర్వాత ఇంకా మరి టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలనేది ఈశ్వరభాయ్ పటేల్. ఇంకా 2 ఉన్నాయి ఫ్రెండ్స్, 2 అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈశ్వరి అనేటటువంటి పదంలో ఈ అనే పదం ఉంది ఫ్రెండ్స్. ఈ అంటే 8th క్లాస్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ అంటే ఇంగ్లీష్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 8th క్లాస్లోనే ఇంగ్లీష్. వాళ్ళ నాన్న అంటాడు మా పిల్లలకి ఇంగ్లీష్ రావట్లేదు, మీరు ఇంగ్లీష్ నేర్పట్లేదు అంటే ఆ టీచర్ అంటాడు అనమాట. ఓకే, ఈ రోజు నుంచి హోంవర్క్ ఉండదు, టైం ప్రకారంగా మేము పాఠాలు చెప్పిస్తాం, పని విద్య నేర్పిస్తాం, వృత్తి విద్య నేర్పిస్తాం, కంప్యూటర్ సహాయంతో మీకు నేర్పిస్తాం, సరైన టీచర్లు పెడతాం, టైం టేబుల్ మేము నియమిస్తాం, 8th క్లాస్ నుంచి ఇంగ్లీష్ నేర్పిస్తాం. స్వీయంగా సొంతంగా అనమాట. వాళ్ళ ఫాదర్ అంటాడు మా పిల్లలు సొంతంగా మరి స్వీయంగా నేర్చుకునేటట్టు ఏమీ కనిపించలేదు మీ పాఠశాలలో అంటే అప్పుడు టీచర్ అంటాడు ఎస్ ఇక మా పాఠశాలలో ఈశ్వరిని మీ పిల్లల్ని పంపించండి, స్వీయంగా నేర్చుకునే రేపు అడుగుతాడు ఫ్రెండ్స్. స్వీయంగా నేర్చుకోవడం, స్వీయం అనే పదం, సొంతంగా నేర్చుకునేటటువంటి విధానాన్ని అలవర్చడం అనేది ఈశ్వరభాయ్ పటేల్. ఇవన్నీ నేను చెప్పిన అన్ని ఫ్రెండ్స్ మీకు ఈశ్వరభాయ్ పటేల్ కమిటీలో సిఫార్సులు ఉన్నాయి. మీరు రేపు అడిగితే ఈజీగా పెట్టగలరు, ఇది కనుక వినగలిగితే. ఇట్లా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను చెప్పిన అన్నీ ఉంటాయి. ఇట్లా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఈశ్వరభాయ్ పటేల్ కమిటీకి సంబంధించి మీ అందరూ తెలుసు. ఇంకా SUPW అనేది పనికి సంబంధించింది, చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మీరు నేను చెప్పిన లాజిక్స్తో గుర్తుపెట్టుకోండి. మాల్కం ఆదిశేషయ్య జస్ట్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే మార్కంలో లా ఉంది కాబట్టి లెర్నింగ్ టు డూ అని గుర్తుపెట్టుకోండి. ఎల్ అంటే లెర్నింగ్ టు డూ అని గుర్తుపెట్టుకోండి. ఆదిశేషయ్యలో షే అంటే ముందు ఇయర్ గుర్తుపెట్టుకోండి, షే అంటేనేమో 7 అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మాల్కం ఆదిశేషి అంటేనేమో 1978 ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ 76 ఉంది. మరి ఇలాంటివి ఇస్తే మాత్రం అబ్జెక్షన్లు పెట్టుకోవచ్చు. కొన్ని అక్కడ ఇక్కడ ఈ బుక్లో 76 ఇచ్చాడు, మిగతా బుక్స్లో 78 ఇచ్చాడు ఫ్రెండ్స్. సరే మనం ఇక్కడ ఒరిజినల్గా వేరే బుక్లో అయితే 8 ఉంది, అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది దీనికి సంబంధించి చాలామంది మోస్ట్ సీనియర్ టీచర్లు కూడా 78 చెప్తున్నారు కాబట్టి షా అంటేనేమో 7 అని గుర్తుపెట్టుకోండి, యా అంటేనేమో 8 అని గుర్తుపెట్టుకోండి. మాల్కం ఆదిశేషి 1978, యా అంటేనేమో 8, షే అంటేనేమో 7 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుంటుంది. దీనికి సంబంధించిన కోడ్ ఏంటి? శేష అంటేనేమో శేష జీవితం. ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయిన తర్వాత తన శేష జీవితంలో ఏం చేస్తాడు ఫ్రెండ్స్ చెప్పండి. మనందరికీ తెలుసు కదా, వృత్తి పనులు చేసుకుంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు, అంతే కదా. ఇంకేదైనా పనులు ఉంటే ఎవరికైనా హెల్ప్ చేస్తాను, అందుకంటే ఏముంది చెప్పండి. లెర్నింగ్ టు డూ ఏం చేయాలి చెప్పండి. నిరుద్యోగ నిర్మూలన అనే పదం. ఇంకోటి ఏంటంటే అప్రెంటిస్షిప్. చూడండి గతంలో అప్రెంటిస్ పీరియడ్ ఉండేది ఫ్రెండ్స్. మరి ఆయన రిటైర్డ్ అయ్యి శేష జీవితంలో గడుపుతుంది కాబట్టి అప్రెంటిస్ పీరియడ్ అంటే ఆయనకు వచ్చేటటువంటి ఆ పెన్షన్ మీద బతుకుతున్నాడు. గుర్తుపెట్టుకుని శేష జీవితం. వృత్తి అన్నా కూడా శేష జీవితం, వ్యవసాయం అన్నా కూడా శేష జీవితం, కుట్టు పని అల్లికలు ఇవన్నీ కూడా శేష జీవితం. అంతే ఫ్రెండ్స్, అంతే అయిపోయింది. ఇవన్నీ మీకు వచ్చేస్తారు. చూడండి గ్రామీణాభివృద్ధి, వయోజన విద్య, అనాథులుగా విద్య, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అనాథులుగా విద్యార్థులు నిలబడ్డారు. శేష జీవితంలో ఏం చేస్తారు? పిల్లలు సాహిత్యంగా చూడండి, తల్లిదండ్రులు అనాథులుగా ఒక చోట విడిచిపెట్టి వస్తున్నారు. గ్రామీణాభివృద్ధి అంటే గ్రామంలో కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తారు శేష జీవితం రిటైర్ అయిన తర్వాత. వయోజన విద్య అంటే మీ అందరికీ తెలుసు, అలాంటి వాళ్ళకి విద్య నేర్పిస్తూ ఉంటారు శేష జీవితం రిటైర్ అయిన తర్వాత ఎంప్లాయ్ అని గుర్తుపెట్టుకోండి అంతే. ఇక నూతన జాతీయ విద్యా విధానం అంటే ఒకటే ఫ్రెండ్స్గా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒకటే లాజిక్, కేవలం పిల్లవాడిని దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. అన్నీ ఇక శిశుకేంద్రీకృత విద్య, నూతన జాతీయ విద్యా విధానం. తర్వాత నిరక్షరాస్యత రూపం మాపడం, పెద్ద పదాలు వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మేజర్గా ఉన్న పదాలు ఏ పదం వచ్చినా మీకు తెలిసినా తెలియకపోయినా 1986 కనుక ఇస్తే మాత్రం ఖచ్చితంగా NP 1986 పెట్టేయండి అంతే. మీరు ఎట్లా కాన్సెప్ట్ ఇచ్చినా ప్రాథమిక స్థాయిలో మాతృభాష బోధన ఎంత పవర్ఫుల్ పదాలు అయి ఉండాలి. అవన్నీ కూడా నూతన విద్యా విధానం. మీరు జనరల్గా మీరు చూసినట్లయితే మరి మీకు సోషల్లో ఒక బిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ వ్యక్తి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి సంబంధించి అక్కడ బిట్లు చాలామంది చదువుతూ ఉంటారు. మేజర్గా ఉస్మాన్ యూనివర్సిటీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, పెద్ద మేజర్గా ఉన్నటువంటి విషయాలు అడిగితే అక్కడ మీరు ఏం చేస్తారు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మీరు తెలిసినా తెలియకపోయినా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెట్టేస్తారు కదా అక్కడ. ఒకవేళ అది ఇవ్వలేదు అంటే దానిపైన ఉన్న 6వ వాడు ఎవరంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ అని పెట్టేస్తారు కదా. అట్లాగే నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి ఎక్కడైనా ఒక బిట్ హైలైట్ బిట్ అడిగితే ఇది కనుక ఇస్తే మాత్రం అది పెట్టేయండి. ఇది పోయింది ఫ్రెండ్స్, ఇది పోయి 1986 పోయి ఇప్పుడు 2020 వచ్చే కూర్చుంది ఫ్రెండ్స్. అది చదవాలి ఇప్పుడు, దాని మీద ఎక్కువ బిట్స్ అడుగుతున్నాడు. సో ఇవన్నీ కూడా చాలా ఈజీ చూడండి, క్రీడలు ఇవన్నీ కూడా. ఇక ఆధునిక భారతీయ విద్య అంటే మీకు కొటారికి సంబంధించి ఇంతకుముందు చెప్పినవి మళ్ళీ వచ్చినాయి. ఉత్పాదకత, ఉత్తగానే పిల్లలను కొట్టకూడదు, లేదా కోరికలు, ఉత్పాదకత, అట్లా సామాజిక జాతీయ సమగ్రత సాధన, పిల్లలకి టీచర్ ఇవన్నీ చెప్తారు. ఆధునికీకరణ ప్రక్రియ వేగవంతం, టీచర్ పిల్లలను ఆ విధంగా తయారు చేయాలి, నైతిక విషయాలు చెప్పాలి పిల్లలకి. ఇట్లా ఇవన్నీ కూడా ఆ లాజిక్స్తో మీరు చదవటే ఫ్రెండ్స్. వీటిని బట్టిగా చదివితే ఇక కష్టం, కాన్సెప్ట్ ఓరియంటెడ్లో చదవాలి. తర్వాత ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పెర్సినన్ అనేటటువంటి ఒక ఆయన పెర్సినన్ ఫ్రెండ్స్. ఇక్కడ పెర్సినన్ అనేటటువంటి పదం ఇక్కడైనా ప్రతిభా స్థాయి నందుకొన అనేటటువంటి ఒక కీవర్డ్ మనకు దొరికింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకవేళ రేపు ప్రతిభా స్థాయి అనే పదం అడిగితే పెర్సినన్ అంటే చాలా పవర్ఫుల్ అని గుర్తుపెట్టుకోండి. రేపు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా కనుక పెర్సినన్ అనే పదం అని ఇస్తే డెఫినేషన్ పవర్ఫుల్ అంటేనేమో ప్రతిభా స్థాయి అనే పదం గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు ఒక బిట్ జాన్ డూ అంటే చేయటం అనే పదం. ఇటువంటి విద్య ఒక సామాజిక సంస్థ, ప్రయోగశాల, చేయడం, ఇట్లాంటి పదాలన్నీ వచ్చిన జాన్ డూ ఫ్రెండ్స్ అంతేగా. తర్వాత ఇవన్నీ చూడండి ఇక్కడ మై పెడగారిక క్రీడ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్రీడల్లో మనం ఏం చేస్తాం పనులు చేస్తాం కాబట్టి జాన్ డూ ఇంకంతే. ఎస్బి డాల్టన్కి సంబంధించి డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డాల్టన్ మరి ఇంకొక ఆయన అగస్ట్ కాంటే అనేటటువంటి ఆయన కూడా ఇంకొక ఆయన ఉన్నారు ఫ్రెండ్స్, అది కూడా మీకు చెప్తా. ఇక్కడ ఎస్బి డాల్టన్కి సంబంధించిన డెఫినేషన్ ఏంటంటే పాఠశాల, సామాజిక సంస్థ, దాని లక్ష్యాలు సంథింగ్ చాలా ఉంటుంది డెఫినేషన్, అదంతా అవసరం. ఎస్బి డాల్టన్ అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ పాఠశాల కానివ్వండి, ఈరోజు సామాజిక సంస్థలు కానివ్వండి ఎలా ఉన్నాయంటే డాన్ మధ్యలో పదాన్ని తీసేస్తే డాన్ లాగా ఉన్నాయి. ఎస్పీలు చూడండి, ఎస్పీ
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు డాన్ లాగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. అంటే ఈరోజు పాఠశాలలు కానివ్వండి, సామాజిక సంస్థలు కానివ్వండి ఎలా ఉన్నాయంటే ఒక డాన్ లాగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. లేదా ఈ ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డాన్గా ఉన్నటువంటి అయినా పాఠశాలలోకి సామాజిక సంస్థలలోకి వచ్చి పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్తారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతేగా. తర్వాత ఇంకోటి ఏంటంటే సామాజిక శాస్త్రానికి ఆగస్టు పితామహుడిగా వ్యవహరిస్తారు, అది మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది. తర్వాత కుక్ అండ్ కుక్ చూడండి, కుక్ అంటే మనందరికీ తెలుసు వంట, సహజంగా వంటని ఎవరైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత కలిగే వాళ్ళు వంటుంటారు. అందరూ ఎవరు పెడితే వాళ్ళు వండలేరు, దానికి ఒక టాలెంట్ ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉండాలి. కుక్ అండ్ కుక్ మరి అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. కిల్ ప్యాట్రిక్ అంటే మనందరికీ తెలుసు ఇష్టపూర్వకంగా ప్రాజెక్ట్ పద్ధతిలో ఇష్టపూర్వకంగా పదం వస్తే మాత్రం కిల్ అంటే ఏమో కిల్లు, చంపడం, దిల్లు, ఇష్టం, రకరకాలైనటువంటి కోడ్ మెథడాలజీలో నేను చాలా చెప్పాను మీకు ఫ్రెండ్స్, అవన్నీ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత ఇక్కడ మొత్తం అనే పదం ఇచ్చిందంటే మాత్రం కిల్ ప్యాట్రికింగ్, అంతేగా. మొత్తం అనే పదం తగిలిందంటే మాత్రం కిల్ ప్యాట్రిక్. దిగుమతి అనే పదం తగిలిందంటే మాత్రం బల్లాడ్ అని గుర్తుపెట్టుకోండి. బెల్లా అని మనం దిగుమతి చేసుకుంటాం మన భారతదేశానికి, దిగుమతి మెథడాలజీలో వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కిల్ ప్యాట్రిక్కి సంబంధించి ప్రాజెక్ట్ పద్ధతులు అవన్నీ వస్తాయి మీకు. ఆ కోర్స్ అన్నీ కూడా నేను మన బోధనా పద్ధతులకు సంబంధించి మన వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. ఇది సెకండరీ విద్యా కమిషన్, కొంచెం ఫాస్ట్గా వెళ్తాను చూడండి ఫ్రెండ్స్. 52, 53 ఇవన్నీ కూడా మీకు తెలిసిందే, కొంచెం క్విక్ రివిజన్గా నేను వెళ్తాను. ఇక్కడ దర్కహైమ్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్, నేను ఏదో హైలైట్ చేశాను. ప్రతిదీ మనం చదవని అవసరంలా, మేజర్గా ఉండేవి గెస్సింగ్గా ఉండేవి. ఇంతకుముందు కుక్ అండ్ కుక్ ఉంది కదా, ఇది ఇంపార్టెంట్, చాలా మంది స్టెచ్ చేయరు, ఎగ్జామ్లో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఉండటం అనే విషయంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత మొదలయ్యారు కమిషన్ ఎన్నోసార్లు మీకు చెప్తా ఉన్నా ఫ్రెండ్స్, 2 కోడ్ గుర్తుపెట్టుకోండి. మొదట మనం ఎలా ఉండాలో అది కోడ్ గుర్తుపెట్టుకోండి. మాతో వచ్చే లెటర్స్ అన్ని మొదలయ్యారని గుర్తుపెట్టుకోండి. మొదలయ్యారు కమిషన్కి మరొక పేరు సెకండ్ క్లాసులో పాస్ అయినటువంటి పిల్లవాడు హావభావాలు, వాడి యొక్క భావజాలం ఎలా ఉంటుందో అవన్నీ కూడా సిఫార్సులో ఉంటాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. మొదలయ్యారు కమిషన్ మా అంటేనేమో మాకు ప్రజాస్వామ్యంలో మా ఉంది కాబట్టి మొదలయ్యారు, వృత్తి సామర్థ్యం మా ఉంది కాబట్టి మొదలయ్యారు, మూర్తిమత్తులు మా ఉంది కాబట్టి మొదలయ్యారు, నాయకత్వం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే ముందు మనం ఒక నాయకుడిగా ఉండాలి, ఒక ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి. ఇవన్నీ హెడ్డింగ్లు నేను రాశాను, ప్రజాస్వామ్య ఇవన్నీ కూడా మీ జనరల్గా చూసుకుంటారని పెట్టా ఫ్రెండ్స్, చూడండి. ఇవన్నీ కూడా మూర్తిమత్వం కొంచెం ఫాస్ట్గా నేను మూవ్ చేస్తున్నా. కొఠారి కమిషన్ ఇవన్నీ కూడా అవసరం లేదు. కొఠారి చాలాసార్లు చెప్పడం జరిగింది. విద్యా సాంఘిక జాతీయ సమైక్యత అనగానే ఒక టీచర్ క్లాసులో గది 4 గోడల మధ్య ఉన్న పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. ప్రజాస్వామ్య విలువలు నేర్పిస్తారని గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ అవగాహన కలిగిస్తారని గుర్తుపెట్టుకోండి. గది 4 గోడల మధ్య అనగానే మీరు కొఠారి కమిషన్ గుర్తుపెట్టుకోండి. విద్యని ఆధునీకరించడం అన్న కూడా కొఠారి కమిషన్, టీచర్ కదా ఏ చేయాల్సిన సాంఘిక నైతిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా కొఠారి కమిషన్కి సంబంధించిన ఫ్రెండ్స్ విద్యా ప్రక్రియలు. ఇక ఇక్కడ నుంచి ఏముండదు ఫ్రెండ్స్, చదివినే ఉంటాయి, వాటిని ఏమో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. విద్యా ప్రక్రియలు అంటే మనందరికీ తెలుసు, ఏకధ్రువ, ద్విధ్రువ, త్రిధ్రువ. మనం అంతా ఈజీ అనుకుంటాం కానీ ఇక్కడ బిట్ అడుగుతాడు. ఈజీ అనుకున్న చోట బిట్స్ ఉంటాయి, కష్టంగా ఉండి మనం చదివే చోట బిట్స్ ఇవ్వడు, అది తమాషా. అక్కడే మనం పోగొడతాం, మనం ఈజీగా ఉన్న చోట పైపైన చదివేస్తాం, అక్కడ వాడు ఎగ్జామ్లో తికమక పెడుతూ ఉంటారు. చూడండి ఇప్పుడు ఏకధ్రువ అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇది ఉపాధ్యాయుడు మాత్రమే కేంద్రం. ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రిత విద్య, ఉపాధ్యాయుడు ఇక్కడ ప్రథమ స్థానం, కేంద్రీకృతంగా ఉంటాడు. ద్విధ్రువ అంటే ఏమో టీచర్ ఉంటాడు, విద్యార్థి ఉంటాడు. నేను మీకు ఇక్కడ హైలైట్ చేశాను. ఇక్కడ ఒక బిట్ ఏంటంటే ఆడమ్స్ అనేటటువంటి ఆయన రూపొందించాడు విధానం, చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకుంటే జాన్ డూయి కాదు ఫ్రెండ్స్, ఆడమ్స్. ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి, ద్విధ్రువ కదా ఫ్రెండ్స్. ఇక్కడ ద్విధ్రువ, ద్వి అంటే ఎవరు, ఇక్కడ టీచర్ ఉండాలి, అదేవిధంగా స్టూడెంట్ ఉండాలి. మరి ఇక్కడ స్టూడెంట్ అంటే ఎవరు, గర్లా బాయ్నా, మీరు ఆడ అనుకోండి, ఒక టీచరు అదేవిధంగా ఒక గాల్ అంటే ఆడ అమ్మాయి, ఒక అమ్మాయి అని గుర్తుపెట్టుకోండి. ఒక టీచరు ఒక అమ్మాయి ఆడ అని గుర్తుపెట్టుకుంటే ద్విధ్రువలో ఆడమ్స్ అనే పదం, ఆడ అనే పదం వస్తే ఆడమ్స్ అయిపోతుంది అంతే. దానికి మనం ఏం పెద్ద కష్టం. త్రిధ్రువ అంటే మనందరికీ తెలిసింది, ధ్రువ దా వస్తుంది కాబట్టి జాన్ డూయి అని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే ఏం లేదు, కన్ఫ్యూజ్ లేదు. ముగ్గురు ఉంటారు ఇక్కడ, విద్యార్థి, టీచర్, అదేవిధంగా కంటెంట్, సమాజం ఉంటుంది. తర్వాత నీతి విద్యలో 3 రకాల నీత, యాదృచ్ఛికత, అనియత ఇవన్నీ చెప్పాలి ఫ్రెండ్స్, అవసరం లేదు కదా. ఇవన్నీ మన రోజువారీ తెలుసుకున్నటువంటివి. దీని మీద దీంట్లో టెక్స్ట్ బుక్లో, అకాడమీ టెక్స్ట్ బుక్లో మంచిగా ఇది ఇచ్చాడు ఫ్రెండ్స్. మీకు ఈ పీడిఎఫ్ ఖచ్చితంగా మీ కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కమ్యూనిటీలో పీడిఎఫ్ కూడా పెడతాను. అట్లా జస్ట్ అట్లా ఒకసారి విన్న తర్వాత అలా ఒకసారి చూడండి, మీకు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెంటనే మీకు డిస్క్రిప్షన్లో కానివ్వండి, కమ్యూనిటీలో కానివ్వండి, మీకు పీడిఎఫ్ పెడతా. విద్యా చారిత్రక దృక్పథాలు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఇదంతా టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని చూడండి ఎంత జిగ్జాగ్గా ఇచ్చాడు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మరి దీనిలో ఉన్నటువంటి మేధావులు ఏం చేస్తారంటే దానికి ఒక సీక్వెన్స్గా తయారు చేసి బుక్కుల రూపంలో తయారు చేస్తారు, ఇంత జిగ్జాగ్గా ఉంది కాబట్టి. అయినప్పటికీ కూడా అకాడమీ బుక్కే ఏదైనా బేసిక్ ఫ్రెండ్స్, అంతేగా. నాకు తెలిసి అకాడమీ బుక్కే పవర్ఫుల్, దాని తర్వాత ఏ మెటీరియల్ అయినప్పటికీ కూడా అది ఫ్రెండ్స్. అందుకని అకాడమీకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, కానీ జిగ్జాగ్గా ఉండటం వల్ల భయంతో చాలామంది అకాడమీని ముట్టుకోరు అంతే. కానీ అకాడమీ ఫైనల్ అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్, మెటీరియల్ని మనం పర్ఫెక్ట్గా చదువుకున్న తర్వాత ఇలాంటి వాటిని అకాడమీ చూస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఐహికం అనే పదం ఇచ్చాడు. వేదకాలంలో విద్యాల, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. ఐహికం, దీని మరో పేరేంటి, చాలా చూడండి అపర విద్య అని. ఆయుష్మికం, దీనికి మరో పేరు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మరి చూడండి పరా విద్య. మరి ఇక్కడ చూడండి జనరల్గా ఐహికం అంటే మనందరూ తెలుసు, ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడం. ఆయుష్మికం అంటేనా ముక్తి మోక్షం అని తెలుసు. కానీ రేపు ఆయుష్మికం ఇవ్వకుండా పరా విద్యని, అపర విద్యని లేదా అటు ఇటు మ్యాచింగ్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాం కదా ఫ్రెండ్స్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఐహికం అనే పదం ఉందిగా ఫ్రెండ్స్, ఐహికం అనగలోనే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఐ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఐ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఐ అంటే నేనేం చేస్తాను, ముందు ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనంలో గడపాలి. నేను ఎలా ఉండాలి, ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం, అలా గుర్తుపెట్టుకోండి. అపర విద్యకి లింక్ ఏందో చెప్తా ఫ్రెండ్స్. ఆయుష్మికంలో రెండవ ఆ ఉంది ఫ్రెండ్స్, రెండవ ఆ అంటే దీర్ఘం, ఇది ఆ దీర్ఘం. ఇక్కడ కూడా పరా దీర్ఘం వస్తుంది చూడండి, పరా అంటే ఆ దీర్ఘం. ఇక్కడ దీర్ఘాలు ఏమీ లేవు ఫ్రెండ్స్, జస్ట్ సింగిల్ లఘువుల టైప్ అనమాట. ఐహికం అంటేనా అపర అంతే, దీర్ఘాలు లేవు.
పరా అనేటటువంటి దీర్ఘం వచ్చిందంటే ఖచ్చితంగా ఆయుష్మికం రెండో ఆ వస్తుంది. ఆయుష్మికాన్ని ముక్తి మోక్షానికి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా ఒక వ్యక్తి ఆయుష్ తీరిపోయింది అనుకోండి, తను ముక్తి మోక్షం అనమాట, తనకు మోక్షం కలిగిందని గుర్తుపెట్టుకోవడం ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఆయుష్మికం ఆయుష్ తీరిందంటే తనకి మోక్షం కలిగిందని గుర్తుపెట్టుకోండి, అంతే ఒక హాస్యంగా ఫ్రెండ్స్. అంటే అయ్యకం అంటేనేమో అంటేనేమో నేను ఎలా ఉండాలి సమాజం అనేదాన్ని గుర్తుపెట్టుకోండి, ఈజీ. చిత్తవృత్తి నిరోధి అంటే బుద్ధిని క్రమబద్ధీకరించడం అన్నీ తెలుసు. మళ్ళీ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, వాసి అని గురుకుల వాసి అని. ఉపాధ్యాయుని ఏమంటారు ఫ్రెండ్స్, పిల్లవాడిని అయితేనేమో వాసి గురుకుల వాసి, అదే టీచర్ని అయితేనేమో వజ్జు అంటే బొజ్జ అన్నట్టు మీరు కోడ్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అదే టీచర్. ఇక 3 R's అంటేనేమో చదవడం, రాయడం, లెక్క చేయడం, మరీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి పిఎల్ రావత్ అనేటటువంటి వ్యక్తి ఆయన ఒక మాట చెప్పాడు ఫ్రెండ్స్, 2-3 చోట్ల వస్తాడు రావత్ ఎవరు రావద్దు అంటాడు అనమాట. ఒక వృత్తి వారు మరొక వృత్తిలోనికి మారడానికి వీలు కల్పించబడింది అంటే మీరు రావాలి అని గుర్తుపెట్టుకోండి. రావత్ అంటే రావాలి, ఒక వృత్తిలో ఉన్న వాళ్ళు మరొక వృత్తిలోకి రండి అని మీరు హాస్యంగా గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. దానికి అంతకంటే ఎక్కువగా దాన్ని కేటాయించొద్దు. ఇక బ్రాహ్మణ కాలంలో విద్య ఎలా ఉంటుంది, 8 yearsకి వెళ్తాడు, ఉపనయనం అని, 12 సంవత్సరాలు ఉంటాడని, ఇట్లవన్నీ మీకు 20 సంవత్సరాలకు మళ్ళీ విద్య అయిపోతుందని, చెవిలో ఒక మంత్రం చదువుతారని, గాయత్రి మంత్రం అని, తర్వాత బౌద్ధ కాలంలో 8 years అని, పబ్బజ్జ అని, పాలీ భాష అని, తర్వాత ఇంకా పసుపు వస్త్రాలు ధరిస్తాడని, ఇవన్నీ మీకు చెప్పిన అవసరం లేదు. పబ్బజ్జ అంటేనేమో పా అంటేనేమో పబ్బజ్జాలో పా అంటేనేమో పద అని, పాలీ భాష అని, పసుపు వస్త్రాలు అన్నీ అందులోనే ఉన్నాయి. బా అంటేనేమో బౌద్ధ మతం అని, జా అంటేనేమో ముందుకు పోవటం అని. ఉపసంపద 20 years తర్వాత స్టార్టింగ్ అయితేనేమో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు పబ్బజ్జ. ఇక 12 years తర్వాత అంటే 8 + 12 ఫ్రెండ్స్, స్టార్టింగ్ 8 + 12 years ఆడు ఉండాలి, మొత్తం 20 years తర్వాత వచ్చేది ఉపసంపద. ఇట్లాంటివన్నీ మీకు అవసరం లేదు, మీరు చదువుంటారు, గతంలో ఎన్నో వీడియోలు చేశారు కాబట్టి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చూడండి, విముక్తి, జీవితకు సిద్ధం కాబట్టి ఇవన్నీ మీకు అవసరం లేదు, మీకు జనరల్గా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ప్రాచీన కాలంలో ఎలా ఉంటుంది ఏంటి, బెంగాల్లోని టోల్ అనేటటువంటి వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎక్కడ అంటాడు టోల్ అనే విద్యా వ్యవస్థ ఇప్పటికీ ఒక ఉందన్నమాట. అది ఎక్కడ నడుస్తుందంటే బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని గుర్తుపెట్టుకోండి. బెంగాల్ టోల్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మీరు టోల్ అంటే టోల్ గేట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడక్కడ టోల్ గేట్స్ కనిపిస్తామంటే మన వెహికల్స్ వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళేసరికి చాలా మంది భంగపడతా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలి కాబట్టి. అట్లా ఏదో హాస్యంగా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం క్లియర్గా రాలేదు ఫ్రెండ్స్, మీరు గమనించండి. అదేమి హుయాన్ సాంగ్ అండ్ అంత ఇదేమి ఇంపార్టెంట్ ఏం కాదు. మక్తబ్ మళ్ళీ వచ్చే చూడండి ఎంత జిగ్జాగా ఉంది అకాడమీ బుక్. అందుకని నేను అకాడమీ బుక్ కంటే ముందు ఫ్రెండ్స్ ముఖ్యంగా మా గురువు గారు అయినటువంటి జంగం సార్ యొక్క బుక్ నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యాను. నేను అప్పట్లో అదే ప్రిపేర్ అయ్యాను. మన మా మేడాన్ని కూడా అదే బుక్ని చదివించడం జరిగింది. మరి జంగం సార్కి మరి నిజంగా చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే జంగం సారు మరి సంబంధించినటువంటి ఆ బుక్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. అదేవిధంగా మన తీగల జాన్ రెడ్డి గారు క్లాసులు కూడా సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బుక్ కూడా చాలా బాగుంది. ఏది ఏమైనప్పటికీ టైం అయిపోయింది, మనం ఏం చేయలేము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకైతే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. జంగం సార్ బుక్ అయితే ఎక్స్ట్రాడినరీ, తర్వాత తీగల జాన్ రెడ్డి గారి బుక్ కూడా ఎక్స్ట్రాడినరీ, నేను ఏది కాదన్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా నాగేశ్వరరావు గారి బుక్ ఏమో ఒకటి సైకాలజీ బుక్, ఒక పర్స్పెక్టివ్ అంటే మాత్రం వీళ్ళిద్దరు సూపర్ ఎక్స్ట్రాడినరీ. అదేవిధంగా ఇంకా మరి ఇంకొక సార్ ఉన్నారు, ఆ సార్ కూడా చాలా. సో ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు ఏవైనా సరే ఒక మంచి మెటీరియల్ చూసుకొని, తెలంగాణ వాళ్ళకంటే ఆటోమేటిక్గా టైం అయిపోయింది, వాళ్ళు చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఎవరు లేరు, టెన్షన్తో ఉన్నారు. ఆంధ్ర వాళ్ళకి మాత్రం మంచి టైం ఉంది కాబట్టి మంచి మెటీరియల్ కనుక పర్ఫెక్ట్గా చూసుకుని తర్వాత అకాడమీ బుక్ మాత్రం ఫైనల్గా చూడాల్సిందే ఫ్రెండ్స్, అంతే, అప్పుడే మీకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ బిస్మిల్లా ఇవన్నీ వచ్చిన వాటిని మళ్ళీ ఇచ్చాడు కొన్ని. ఇక్కడ చూడండి తబ్జీ అంటేనేమో వైద్య విద్య అని, రియాజీ అంటేనేమో విజ్ఞాన శాస్త్రం అని, ఇలాహి అంటేనేమో ఆధ్యాత్మిక చర్య అని, మరి ఇట్లాంటి వాటి మీద బిట్స్ అడిగేటటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మరి ముస్లిమ్స్కి సంబంధించినటువంటి మధ్యయుగంలో ముస్లింలకు సంబంధించినటువంటి విద్యా విధానాలు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. తబ్జీ అంటేనేమో వైద్య విద్య అని గుర్తుపెట్టి, ఎట్లా అంటే తబ్జీ అంటేనేమో పబ్జీ అని గుర్తుపెట్టుకోండి. పిల్లలు పబ్జీ గేమ్ రోజు ఆడటం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా వైద్యం చేయించాల్సింది, ఎందుకంటే కళ్ళ ప్రాబ్లం కానీ, ఐస్ ప్రాబ్లం కానీ, ఏదో ప్రాబ్లం వస్తుంది, నర్వస్ ప్రాబ్లం కానివ్వండి. తబ్జీ అంటే పబ్జీ ఆడారనుకోండి, రోజు వైద్య విద్య నేర్పాల్సింది, వైద్యం తీసుకెళ్ళాలి. రియాజీ అంటేనేమో బయాలజీ అని గుర్తుపెట్టుకోండి. రియాజీ అంటేనేమో బయాలజీ అని గుర్తుపెట్టుకోండి, విజ్ఞాన శాస్త్రంలా గుర్తుపెట్టుకోండి. ఇలాహీని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి సహజంగా ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ఏం చేస్తుందంటే ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు చదువుతుంది, ఆధ్యాత్మికమైనటువంటి పనులు చేస్తుందని గుర్తుపెట్టుకుంటే హాస్యంగా ఫ్రెండ్స్, అంతే, ఏమీ లేదు. మనకు బిట్ రావడానికి కన్ఫ్యూజ్ కాకుండా అంతే, అట్లా గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ గుర్తుపెట్టుకునే ఉంటారని నేను అనుకుంటున్నా. సనార్ అనే సర్టిఫికెట్లు ఇవన్నీ మీకు మెడల్స్, అదేవిధంగా టర్మ్స్ ఏం వాడి జోలికి ఏం పోను, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. రావత్ అనేటటువంటి వ్యక్తి మళ్ళీ ఇందాక రావాలన్నాడు. తర్వాత యూరోపియన్ల విద్యాసేవ 1498లో వాస్కో డి గామా, ఇవన్నీ మీకు తెలిసిందే. ఫస్ట్ ఎవరు వచ్చారంటే మన భారతదేశానికి ఫ్రెండ్స్ పోర్చుగీస్ వాళ్ళు. గతంలో మీకు ఒక వీడియో చేయడం జరిగింది, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు, ఇట్లా వాళ్ళ ఆర్డర్కి ఒక కోడ్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అది ఏంటంటే పాడుబడిన పంచ అని ఒక కోడ్ చెప్పాను. పాడుబడిన పంచ అంటే ఫస్ట్ పా అంటేనేమో పోర్చుగీస్, డా అంటేనేమో డచ్ వారు, ఇట్లా అన్నీ ఆ కోడ్లో వస్తాయి. మరి స్టార్టింగ్ వచ్చిన వారు పోర్చుగీస్ వారు, వాస్కో డి గామా 1498, ఇవేం అడగలే కానీ నెక్స్ట్ ఇక్కడ నుంచి అడుగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి థామస్ మన్రో అనేటటువంటి పదం మీకు ఎక్కడో శ్వాసల్లో వచ్చింది ఫ్రెండ్స్, మీకు గుర్తుందా లేదా? 8th క్లాస్లోనే 7th వస్తుంది. థామస్ మన్రో అనేటటువంటి వ్యక్తి చాలా ఫేమస్ అనమాట. మరి ఈయన ఒక దేన్ని తీసుకొచ్చాడని ఫ్రెండ్స్ మీ అందరూ, రైతువారీ పద్ధతి అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ దాన్ని గుర్తుపెట్టుకోండి. మరి అక్కడ గుర్తుపెట్టుకోవడానికి మీకు ఆ రోజుల్లో మరి నేను అక్కడ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మన్రో అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన్రో అంటే మన్ను అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మన్ను అంటే రైతువారి అని గుర్తుపెట్టుకోండి. అంటే రైతులు సహజంగా మన్నులోనే పనిచేసేది. థామస్ మన్రో అనగానే రైతువారీ పద్ధతిని తీసుకొచ్చిన వారంటే థామస్ మన్ను రైతు, అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏదో ఒక హాస్యంగా కొన్ని గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్ అనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇంకా అయిపోతుంది అండి, వీడియో కూడా కొద్ది టైంలో అంతా అయిపోతుంది. క్విక్ రివిజన్ లాగా కంప్లీట్గా అయిపోతుంది టెక్స్ట్ బుక్, అంతే మీరు చూస్తూ ఉంటే కాసేపట్లో అయిపోతుంది. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో 100% రేపటి నుంచి
మీరు ప్రతి సెషన్లో రాయబోయేటటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే బుక్ మొత్తం మీకు ఇక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కోర్సుతో కాబట్టి. ఇక చార్టర్ చట్టం అంటే ఏమో 1813. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చార్టర్లో సి అంటాం కదా ఫ్రెండ్స్. సి అంటే ఇంగ్లీష్లో 3 కాబట్టి యూనిట్ డిజిట్లో 3 ఉంటుంది కాబట్టి 1813. దీని కోడ్ ఏంటి? చార్టర్ చట్టం అంటే ఏమో జనరల్గా చూడండి, సహజంగా ప్రతి ఇళ్లలో ఒక చాట్లు ఉంటాయి కదా. సహజంగా ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లా ఇసురుతూ ఉంటారు చాటలు. ఆ చాట్లో ఒక 1 lakh ఉన్నాయి అనుకోండి, ఒక 1 lakh డబ్బులు అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. నేను 1 lakh చాట్లో ఎందుకు వేశానంటే ₹1,00,000 అనేటటువంటి పదాన్ని తీసుకొచ్చింది. ₹1,00,000 కేటాయించాలని చెప్పింది ఎవరంటే చార్టర్ చట్టం గుర్తుపెట్టుకోండి. చాటలో ₹1,00,000 పెట్టారు. మరి ఆ చాటలో పెట్టినటువంటి ₹1,00,000 ఎవరు కేటాయించాలి? మెకాలే గాడు వచ్చాడు. మేకలాగా వచ్చిండు, ఏమని నడిచిండు? ₹1,00,000 మా ఇంగ్లీష్ వాళ్ళకి పెట్టాలన్నాడు. తర్వాత ఉడ్స్ వచ్చిండు, ఆ మెకాలా కానీ పక్కన పెట్టేసి మంచిగా దాన్ని ఒక సక్రమైనటువంటి పద్ధతిలో తీసుకెళ్ళింది అనమాట. ఇంగ్లీషు ఇష్టం ఉంటేనే చదవండి, ఎవరికి ఇష్టమైన లాంగ్వేజ్లో వాళ్ళే మాట్లాడండి, అదే నేర్చుకోండి అని చెప్పిన వాళ్ళు చాలా మంచివాడు ఉడ్స్ కమిటీ అనమాట. వుడ్ అంటే గంధం చెట్లలాగా, గంధం ముక్కల్లాగా చాలా మంచి మంచి మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఉడ్స్ కమిటీ. ఆయనకు సంబంధించి మీకు ఇప్పుడు కంటిన్యూస్లో చెప్తా. ఈ చార్టర్ చట్టం అనేది పెద్ద చెత్త చట్టం అని గుర్తుపెట్టుకుని 1813లో వచ్చింది. ₹1,00,000. మరి ₹1,00,000 ఎవరికి పెట్టాలి? ఇంగ్లీష్ వాడికి పెట్టాలా, పాశ్చాత్యులకు పెట్టాలా, ప్రాక్పశ్చిమ వాళ్ళకి పెట్టాలా? గొడవలు అయినాయి ఫ్రెండ్స్. ఈ గొడవల వల్ల వచ్చింది ఏంటంటే ప్రాక్పశ్చిమ వివాదం. ఆ ప్రాక్పశ్చిమ వివాదం ఎవరి వల్ల వచ్చిందంటే మెకాలే గారు గట్టిగా అరిచింది కాబట్టి దాన్ని తీర్చింది కూడా వాడే. ఇంకా వాడు ఏం చెప్పినంటే రక్తంలో భారతీయులై ఉండాలి, రక్తంలో మీ రక్తం మీదే, భారతీయుల కానీ మీ ఆలోచన మాత్రం మావి అన్నటువంటి దుర్మార్గులు అనమాట వాళ్ళిద్దరు. మెకాలే ఒకడు, అదేవిధంగా చార్లెస్ గ్రాంట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఇవన్నీ ఎందుకంటున్నాను ఫ్రెండ్స్, రేపు ఒకవేళ ఇంగ్లీష్కే ఎక్కువ ప్రయారిటీతో ఏదైనా బిట్ వస్తే అది ఖచ్చితంగా మెకాలే కావాలి, లేకపోతే చార్లెస్ గ్రాంట్ అని కావాలి. చార్టర్ చట్టం ఈ 3 చెత్తాయి. మంచి పదాలు కనుక వస్తాయి అంటే మన భారతీయులకి అనుకూలంగా ఉన్నటువంటి పదాలు కనుక ఏమైనా ఇస్తే మాత్రం అది ఖచ్చితంగా ఉడ్స్ కానివ్వండి, కంటిన్యూషన్ పదాలు ఏమైనా కావచ్చు, ప్రాథమిక విద్య అంటే 100 అట్లా అవన్నీ మీకు వచ్చేస్తాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ లాజిక్స్ అట్లా టెక్నిక్ లాగా. అదో ముఖ పడిపోతాం అనగానే మీకు అదో ముఖ అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ మెకా అని ముఖ మెక అంటే మేకలాగా అరిచింది వాడు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు కొంచెం స్పీడ్గా రాస్తాను చెప్తా. ఇవన్నీ మీకు తెలిసిన ఫ్రెండ్స్. ఇక్కడ దేశీయ విద్యా సంస్థను చూడండి, వాడు మేకలాగా అరిసేవాడు ఏం చేసిందంటే దేశీయ విద్యా సంస్థను మూసేయాలట. భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు మీడియం పాఠశాల ఏమన్నా వాడు మూసేసి ఇంగ్లీష్ మీడియానికి ప్రయారిటీ ఇవ్వాలన్నాడు. మెకాలే గాడు మేకలాగా అరిచిందని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఉడ్స్ నివేదిక, ఇవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం ఫాస్ట్ మీకు ఇంతకుముందే చెప్పాను. ఉడ్స్ అంటే చాలా మంచి మాటలు చెప్పాడు అనమాట. మరి తర్వాత భారతీయ విద్యా వ్యాప్తి బ్రిటిష్ ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలన్నాడు ఉడ్స్ అనేవాడు. వుడ్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వుడ్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వుడ్ అంటే ఇది మామూలు వుడ్ కాదు, ఇది గంధం చెక్కల లాంటి వుడ్ అని గుర్తుపెట్టుకోండి. గంధం చూడండి, గంధం చెక్కల లాంటి వుడ్ అంటే సహజంగా గంధంకి సంబంధించినటువంటి చెక్కలు కానివ్వండి, ఏమైనా ముద్రలు కానీ వాటిని నమ్ముకుంటే మస్తు డబ్బులు వస్తాయి, ఎందుకంటే కాస్ట్లీ. అంటే ఇప్పుడు మరి వుడ్ అనగానే గంధం కాబట్టి మరి గంధపు చెట్లు కాబట్టి డబ్బులు ఫుల్గా ఉన్నాయి. డబ్బులు ఫుల్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, ప్రైవేట్ స్కూళ్ళని స్థాపించుకోవడానికి అవకాశం ఇచ్చి వాళ్ళకి కొంత డబ్బు ఇస్తాం. దాన్ని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనే పద్ధతిని తీసుకొచ్చింది ఎవరంటే వుడ్. మంచివాడు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ అంటే గ్రాంట్లుగా ఇవ్వడం ప్రైవేట్ స్కూల్కి. చూడండి ఎంత మంచి మాట్లాడినాడు. మళ్ళీ అలాంటి ప్రైవేట్ స్కూల్కి మనం హెల్ప్ చేయాలన్నాడు. ఇంగ్లీషే కాదు తెలుగు కూడా మీ ఇష్టం, మీకు ఏ భాష వస్తే అది మాట్లాడుకుని అన్నాడు. ఇంకా కాదు, వుడ్స్ అనగానే డబ్బులు ఫుల్గా ఉన్నాయి కాబట్టి మద్రాసులో ఒక యూనివర్సిటీ పెట్టాడు, కలకత్తాలో ఒక యూనివర్సిటీ పెట్టాడు, బొంబాయిలో, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. తన ఇష్టం వచ్చినట్టు మంచి మంచి పనులన్నీ చేసి పెట్టేశాడు అనమాట వుడ్స్ కమిటీ. అట్లా అవన్నీ గుర్తుపెట్టుకోండి అంతే. ప్రతిదీ చెప్పుకుంటూ పోవాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ టైం లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు మేజర్గా ఉన్న వాటిని గుర్తుపెట్టుకోవడానికి లాజిక్స్ అన్ని వీడియోలు అందజేస్తున్నా. చెప్పిన అన్నీ నేను మీకు ఇందులో ప్రతిదీ ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. తర్వాత మత బోధనపై తటస్థ విధానం, బాలికల విద్య, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మత బోధన, ఇవి 2 చాలా ఇంపార్టెంట్. మత బోధన ఎలా గుర్తుపెట్టుకుంటారు? రేపు మత బోధనపై తటస్థ విధానం పాటించాలి అనగానే ఉడ్సే, వాళ్ళైతే కాదు ఫ్రెండ్స్, మెకాలే గాడు మేకలా గడిచిన వాడు కాదు. తర్వాత చార్టర్ చట్టం పెద్ద చెత్త చట్టం, ₹1,00,000 పెద్ద గోల్ అయింది అప్పుడు, అది కాదు. గ్రాంట్ గాడు ఇంగ్లీష్ పితామహుడు అని అంటాం, వాడు పెద్ద కీ అనడు. తర్వాత గ్రాంట్ అనేవాడు ఇంకో మాట కూడా అన్నారు ఫ్రెండ్స్. ఏమన్నాడంటే మన ఇండియన్ వాళ్ళని హేళనగా మాట్లాడారు. ఏమని మాట్లాడారు ఫ్రెండ్స్, మీ భారతదేశంలో ఉన్నటువంటి మీ యూరోపియన్ మీ కంట్రీస్ అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్కి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా మా లండన్లో ఉన్నటువంటి సొరుగులో ఉన్నటువంటి చిన్న బుక్తో సమానం అన్నాడు ఫ్రెండ్స్. ఎంత హేళనగా మాట్లాడారు చూడండి గ్రాంట్ గాడు, అదేవిధంగా మెకాలే గాడు, అదేవిధంగా చార్టర్ చట్టం అన్నీ 3 చెత్తాయి అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. అంతే, దానికోసం మీకు చెప్తున్నా. మత బోధన అంటే వాళ్ళకి లేదు, మత బోధనపై తటస్థ విధానం అంటే ఉడ్స్. దీని ఎట్లా గుర్తుపెట్టుకుంటాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వుడ్ అంటే గంధం కదా ఫ్రెండ్స్, గంధపు వుడ్ అని గుర్తుపెట్టుకోండి, గంధం చెట్టు. సహజంగా చూడండి ఆడవాళ్ళు గంధం పూసేటప్పుడు ఏ మతం ఆకులం అని చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి గంధం పోస్తూనే ఉంటారు. అట్లా గుర్తుపెట్టుకోండి. మత బోధనపై తటస్థ విధానం అంటే ప్రతి ఒక్కరికి గంధం పోస్తారు, ఏముండదు. మరి బాలిక అనగానే వుడ్ అనగానే మీకు ఊ అనే పదం వచ్చింది. ఊ అంటేనేమో ఉమెన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఉమెన్. రేపు బాలిక స్త్రీల విద్యకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి కమిషన్ అందరూ ఉన్నారు. ఇక్కడ ఇది ఇస్తే మాత్రం వుడ్ అంటే ఉమెన్ అని గుర్తుపెట్టుకోండి అంతే. ఇక గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సహాయ విరాకారాలు ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఇవన్నీ మీకు ఇంకా ఇక్కడ ఏమన్నాయి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మరి వుడ్స్కి సంబంధించి ఇంకోటి ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్, అది ఏంటంటే మాగ్నా కార్టా, హక్కుల పత్రం, మాగ్నా కార్టా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఇక్కడ మాగ్నా కార్టా అనే పదము చార్లెస్ వుడ్కి సంబంధించింది. దీన్ని మనం హక్కుల పత్రం, ఇది మా హక్కు అంటే వుడ్స్. దీని ఎట్లా గుర్తుపెట్టుకో, మాగ్నా కార్టా అంటే ఒక మ్యాగ్నెటిక్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్, అయస్కాంతం లాగా ఉంది కదా. వుడ్ కూడా అంతే అనుకోండి, చెక్క ఉంది. ఆ చెక్క ఈ వుడ్ ఈ మ్యాగ్నెటిక్ 2 ఒకటే అనుకోండి. రేపు మాగ్నా కార్టా, హక్కుల పత్రం అనే పదాలు వాడింది అనుకోండి, అయస్కాంతం అనుకోండి, వుడ్ చెక్క, గంధపు చెక్క, అంతే ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ అంతే. రేపు ఇవన్నీ అడుగుతాడు చూడండి మీరు ఎగ్జామ్లో ఫస్ట్ స్పెల్లోనే మీకు అర్థమవుతుంది. చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఇస్తాడు. ఇలా గుర్తుపెట్టుకొని చదివిన వాళ్ళే ఖచ్చితంగా బిట్లు పెట్టగలరు. బండగా బట్టిలాగా అవే చదువుకుంటూ పోయిన వాళ్ళు ఎట్టి పరిస్థితులు పెట్టే అవకాశాలు తక్కువ. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదివిన వాళ్ళు ఖచ్చితంగా విన్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, మీ అందరికీ ఆ విషయం తెలుసు.
తర్వాత ఇక చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూస్లో ఏమీ లేవు, మామూలు జనరల్గా ఉన్నటువంటి వాటిని నేను తీసుకెళ్తున్నా. తర్వాత హంటర్లో రా ఉంది కాబట్టి ఫ్రెండ్స్, హంటర్లో వచ్చిన వాడు ఎవరంటే లార్డ్ రిప్పన్ ఎవరి ఆధీనంలో వచ్చిందంటే హంటర్ అంటే వేటగాడని చెప్పాను నేను, 2వ తరగతి ప్రాథమిక విద్య అని చెప్పిన. వాడి కాలంలో వచ్చిన వాడు లార్డ్ రిప్పన్ అంటే గుర్తుపెట్టి హంటర్లో రా ఉంది కాబట్టి రిప్పన్ అంతే. ఇంకా అవన్నీ మీకు చెప్పను ఫ్రెండ్స్. విశ్వవిద్యాలయాల కమిషన్ అంటే 1902, విశ్వం అంటే 0 లాగా ఉంటుంది, భూమికి ఉపగ్రహం చంద్రుడు కాబట్టి 02 అని గుర్తుపెట్టుకోండి, చట్టం చేసింది మాత్రం 04. ఇవన్నీ కొంచెం ఇక్కడ పీడిఎఫ్ కొంచెం సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్, అయినా ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ ఏమీ లేవు, జనరల్గా ఉన్నాయి ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గోఖలే తీర్మానం మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, గోఖలే తీర్మానం 6-10 1911లో ఫ్రెండ్స్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిలింగ్లో సభ్యునిగా చేరింది ఎప్పుడంటే 1910లో. ఆ 6-10 అంటే 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని అక్కడ పెట్టినటువంటి దాన్ని సిఫారు చేసింది ఎప్పుడంటే ఫ్రెండ్స్ 1911 అని గుర్తుపెట్టుకోండి. 11 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 2 చేతులతో ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1 అంటే ఒక చెయ్యి, ఇంకో 1 అంటే ఇంకొక చెయ్యి, అంటే అక్కడ పోయి దాన్ని సిఫార్సు చేశాడు 2 చేతులతో. 1911 అని గుర్తుపెట్టుకోండి. 1910లో మాత్రం సభ్యునిగా చేరాడు. 6-10 అని గుర్తుపెట్టుకోండి. చూడండి 1910లో 10 ఉంది కదా ఫ్రెండ్స్, అంతే. తర్వాత ఇంకా ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ 1:2 నిష్పత్తులు ఉండాలని చెప్పిండు. స్థానిక సంస్థలు అదేవిధంగా ప్రభుత్వం 1:2 ఉండాలనేటటువంటి విషయం చెప్పింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. అదేవిధంగా బాలబాలికలకి ఇవన్నీ మీకు తెలిసిన చూడండి, 6-10 అనేది కన్ఫ్యూజ్ అవుతారని ఇచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కూడా అన్నాడు ఫ్రెండ్స్, ఉపాధ్యాయుల విద్యార్థి నిష్పత్తి 1:30 1:40, వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 1:30 1:40 అప్పట్లోనే మన చెప్పేశాడనమాట, మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1:30 1:40 గోపాలకృష్ణ గోఖలే. ఇక శాడ్లర్ కమిషన్, శాడ్లర్ అనగానే మీకు ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, శాడ్ ఏమో శాడ్ కదా ఫ్రెండ్స్, 7 ఎప్పుడు చివరిలో శాడ్గా విచారంగా ఏడుస్తూ ఉంటామని గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక అద్భుతమైనటువంటి మీకు కోడ్ చెప్తాను, లైఫ్లో మర్చిపోరేగా. శాడ్గా మనం ఎప్పుడు ఉంటాం చూడండి, 10th క్లాస్ చదువుకునేటటువంటి పిల్లవాడు అది చదువుకునే టైంలో చాలా శాడ్గా ఉంటాడు. నాకు 10/10 వస్తాయా, నేను ఫెయిల్ అవుతున్నా పాస్ అవుతున్నా, చాలా విచారంగా ఉంటాడు. శాడ్లర్ కమిషన్కి మరో ఫ్రెండ్స్ కలకత్తా అని గుర్తుపెట్టుకోండి. అంటే ఆ శాడ్ అంటే మనం ఎందుకు విచారంగా ఉంటామంటే కళలు, మన కళలో చాలా శాడ్గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. శాడ్లర్ కమిషన్ని కలకత్తా విశ్వ కమిషన్ ఎందుకంటామంటే, శాడ్లర్ అంటే శాడ్గా ఉండే కలకత్తా అంటేనేమో కళ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం శాడ్గా ఉంటామంటే 10th క్లాస్ చదివేటటువంటి పిల్లవాడు శాడ్గా ఉంటాడు. ఇంటర్ 2 సంవత్సరాలు చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్టులు వస్తాయో రావని అక్కడ విచారంగా ఉంటాడు. డిగ్రీ 3 సంవత్సరాలు చదివేటప్పుడు డిగ్రీ ఎప్పుడైపోయిందని అప్పుడు విచారంగా ఉంటాడు. అంటే 10th క్లాస్ అనే పదం వాడినా, ఇంటర్ అనే పదం వాడినా, డిగ్రీ 3 సంవత్సరాలు అనే పదం వాడినా రేపు మీరు ఖచ్చితంగా శాడ్లర్ కమిషన్ పెట్టండి ఫ్రెండ్స్, అంతే లాజిక్ అంతే. మీరు ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి, బరాబర్ మీరు బిట్ ఈజీగా పెట్టగలరు. తర్వాత ఇక కేబ్ ఫ్రెండ్స్, ఇక్కడ కేబ్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కేబ్ అనగానే మీరు ఎప్పుడు వచ్చిందంటే 1921, మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 1935లో మళ్ళీ చక్కగా పనిచేయడం మొదలుపెట్టింది. కేబ్ ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, చివరిలో చూడండి మధ్యలో ఏబీ అని ఉంది ఫ్రెండ్స్, కేబ్లో మధ్యలో ఉన్న లెటర్ చూడండి, మధ్యలో ఉన్న ఏబీ అని ఉంది ఫ్రెండ్స్. రివర్స్ అంటే బి అంటే నెంబర్ 2, ఏ అంటే నెంబర్ 1, రివర్స్ అంటే 21 అయిపోయింది. కేబ్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కేబ్లో ఏబీని బిఏగా రాసుకున్నాం అనుకోండి 21 అయిపోయింది. మరి 1935 కూడా అలానే గుర్తుపెట్టుకోవచ్చు. 5 అంటేనే ఫ్రెండ్స్ చివరిలో ఈ అని ఉంది కదా, ఇంగ్లీష్లో ఈ అంటే ఎఫ్ కదా ఫ్రెండ్స్, ABCDE అంటే 5 అయిపోయింది. 3 కూడా గుర్తు రాలేదు అనుకోండి, స్టార్టింగ్లో సి ఎండింగ్లో ఈ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూడండి, స్టార్టింగ్లో సి అంటేనేమో 3, ఎండింగ్లో ఈ అంటేనేమో 5. 1937 అంటేనేమో వార్దాలోని మన మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్, ఇవన్నీ పెద్ద కష్టంగా కాదు, అందులోనే గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఈ కోర్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. నాకు నిజంగా 2008 డిఎస్సిలో 2008లో నేను రాసిన డిఎస్సిలో జంగం సార్ నాకు ఇట్లాంటివి చాలా చెప్పారనమాట. అప్పుడు నేను ఆఫ్లైన్లోనే విన్నాను సార్ దగ్గర, కనీసం ఒక 20 రోజులు సార్ దగ్గర కూర్చుంటే ఇట్లాంటి కోర్స్ ఎన్నో నేను తయారు చేసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదవడం వల్ల నాకు జాబ్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా కాన్సెప్టెడ్గా చదవండి, పదంలోనే కోర్సును క్రియేట్ చేసుకోండి. ఇదే కాదు ఫ్రెండ్స్, ఏదైనా మీరు ఈజీగా అవైలబుల్గా జాబ్ కొడతారు. హట్టాగు ఇంతకుముందే చెప్పాను, అది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక అపవ్యయము అంటే మీకు తెలిసిందిగా ఫ్రెండ్స్, ఇంతకుముందే వేస్టేజ్ అని అంటారు, నిలుపుదల, ఇవన్నీ కూడా మీకు వచ్చినాయి. జనరల్గా చదువుకొని పెద్ద కష్టమేం కాదు. అంటే ఒకే క్లాస్లో ఉండటం, బడికి రాకపోవటం, అపవ్యయం అంటేనేమో స్కూల్కి రాకపోవడం, అదే క్లాస్లో ఉంటేనేమో నిలుపుదల అని అర్థం. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ చాలా ఈజీగా ఉంటే కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. తర్వాత అబాట్ వుడ్ నివేదిక ఒకటి జస్ట్ మీకు అలా అందిస్తా ఫ్రెండ్స్ అంతే. అబాట్ అంటే అవలలు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అవలలు అంటే ఆడవాళ్ళకి సంబంధించిన సిఫార్సులు ఇవన్నీ. లేదా అబాట్లో అంటేనేమో బాలికలు అని గుర్తుపెట్టుకోండి. బాలికలు అంటేనేమో బాలికలకు సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. బాలికలని విద్యకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని, బాలికలకి సంబంధించి మహిళా టీచర్లు నియమించాలని, ఆ మహిళా టీచర్లకు ట్రైనింగ్ 2 years ఇవ్వాలని, ఇట్లా బాలికలకు సంబంధించి ఏ పదం అడిగినా అబాట్ వుడ్ నివేదిక 1937. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? 1937 అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, ఇట్లా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అవలాలు అంటేనేమో ఆడపిల్లలు కానీ అవలను కానీ ఎప్పుడు కూడా ఏడిపించరాదు అని గుర్తుపెట్టుకోండి. ఇక జాతీయ విద్యా విధానం ఇది జనరల్గా తెలిసిందే, ఇది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఇంగ్లీష్ వాళ్ళు ఈ విధంగా వాళ్ళకి సంబంధించినన్ని అక్కడక్కడ స్థాపించడం వల్ల మన ఇండియాలో గొడవలు మొదలైంది ఫ్రెండ్స్. ఒక 3 రకాలుగా ధర్నాలు చేయడం జరిగింది, జాతీయ విద్యా ఉద్యమ దశలు అనమాట. మోడర్న్ హిస్టరీలో ఎక్కడైతే జరిగింది ఇక్కడ కూడా జరిగింది. ఫస్ట్ ఇది, సెకండ్, థర్డ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొదటి దశలో రేపు ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం ఉన్న బిట్ ఏంటంటే, ఈ విద్య మాకొద్దు, కొంచెం కట్టేది, ఈ విద్య మాకొద్దు అనేది మొదటి దశలో ఉంది. ఈ విద్య మాకొద్దు, ఇంగ్లీష్ విద్య మాకొద్దు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? ఇక్కడ ఇది మాకొద్దు అనే పదంలో మా అంటే మొదటి అని గుర్తుపెట్టుకోండి. మాకొద్దులో మా ఉంది కాబట్టి మొదటిది అని గుర్తుపెట్టుకోండి అంతే. రెండవ దశ ఏంటంటే గాంధీజీకి సంబంధించినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం. గాంధీజీ ఉద్యమాలలో మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇక్కడ అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలకు సంబంధించిన కోడ్ కూడా మీకు చెప్పడం జరిగింది. చెంకేమి కిని స్రావికి అని కోడ్ చెప్పా.
చెమ్ అంటేనేమో చంపారన్ ఉద్యమం అని, కే అంటేనేమో కేదా ఉద్యమం అని, ఇట్లా అన్నీ చెప్పచ్చా. లాస్ట్లో క్విట్ ఇండియా ఉద్యమం అని 1942 ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది రెండవ దశ, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండు అంటే 2 చేతులతో మనం ఎప్పుడు కూడా సహాయం చేస్తామని గుర్తుపెట్టుకోండి అంతే. మూడవది ఏంటంటే ఫ్రెండ్స్, గాంధీజీకి సంబంధించి ఉప్పు అనమాట, శాసన ఉల్లంఘన ఉద్యమం అని అడిగాడు హెచ్డబ్ల్యూలో. ఏమని అడిగిందంటే మరి ఈ క్రింది మనలో మరి ఉప్పుకు సంబంధించినటువంటి ఉద్యమం ఏందన్నాడు, శాసన ఉల్లంఘన ఉద్యమం అనమాట 1930. ఇది మూడవ దశ. 3 అనగానే ఉప్పు అని గుర్తుపెట్టుకో. 3 అంటే ఉప్పు తింటే మూడు వస్తాయి, అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతేగా. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సార్జెంట్ ఆల్రెడీ చెప్పాను నేను. సార్జెంట్ అనగానే మీకు చెప్పా కదా ఫ్రెండ్స్, సార్ అర్జెంటుగా సార్ అంటే సార్ అర్జెంటుగా ఏం చేయాలి, అంగన్వాడీ పిల్లలు 3 నుంచి 6 సంవత్సరాలు ఉన్న పిల్లలకి అంగన్వాడీ పిల్లలకి పాఠాలు చెప్పాలి. సార్ అర్జెంటుగా 6 నుంచి 14 సంవత్సరాలు అంటే సార్ అర్జెంటుగా చేయాల్సిన పనులన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మొత్తం ఉంటాయి. ఇక్కడ చూడండి సార్ టీచర్ చేయాల్సిన పనులన్నీ కూడా ఏమేమి చేయాలనేది అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు వాటిని లింక్ చేసుకొని మీరు సిఫార్సులన్నింటిని చదివేయచ్చు ఫ్రెండ్స్ ఇట్లా. తర్వాత విశ్వవిద్యాలయ కమిషన్ చట్టం ఏర్పడింది, ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పేసాను నేను. తర్వాత ఇక కేప్ గురించి మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, అన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40. ఇక్కడ చూడండి కేబ్కి సంబంధించి కూడా కొన్ని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కేబ్ ఇంతకుముందు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కేబ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ప్రారంభించడం 1935. స్టార్టింగ్లో సి, ఎండింగ్లో ఈ అని గుర్తుపెట్టు 1935. మరి కేబ్ కూడా కొన్ని సిఫార్సులు చేసింది. ఏంటి అంటే కేబు అందరికీ కనీస జూనియర్ బేసిక్ విద్యను అందించాలి. రెండవది రాబోయే 10 ఏళ్లలో మరి 6 నుంచి 11 సంవత్సరాల మరి పిల్లలకు మంచిగా విద్యను అందించాలి. ఇవన్నీ కేబుకి ఇవన్నీ కొంచెం జనరల్గా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో 1:40 అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 1:40 అంటే 1935 కదా ఫ్రెండ్స్. చివరిలో 35 ఒక 5 యాడ్ చేయండి, 40 అనే విషయాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను ఆ రోజుల్లో. కేబ్ యొక్క సిఫార్సు 1:40 అంతే. తర్వాత బిజీ కేర్ కమిటీ చాలా ఇంపార్టెంట్. ఎవరు బిజీగా ఉంటారు చెప్పండి, ఎవరు బిజీగా ఉంటారు? రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ఎప్పుడు బిజీగానే ఉంటాయి అంతే కదా, అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. సెకండరీ విద్యా కమిషన్ అంటే డాక్టర్ లక్ష్మణ్ స్వామి మొదలయ్యారని అవన్నీ మీకు గతంలోనే ఇంతకుముందే చెప్పా కాబట్టి అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత స్త్రీ విద్యపై జాతీయ కమిటీ అనేది కూడా ఏముండదు ఫ్రెండ్స్, ఇది జనరల్గా ఉంటుంది. దీంట్లో కొన్ని కమిటీలోనే హన్స్ మెహతా కమిటీ అని అవన్నీ మీకు ఇప్పుడు చెప్తా. తర్వాత ఇవన్నీ జనరల్గా ఉన్న పదాలు చదువుకోండి. భావ సమైక్యత కమిటీ అంటే మనందరికీ తెలుసు, మనం సమైక్యంగా ఉండాలి అన్న, ఒకే యూనిఫామ్గా ఉండాలి అన్న. రేపు అడుగుతాడు ఫ్రెండ్స్, సమైక్యత అనే పదం ఏంటంటే సమైక్యంగా ఉండాలన్నా, యూనిఫామ్గా ఉండాలన్నా అలాంటి పదాలు అడిగితే ఇక సమైక్యత అనే పదాన్ని మీరు వాడండి అంతే, ఇంకేమీ లేదు. తర్వాత కొఠారి కమిషన్కి సంబంధించి అన్నీ చెప్పేసా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ. ఇవన్నీ ఎప్పుడు ఏంటనేది ఇవన్నీ చెప్పాను మీకు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అక్టోబర్ 2, 1964 ఫ్రెండ్స్. అక్టోబర్ 2 అంటే మనందరూ తెలిసి గాంధీజీ యొక్క బాడీ నుంచి కొఠారి కమిషన్ చాలా ఫేమస్ చూడండి. అది దాని యొక్క మరి తరగతి గది 4 గోడల మధ్య ఉంటుందని ఇవన్నీ కూడా మరి కొఠారి కమిషన్కి సంబంధించిన సిఫార్సులు. తర్వాత 1 నుండి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొన్ని మెయిన్గా ఉన్న వాటిని నేను ఇక్కడ హైలైట్ చేశాను. 10+2+3 అనేది మనందరికీ తెలుసు. 80% అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రైమరీ పాఠశాల సహజంగా చూడండి 1 నుంచి 3 మైళ్ళు అంటే 1 నుంచి 3 మైళ్ళ లోపు పాఠశాలలు ఉండాలని చెప్పింది కూడా ఆ రోజుల్లోనే కొఠారి కమిషన్ ఫ్రెండ్స్. కొంచెం హైలైట్గా ఉన్న వాటిని ఇక్కడ రాశాను. ఉపాధ్యాయుల శిక్షణ ట్రైనింగ్ అనేది 230 రోజులు ఉండాలని చెప్పింది కూడా కొఠారి. ఇక జాతీయ విద్యా విధానం 1968 స్టార్టింగ్, తర్వాత 1986 వచ్చింది, ఇప్పుడు 2020 వచ్చింది. ఇవన్నీ మీకు అందులోనే జనరల్గా ఉంటాయి. ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్. ఈశ్వర్భాయ్ పటేల్ కూడా చెప్పాను నేను, SUPW అని చూడండి. ఇవన్నీ కూడా ఇంతకుముందు మీకు ఇదే వీడియోలో లాజిక్గా కోర్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈశ్వర్భాయ్ పటేల్ అనేది మీకు ఇందులో చెప్పడం జరిగింది. టైం టేబుల్ ప్రకారంగా నేర్పిస్తామని, హోంవర్క్ ఉండదని, బోధనోపకరణాలతో పాఠాలు చెప్తామని, ఇంటి పని అనేటటువంటిది ఇవ్వమని, TLM యూజ్ చేసి పాఠాలు చెప్తామని, మంచి ప్రయోగశాలలో పరిశోధనలు ఇవన్నీ చేపిస్తామని, ఆ ఈశ్వరికి బాయ్ అనేటటువంటి 2 పిల్లల వాళ్ళ ఫాదర్తో టీచర్ చెప్పిన మాటలని మీ కోర్సుగా చెప్పడం జరిగింది. ఇక మాల్కం ఆదిశేషి అంటేనేమో మా అంటేనేమో మీకు చెప్పే మద్రాస్ యూనివర్సిటీ ఫ్రెండ్స్. ఇక్కడ మాల్కం ఆదిశేషిలో మా అంటే మద్రాస్ యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోండి. ఇక మద్రాస్ యూనివర్సిటీ అనేది వస్తుంది. లా అంటేనేమో లెర్నింగ్ టు డూ అనే పదం అందులోనే ఉంది. లా అంటే లెర్నింగ్ టు డూ. శేష జీవితం అంటే ఎంప్లాయ్ రిటైర్మెంట్ అయిన తర్వాత తన శేష జీవితం ఏం చేస్తాడు, వృత్తి విద్యలు కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, అప్రెంటిస్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అప్రెంటిస్ అంటే ఆ అమౌంట్తో జీవించడం, ఇట్లన్నీ కూడా అందులోనే ఉంటాయి ఫ్రెండ్స్. జాతీయ విద్యా విధానం అన్న అవసరం లేదు. అది రాజీవ్ గాంధీ ఆ రోజుల్లో జాతీయ విద్యా విధానం మనందరికీ తెలుసు, రాజీవ్ గాంధీ నుంచి రావడం జరిగింది, మనందరికీ తెలుసు. వాటి జోలికి నేనేమి పోను. ఇక్కడ జనరల్గా ఉన్న పదాలను మీరు చదువుకోండి ఫ్రెండ్స్. ఇదంతా మేజర్గా ఉన్న వాటి ఇప్పుడు NCF 2005. జస్ట్ ఇంకొక 5-10 నిమిషాలు ఈ వీడియో అయిపోతుంది. NCF 1, RTI 1, RTI 1, మానవ హక్కులు 1, బాలల హక్కులు 1. 10-15 నిమిషాలు క్విక్ రివిజన్గా ఫాస్ట్గా చెప్పేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ NCF 2005 అనగా మీ అందరికీ తెలుసు. మనకి ఇక్కడ ఉన్నటువంటి అకాడమీ బుక్లో ఉన్నటువంటి సమాచారం వరకు మీకు అందిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మరి దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, మేజర్గా ఉన్నాయి. ఇవన్నీ జనరల్గా ఉన్నాయి. ఆచార్య రాముడు అంటే ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్. ఇక్కడ రాముడు సీత కోసం ఏం చేస్తున్నాడు, లైట్ అంటే లైట్ వేసుకొని చూస్తున్నాడు. లేదా హ్యూమన్ అంటే హనుమాన్ అని గుర్తుపెట్టు, హనుమాన్ అంటే రాముడు అని గుర్తుపెట్టు. రాముడు సీత కోసం కాబట్టి స్త్రీల కోసం ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాడనమాట, బాలికలు అట్లా గుర్తుపెట్టుకుని అంతే. ఇంతకుముందే మీకు జనార్దన్ అంటే 1, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 అనే పదం వచ్చింది. జనార్దన్ 1 అని గుర్తుపెట్టుకోండి. ధన్ 1. ఇలా జనార్దన్ రెడ్డి అనగానే జనాలందరూ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ అంగన్వాడీకి పంపాలి, అంగన్వాడీ టీచర్లు నియమించాలి, వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ చెప్పింది జనార్దన్ రెడ్డి జనాల కోసం. పాలు పాలు అంటే ఏమో పాలు, పిల్లలకి పాలు అంటే పాలుతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. పాలు మిల్క్, పిల్లలకి 3 పూట్ల పాలు ఇస్తే బలిష్టంగా ఉంటారని. లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటే పిల్లలకి డైలీ కనుక పాలు ఇచ్చామనుకోండి వాళ్ళు బర్డెన్గా లేకుండా ఉంటారని గుర్తుపెట్టు, బర్డెన్గా ఫీల్ కాకుండా ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అట్లా. ఇదంతా మీకు జనరల్గా తెలిసినాయి కాబట్టి అవన్నీ మీకు ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్. 1:30 అని.
తర్వాత 210 రోజులు బోధన చేయాలని ఇవన్నీ చెప్పింది ఎవరంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఎస్పాల్కి సంబంధించిన అనమాట ఇవన్నీ. ఇక 1993 ఎస్పాల్ కమిటీకి సంబంధించిన సిఫార్సులు ఇవి. ఎస్పాల్కి సంబంధించిన సిఫార్సులు కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు. 1:30 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పాల్ అనగానే మీరు 1993 గుర్తుపెట్టుకుంటే పక్కన ఒక 0 పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, 1:30 అయిపోతుంది, అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతే. దానికోసం ఓ అని ఆలోచించమాకండి. జస్ట్ 210 రోజుల బోధన చేయాలనేది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చివరిలో 0 210 210 అనమాట, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక ఎన్సీఎఫ్ మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని యొక్క జనరల్గా ఇక్కడ కొన్ని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం బ్రదర్ లాగా రావడం జరిగింది. కానీ హెడ్డింగ్లు చెప్పుకుంటూ పోతే ఎన్సీఎఫ్ 2005 అనగానే జనరల్గా మనందరికీ గుర్తు రావాల్సిన దృక్పథం ఒకటి, అభ్యసనము జ్ఞానం ఒకటి, పాఠ్య ప్రణాళిక ఒకటి, పాఠశాల ఒకటి, తర్వాత వ్యవస్థాపక సంస్కరణ ఒకటి. ఈ 5 ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఈజీగానే. దృక్పథం అంటే పర్స్పెక్టివ్. ఇప్పుడు మనం చదివేదే పర్స్పెక్టివ్ కదా ఫ్రెండ్స్. సో మనం చదివేదే పర్స్పెక్టివ్ కాబట్టి ఫస్ట్ మనకు పర్స్పెక్టివ్ ఉండాలి, మనం అది చదవాలి. ఇది ఫస్ట్ దృక్పథం పర్స్పెక్టివ్. ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి విద్యా దృక్పథాలు, మనం ఈ విద్యా దృక్పథాలు అనేటటువంటి బుక్ని చదవడం వల్ల మనకి ఏమవుతుంది, అభ్యసనం చేయడం వల్ల జ్ఞానం కలుగుతుంది. రెండోది కూడా వచ్చింది. మూడవది ఏంటంటే ఫ్రెండ్స్ పాఠ్య ప్రణాళిక. దీన్నే మూల్యాంకనము అని కూడా అంటారు. పాఠ్య ప్రణాళిక లేదా దీన్నే మూల్యాంకనం. మూల్యాంకనంలో ఉంది కాబట్టి 3 లేదా పాఠ్య ప్రణాళిక అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పాఠ్య ప్రణాళిక. 4ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పాఠశాలలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4. పాఠశాలలో చూడండి ఫ్రెండ్స్ 4 లెటర్లు ఉన్నాయి కదా, 1 2 3 4 కాబట్టి 4th వన్ పాఠశాల అని గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ వన్ వచ్చేసి వ్యవస్థాపక సంస్కరణ. ఇదంతా కూడా టీచర్లు, హెచ్ఎంలు, అంటే ఆ వ్యవస్థ నడిపేటటువంటి హెచ్ఎం కానివ్వండి, టీచర్లు కానివ్వండి, వాళ్ళకి ఇప్పుడు చూడండి మీకు ప్రతిదీ చెప్తా. దృక్పథం అంటే ఏమో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమీ లేదు. దృక్పథము అనేటటువంటి పదంలో రేపు ఒకవేళ బిట్లిస్తే దృక్పథం అంటే ఏమీ లేదు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్. మనం చదివేటటువంటి బుక్ ఏంటి, ఇది చదవడం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. అంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్, అంటే జనరల్గా ఉన్నాయన్నీ కూడా అనమాట. అంటే ఏంది, నాణ్యమైన విద్యను అందించాలి, పిల్లల్ని దృష్టిలో పెట్టుకోవాలి, మంచి విద్యా అవకాశాన్ని కల్పించాలి. ఇలాంటి పదాలు ఏ వచ్చినా సరే అదంతా కూడా విద్యా దృక్పథం కిందకు వస్తాయి, అంటే జనరల్గా ఉండే పదాలు ఫ్రెండ్స్. దీని తర్వాత ఏంటంటే అభ్యసనము విజ్ఞానం. ఈ బుక్ని చదవడం వల్ల దృక్పథము పర్స్పెక్టివ్ అనేటటువంటి బుక్ని చదవడం వల్ల మనకి నాలెడ్జ్ వస్తుంది. మరి ఎట్లా వస్తుందంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి, అర్థవంతమైనటువంటి అనుభవాలను అందించే విధంగా ఉండాలి. ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ఆ బుక్ను మనం ఈ విధంగా చదివినట్లయితే, ఈ విధంగా పిల్లవాళ్ళకి అందించినట్లయితే మనకు చక్కటి విజ్ఞానం కలుగుతుంది. అభ్యసనం చేసినట్లయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతేగా లాజిక్గా అలా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. సృజనాత్మకత ఇదంతా కూడా. నెక్స్ట్ 3వది వచ్చేసి పాఠ్య ప్రణాళిక. దీన్ని మూల్యాంకనము 3. పాఠ్య ప్రణాళిక అనేది ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కదా, అదే భాష తీసుకున్నట్లయితే తెలుగు మన మాతృభాషని దృష్టిలో పెట్టుకొని పాఠ్య ప్రణాళిక ఉండాలి. గణిత శాస్త్రం ఎలా ఉండాలి, విజ్ఞానం ఎలా ఉండాలి, అంటే సైన్సు, సామాజిక శాస్త్రాలు ఎలా ఉండాలి. తర్వాత వచ్చేసి పని, ఇవి చాలా పని, కళ, తర్వాత ఆరోగ్యం హెల్త్ పరంగా, శారీరక విద్య, తర్వాత శాంతి విద్య, ఇట్లాంటివన్నీ కూడా అనమాట. జనరల్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వది వచ్చేసి పాఠశాల తరగతి గది వాతావరణం. అంటే 4వది పాఠశాలలో 4 లెటర్లు ఉన్నాయి కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ దృక్పథం అంటే పర్స్పెక్టివ్, అది మంచిగా మనకి అభ్యసనం చేస్తే జ్ఞానం కలుగుతుంది. అభ్యసనం జ్ఞానం రెండోది. 3వది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ పాఠశాల కాదు, పాఠశాలలో 4 లెటర్లు ఉన్నాయి కాబట్టి 4. 3వది వచ్చేసి మూల్యాంకనము. మూల్యాంకనము అంటే పాఠ్య ప్రణాళిక అని గుర్తుపెట్టు. 3 మూల్యాంకనము పాఠ్య ప్రణాళిక. 4 లెటర్ల పాఠశాల. 5 వచ్చేసి ఫ్రెండ్స్గా వ్యవస్థ అనమాట, అంటే సంస్థ అన్నట్టు గుర్తుపెట్టుకోండి అంతే. ఇవన్నీ ఎలా ఉండాలంటే వ్యవస్థ ఇవంతా ఏమి ఉండదు ఫ్రెండ్స్. 5వది ప్రధాన ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండాలి, ఇన్స్టిట్యూట్ని ఏ విధంగా నడపాలి, టీచర్కి ఏ విధంగా ఇవ్వాలి, ఎలా టీఆర్ను వాడాలి, ఇవన్నీ కూడా ఇందులో జనరల్గా ఉంటుంది. దానికి ఏమి ఎన్సీఎఫ్ అంటేనేమో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇక తర్వాత ఉపాధ్యాయుల సాధికారత చూడండి ఎంత జిగ్జాగ్గా ఉందో. ఎట్లా మొత్తం లాస్ట్లో ఉన్నది ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా రకరకాలుగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఉపాధ్యాయుల సాధికారత. మళ్ళీ ఇట్లా పీడిఎఫ్ని క్రియేట్ చేసేటప్పుడు ఇది కొంచెం లాస్ట్లో వచ్చింది ఫ్రెండ్స్. వాస్తవానికి ఇది ఉపాధ్యాయుల సాధికారత అనేది ముందే రావాలి. మరి పీడిఎఫ్ ఫ్రెండ్కి నేను బుక్ ఇచ్చి పీడిఎఫ్ని క్రియేట్ చేయమన్నాను కాబట్టి కొంచెం బ్యాక్ వచ్చింది కాబట్టి మీరు దీన్ని గమనించండి. సరే, ఎటు ఉపాధ్యాయుల సాధికారత ఎక్కడున్నా మనం మొత్తం చదువుతున్నాం కాబట్టి ఫ్రెండ్స్, మనం మొత్తం జిగ్జాగ్గా చదువుకున్నా కూడా ఇట్లా చదివితేనే మనకు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక ఆటల్లో కూడా కాకుండా. సరే, ఉపాధ్యాయుల సాధికారత మీద 2 డెఫినేషన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ తెలుసు మనకు, ఒక ఆయన గుడ్ మ్యాన్, ఒక ఆయన లాంగ్ మ్యాన్. గుడ్ మ్యాన్ అంటేనేమో మంచిగా ఉన్నటువంటి ఒక పిల్లవాడు, ఒక గుడ్గా ఉన్నవాడు చూడండి, ఆ పిల్లవాడి విషయ విశ్లేషణ కానివ్వండి, సృజనాత్మకత కానీ చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. లాంగ్ మ్యాన్ అంటే చాలా దూరం నుంచి వచ్చినటువంటి ఒక ఆయన, ఎక్కడికో పోయి కాంటెంపరీ ఇంగ్లీష్ నిఘంటు అంటేనేమో డిక్షనరీ అనమాట. కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీని తీసుకొచ్చుకున్నాడు, చాలా దూరంగా పోయి తెచ్చుకున్నాడు. లాంగ్ మ్యాన్ కదా, చాలా దూరంగా పోయి తెచ్చుకొని చిన్న నిర్వచనాన్ని చెప్పిండు, పెద్దది కదా. లాంగ్ మ్యాన్ అంటే లాంగ్గా ఉండదు, చిన్న నిర్వచనం. ఏం చెప్పిందంటే మరి పనితీరులో మెరుగుదల సాధించడం, వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అని చెప్పిండు, అంతే. అంతకంటే ఏం లేదు. విశ్లేషణ, సృజనాత్మకత, నైపుణ్యాలు అలాంటి పదాలు వస్తేనేమో గుడ్. అలా కాకుండా ఎట్లా వృత్తి నైపుణ్యాలను అంటే ఇట్లాంటి పనులకు ఎలాంటి పదాలు వస్తే మాత్రం లాంగ్ దూరంగా పోయి అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇదంతా కూడా ఏముండదు ఫ్రెండ్స్, కొంచెం ఫాస్ట్గా లాగేస్తాను. ఇందులో ఏముండదు. ఉపాధ్యాయుల స్థాయిలు మనందరికీ తెలుసు. ఉపాధ్యాయుల స్థాయిలు 2 ఉంటాయి. ఎన్సీటీఈ, ఇక ఎన్సీటీఈకి సంబంధించి మీ అందరికీ తెలుసు. ఎన్సీటీఈ ఒకటి, ఎన్సీఈఆర్టీ ఒకటి, ఎస్సీఈఆర్టీ ఒకటి. ఇవన్నీ 4 చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ చదువుంటారు కాబట్టి వాటి జోలికి నేను ఏం పోను. ఆల్రెడీ నా వీడియోలు ఇవన్నీ ఉన్నాయి. ఎన్సీటీఈ గురించి, ఎన్సీఆర్టీ గురించి, అక్కడ ఉన్నటువంటి సంస్థల గురించి మొత్తం చెప్పా ఫ్రెండ్స్. నేను కోడ్ కూడా చాలా అద్భుతమైన కోడ్స్తో వీడియోలు ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉన్నాయి. అయినా మరొకసారి మీకు గుర్తుగా చూడండి. ఇక్కడ ఏంటంటే మరి బెంగళూరులో ఇక్కడ చూడండి, భువనేశ్వర్ కానివ్వండి, జైపూర్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, భోపాల్ అంటేనేమో భువనేశ్వర్, బువ్వ అంటేనేమో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కుడి చేతి వైపు బువ్వ, ఎడమ చేతి వైపు పాలు. అంటే తూర్పు అంటేనేమో కుడి చెయ్యి బువ్వ, ఎడమ చెయ్యి పశ్చిమ అంటేనేమో పాలు.
అదేవిధంగా ఉత్తరాన అనంగులోనే జెండా ఎగురుతుంది కాబట్టి జైపూర్ జై, అది జెండా ఎగరలేదనుకోండి బెంగ పడతాం. ఇట్లా కోర్స్ ఇవన్నీ కూడా జంగం సార్ చెప్పినటువంటి కోర్స్ ఫ్రెండ్స్. అవన్నీ నాకు ఆన్లైన్లో కదా ఫ్రెండ్స్, సార్ దగ్గర నేను ఆఫ్లైన్లో నేను విన్నాను డిఎస్సీ అప్పుడు ఫ్రెండ్స్. అప్పుడే నేను రాసుకున్నాను ఇవన్నీ, సార్ గతంలో చెప్పినటువంటి అవన్నీ రాసుకున్నా కాబట్టి మీకు ఇవన్నీ ఈరోజు చెప్పగలుగుతున్నా. తర్వాత ఎన్సీటీకి సంబంధించి అది ఇయర్స్ అవన్నీ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగానే ఉంటే పెద్ద కష్టమేం కాదు. ఎన్సీఆర్టీ ఈజీనా ఫ్రెండ్స్, ఇయర్స్ని కూడా చూడండి, కావాలంటే ఇది ఒక్కటి చూడండి ఫ్రెండ్స్. ఎన్సీఆర్టీ ఉంది ఇక్కడ, ఎన్ అంటే ఫ్రెండ్స్ దీని ఒక ప్రధాన కార్యాలయం ఎన్ అంటే న్యూఢిల్లీలో ఉంది. ఎన్సీఆర్టీ ఎప్పుడు దీన్ని ఏర్పాటు చేశారంటే September 1. ఎన్సీఆర్టీలో సి ఉంది కాబట్టి September 1 అని గుర్తుపెట్టుకోండి. చివరిలో ఆర్టీ ఉంది, ఆర్ అంటే ఏమో 6 అని గుర్తుపెట్టుకోండి, టీ అంటే ఏమో 7 టీ అంటే ఏమో ఫ్రెండ్స్ 7 కాదు, ఆ టీలో ఉన్న పైన ఉన్న దాన్ని అంతా తీసేస్తే 1 అని గుర్తుపెట్టుకోండి. 1961. ఆర్ అంటే ఏమో 6, టీకి పైన ఉన్నటువంటి ఆ పైన ఉన్న తోకను తీసేస్తే 1, 61 September 1 అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. ఇక దీనికి అనుబంధంగా ఏముంటాయంటే ఆర్ఐలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆర్ఐలు మీకు అన్నీ తెలుసు, గుర్తుపెట్టుకోండి. చాలా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా చెప్పాను ఫ్రెండ్స్ అంతా మీకు. ఏంటంటే భువనేశ్వర్ అనేది కుడివైపున భువనేశ్వర్, తూర్పు పశ్చిమ వైపు పాలు. ఆమె షీ అనే పదాన్ని యాడ్ చేయండి. ఆమె అంటేనేమో ఆ అంటేనేమో మే అంటేనేమో మైసూర్ అని గుర్తుపెట్టుకోండి, ఆ అంటేనేమో అజ్మీర్ అని గుర్తుపెట్టుకోండి, షీ అంటేనేమో షిల్లాంగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఎన్సీటీఈలో ఉన్నటువంటి వాటికి 2 యాడ్ అయ్యింది. ఈ 2 ఆర్ఐఈలు ఎన్సీఈఆర్టీలో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. ఎన్సీఈఆర్టీలో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5 ప్రధాన కార్యాలయాలు ఉంటాయి. ఎన్సీటీఈలో మొత్తం 4 లెటర్లే ఉంటాయి కాబట్టి 4 ప్రధాన కార్యాలయాలు ఉంటాయి. ఏ 4? తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. భువనేశ్వర్ భోపాలు పైన జెండా ఎగురుతుంది జైపూర్, కింద ఏమో బెంగ పడటం, అట్లా గుర్తుపెట్టుకోండి. అది ఎన్సీఆర్టీలో 5 లెటర్లు ఉన్నాయి కాబట్టి వాటికి తోడు ఇంకొక 2 యాడ్ అవుతాయి అన్నమాట. భోపాలు, భువనేశ్వర్ ఉంటే ఆమె షీ అనే పదం గుర్తుపెట్టుకుంటే ఆ కోర్టు మీకు ఈజీగా గుర్తుంటుంది. ఈ ఎన్సీఆర్టీకి సంబంధించి ఫ్రెండ్స్ ఎన్సీఆర్టీ ఎన్సీటీఈ కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. ఎన్సీఈఆర్టీకి ఎన్సీటీకి తేడా ఒకటే ఫ్రెండ్స్. ఎన్సీఈఆర్టీ అంటేనేమో నేషనల్ స్థాయిలో రీసెర్చ్ అంటాం కాబట్టి పరిశీలన. జాతీయ స్థాయిలో అనే పదం వాడి జాతీయ స్థాయిలో ఉపాధ్యాయుల ట్రైనింగ్, జాతీయ స్థాయిలో టీచర్లకి బుక్స్ అందజేయడం, జాతీయ స్థాయిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఎంఎంఎస్లు కండక్ట్ చేయడం, ఇట్లా జాతీయ స్థాయి అనే పదం వాడితే ఎన్సీఆర్టీ. ఒకవేళ ఎన్సీటీఈ మాత్రం అట్లా కాకుండా టీచర్లకి ఇది చేయడం, టీచర్లకి అది చేయడం, జాతీయ స్థాయి అనకుండా అలాంటి ఇస్తే ఎక్కువ శాతం అది ఎన్సీటీఈ. కన్ఫ్యూజ్ కాకుండా మ్యాక్సిమం ఏదైనా ఒకటే ఇస్తాడు ఫ్రెండ్స్, ఎన్సీఆర్టీ కానీ ఎన్సీటీ కానీ. కొన్ని ఎందుకంటే కోయిన్సైడ్ అవుతాయి, అబ్జెక్ట్స్ పెట్టే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఒకటే ఇస్తాడు, మీరేం కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు. తర్వాత ఎస్సీఆర్టీ అనేది రాష్ట్రంలో ఉంటుంది, కేంద్రంలో కాబట్టి రాష్ట్రంలో ఉంటుంది. దాని గురించి మీకు చెప్పేది ఏం లేదు ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్ ఏమి ఉండవు. తర్వాత ఉపాధ్యాయుల వృత్తిపరమైనటువంటి నియమావళి ఇవన్నీ ఉంటే మీకు తెలుసు. మరి ఉపాధ్యాయుల వృత్తిపరమైనటువంటి నియమాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 30. చాలాసార్లు ఇది ఒకటి ఇంపార్టెంట్, అకాడమీ బుక్లోనే ఉంది 30. ఇక్కడ 30 అనేటటువంటి ఈ నెంబర్కి ఒక 3 ఇంపార్టెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఉపాధ్యాయుల వృత్తిపరమైనటువంటి నియమావళిలో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయంటే 30. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఉపాధ్యాయులు 30 రోజులు కష్టపడాల్సిందే, 30 రోజులు కష్టపడాల్సిందే అని గుర్తుపెట్టుకోండి. 30 అయిపోతుంది. ఇదే 30 ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, ఎట్లా అంటే మానవ హక్కులు ఏంటంటే మొత్తం 30. ఇదే 30 ఇంకెక్కడ ఉందంటే ఫ్రెండ్స్ ఎన్సీఐ అని ఉంటుంది ఫ్రెండ్స్, ఆర్టీఐ ఫ్రెండ్స్, ఎన్సీఐ కాదు ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్లో కూడా 30 సెక్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. 30 సెక్షన్లు ఉన్నాయి, 6 అధ్యాయాలు ఉంటాయి ఆర్టీఐలో. మరి ఇప్పుడు మీ కంటిన్యూషన్లో చెప్తా ఫ్రెండ్స్. రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005లో వచ్చినటువంటి దాంట్లో 30 అంశాలు ఉన్నాయి, మానవ హక్కుల్లో 30 అంశాలు ఉన్నాయి. ఇదే 30 మరి వృత్తిపరమైనటువంటి ఇక్కడ చూడండి, నా 30కి అంత ప్రయారిటీ ఉంది కాబట్టి ఒకేసారి గుర్తుపెట్టేసుకోండి అంతేగా, మీకు బిట్ అనేది రేపు పోవడానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం. తర్వాత ఇవన్నీ సహోపాధ్యాయులు ఇవన్నీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినవి జనరల్గా కూడా యాజమాని ఇవన్నీ కూడా అవసరం లేదు, వాళ్ళతో ఎలా ఉండాలి టీచర్ ఇవన్నీ కూడా. ఉపాధ్యాయులు చూడండి ఇక్కడ 2 రకాల కారకాలు ఉన్నాయి, అంతర్గత కారకాలని బహిర్గత కారకాలని 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా జనరల్. బహిర్గత కారకాలకు సంబంధించి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది, ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత. మరి ఆ రోజుల్లో ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత ఉండాలని బల్లా గొట్టి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే చట్టోపాధ్యాయ కమిషన్. నేను ఏమన్నాడు ఫ్రెండ్స్, దీనికి ఒక లాజిక్ ఉంది చెప్తా. టీచర్లకి శాలరీస్ ఉండాలి, టీచర్లకి ఉద్యోగ భద్రత ఉండాలని చెప్పినటువంటి, మనం ఇప్పుడు డిఎస్సీ రాస్తున్నాం కాబట్టి ఇది దీనికి సంబంధించింది కాబట్టి అడిగే అవకాశం ఎక్కువ ఉంది. చట్టోపాధ్యాయ కమిషన్ ఎట్లా మనకు శాలరీస్ చెట్టుకున్న 1వ తారీఖు పడాలి, అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. మనకి ఉద్యోగ భద్రత ఎలా ఉండాలంటే ఒక చట్టోపాధ్యాయ అంటే ఒక చెట్టులాగా స్టాండర్డ్గా ఉండాలి. ఒక చెట్టు ఎలా ఉంటుందో అలా మనకు ఉద్యోగ భద్రత అంత గట్టిగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. చెట్టుకున్న మనకి శాలరీస్ పెరగాలని గుర్తుపెట్టుకోండి, అట్లంతే. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక సమ్మిళిత విద్య, దీని మీద ఏం చెప్పను. సమ్మిళిత విద్య అనేది సైకాలజీలో వస్తుంది, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. దీనికి సంబంధించి 1 or 2 ఏమైనా కన్ఫ్యూజ్గా ఉంటే చెప్తా, కంటిన్యూషన్కి వెళ్ళిపోతాం. వైకల్యాలు ఉన్నటువంటి రకాలు ఇవన్నీ జనరల్గా మీకు తెలిసిన ఫ్రెండ్స్. మానసిక వైకల్యాలని పీడబ్ల్యూడీ 1995 పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పీడబ్ల్యూడీ అనేటటువంటిది ఇప్పుడు కొత్తగా 2016కి సంబంధించి వచ్చింది, చాలా ఇంపార్టెంట్. పీడబ్ల్యూడీ 1995లో 12 రకాల అంటే డన్ అనేటటువంటి వ్యక్తి అభ్యసన వైకల్యాల గురించి చెప్పిన. డన్ అంటే 12 అనే పదం చెప్పా ఫ్రెండ్స్. అక్కడ ఈ 12ని రివర్స్ రాస్తే 21 కదా ఫ్రెండ్స్. ఈ 21 అనేది ఇప్పుడు ఉంది. ఇప్పుడు అభ్యసన వైకల్యాలు మొత్తం ఎంత అంటే 21. 12 రివర్స్ రాస్తే ఏంటది పీడబ్ల్యూడీ 2016 ఫ్రెండ్స్. ఇక్కడ అట్లా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ సెరోసన్ డోరిస్ అనేటటువంటి వాళ్ళిద్దరూ ఒక నిర్వచనం చెప్పారు, ఇది కొత్తగా ఉంది సైకాలజీలో, ఇది లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఫిలాసఫీలో కొద్దిగా యాడ్ చేసి ఇచ్చింది కాబట్టి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారని సెరోసన్ అంటే సన్ అని గుర్తుపెట్టుకోండి, సన్ అని గుర్తుపెట్టుకోండి. సన్ అనేటటువంటి పిల్లవాడు రిస్క్ లేకుండా ఏం చేస్తాడంటే తెలివితేటలను ప్రదర్శిస్తాడని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. తర్వాత స్మిత్ అదేవిధంగా నేస్ వర్త్ అనేటటువంటి వాళ్ళు ఒక డెఫినేషన్ ఇచ్చారు, ఇది కూడా పిఐలో ఉంది, సైకాలజీలో లేదు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే స్మిత్ అంటే సిల్క్ స్మిత్ అని గుర్తుపెట్టుకోండి.
సిల్క్ స్మిత ఏం చేస్తుందంటే తను అంతకుముందు మీకు తెలుసో లేదో సిల్క్ స్మిత చనిపోయింది, మంచి డాన్సర్. సిల్క్ స్మిత స్వతహాగా తను జీవించేది అనమాట, స్వతహాగా తన మేధాశక్తితో జీవించేది, మంచి వర్త్ ఉన్నటువంటిది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత బెండా అని గుర్తుపెట్టుకోండి. బెండా అంటే ఎవరైతే స్వతంత్రంగా తమ పనులు చేసుకోలేరో బెండా అని గుర్తుపెట్టుకోండి. బెండా అంటే అట్లా ఆశంగా మీరు ఏదైనా ఒక ఆశంగా గుర్తుపెట్టుకోండి. బెండా అంటే రకరకాల కోర్సులు మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్గా. మానసిక వైకల్యాలు ఇవన్నీ మీరు జనరల్గా చూసుకోండి, ఇందులో ఏమీ లేదు. ఇవన్నీ కూడా సైకాలజీలో వస్తాయి కాబట్టి నేను ఏం టచ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఈజీగా కదా ఫ్రెండ్స్, మైక్రోసెఫలీ అని మ్యాక్రోసెఫలీ అని ఇవన్నీ వస్తుంటాయి కదా, మీరు సైకాలజీలో చదువున్నారు. డౌన్ సిండ్రోము, ఫినైల్ కీటో న్యూరియా అని, క్రిటినిజం అని, క్రేనియల్ అనోమలిస్ అని, మైక్రో మ్యాక్రో హైడ్రో ఇట్లా డౌన్ అంటే అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ తెలియని వాళ్ళకి ఎవరికి చెప్తున్నా, డౌన్ అంటే ఏమో కిందకి అప్ అండ్ డౌన్ అంటే క్రోమోజోమ్లో అపసవ్యత, డౌన్ అవుతుంటే అప్ అవుతుంటే అపసవ్యత. ఫినాయిల్ అంటేనేమో ఫినాయిల్ మన అందరికీ తెలుసు, ఫినాయిల్ అంటాం. ఈ ఫినాయిల్ అనేది యాసిడే కదా ఫ్రెండ్స్. క్రిటినిజంలో టా అనే పదం వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్రిటినిజంలో క్రా వచ్చిందిగా, ఎండోక్రైన్లో కూడా క్రా వస్తుంది. అట్లా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక కొండ గుర్తు. పర్యావరణం అంటే ఏమో చూడండి, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను దీని మీద బిట్ రావడానికి. జనరల్గా 1975లో బెల్గ్రేడ్లో సమావేశం జరిగింది. ఎప్పుడు అంటాడు 1972, 1975 అంటాడు ఫ్రెండ్స్. కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, 72, 75 కన్ఫ్యూజ్ ఎందుకు ఫ్రెండ్స్? పర్యావరణం ఎన్ని అక్షరాలు చూడండి, పర్యావరణం 5 లెటర్లు ఉన్నాయి. పర్యావరణం 5 లెటర్లు కాబట్టి 75 అంతే, 2 అయితే కాదుగా, మనకు అర్థమైపోయింది. ఎక్కడంటే ఫ్రెండ్స్ అది కూడా గుర్తుపెట్టుకోండి, బెల్ అంటే ఏంది, గ్రేడ్. బెల్ అంటేనేమో పర్యావరణంలో చూడండి, బెల్ గ్రేడ్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బెల్లు కొట్టకుండా అలా ఉంటే ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో పర్యావరణం కూడా అంత నిశ్శబ్దంగా ఉంటుంది. గ్రేడ్ అంటేనేమో మంచి గ్రేడ్ చేసినటువంటి పర్యావరణం, మంచి గ్రేడింగ్లో ఉన్నదని గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత ఇవన్నీ మీకు అవసరం లేదు ఫ్రెండ్స్, జనరల్గా మీరు చదువుకోండి. బ్లూమ్స్కి సంబంధించి ఇవన్నీ జనరల్గా ఉంటే కష్టంగా ఉన్నది. మీకు ఇక్కడ చూడండి, పర్యావరణం అభివృద్ధి అనేటటువంటి భావన చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెట్లాండ్ కమిషన్ ప్రకారంగా అవర్ కామన్ ఫ్యూచర్ 1948 అనేటటువంటి కొంచెం కట్టేది ఫ్రెండ్స్. 1987 ఫ్రెండ్స్ ఇది అవర్ కామన్ ఫ్యూచర్, చాలా ఇంపార్టెంట్. పర్యావరణానికి సంబంధించి బిట్ అడిగితే ఇక్కడ బ్రెట్లాండ్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒక నివేదిక ఆధారంగా నివేదిక అడుగుతాడు. పర్యావరణానికి సంబంధించిన నివేదిక ఏంటంటే ఫ్రెండ్స్, అవర్ కామన్ ఫ్యూచర్ 1987 వాడేస్తారు. అవర్ కామన్ ఫ్యూచర్ 1987 అనే నివేదిక ఆధారంగా వచ్చింది. ఎవరి కమిషన్ ప్రకారంగా బ్రెట్లాండ్, ల్యాండ్ అంటే ల్యాండ్ అని గుర్తుపెట్టుకుని భూమి. ఈ భూమి అవర్ కామన్ ఫ్యూచర్ 19, ఈ భూమి అనేది మన భవిష్యత్తుకి ఒక దారి అని గుర్తుపెట్టుకోండి. కామన్ ఫ్యూచర్ భూమి అట్లా గుర్తుపెట్టుకోండి. అట్లా అంతే ఫ్రెండ్స్, ఇదంతా ఏముండదు. జనాభా విద్య అనేది, జనాభా విద్య గురించి మన అందరికీ తెలుసు. జనాభా విద్య మీద బిట్ అడిగితే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా జనరల్గా చదువుకోండి, 2011 జనాభా లెక్కలన్నీ చదువుకోండి. 2011 తెలంగాణ జనాభా చదవండి, అదేవిధంగా మన జాతీయ స్థాయిలో జనాభా కూడా చదవండి ఫ్రెండ్స్. ఏదైనా ఇచ్చే అవకాశం ఉంది. మన హెచ్డబ్ల్యూలో డిఏ వాళ్ళు ఫుల్గా దీని మీద బిట్స్ అడిగారు కాబట్టి జనరల్గా మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. చదవని వాళ్ళు గుర్తు చేస్తున్నా చదువుకోండి ఫ్రెండ్స్. జీవన నైపుణ్యాల మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది, ఖచ్చితంగా. కౌమార విద్యలో జీవన వైవిధ్యాలు, జీవన నైపుణ్యాలు ఫ్రెండ్స్ అంటే లైఫ్ స్కిల్స్ అంటారు. ఈ జీవన నైపుణ్యాలు ఎలా గుర్తుపోయి 3 ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఒకటి ఆలోచన నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు, సంప్రదింపు నైపుణ్యాలు. మరి ఇవి ఇస్తాడు, అది దేని కిందకు వస్తుంది అంటాడు ఫ్రెండ్స్. అదే ఇందులో ఉన్న లాజిక్ అంతే. ఒకవేళ సమర్థవంతంగా భాషించడం, సహానుభూతి అనే పదాలు ఇచ్చి ఏ నైపుణ్యం కిందకు వస్తుంది అంటాడు. ఆలోచన అవుతుందా, సామాజిక అవుతుందా, సంప్రదింపులా బట్టి పడితే రాదు ఫ్రెండ్స్. దీనికి ఒక లాజిక్ ఉంది చూడండి. ఆలోచన అంటేనేమో థింక్కి సంబంధించిన అన్నీ ఉంటాయి చూడండి. థింక్ అంటే ఆలోచించే, స్వయంగా ఆలోచిస్తాం, అవగాహన, నిర్ణయాలు తీసుకుంటాం, మన ఆలోచనే. సృజనాత్మకత మన ఆలోచనే. విమర్శనాత్మకంగా ఆలోచించడం, ఇవన్నీ కూడా చూడండి. అన్ని ఆలోచన అందులోనే ఉంటాయి. సమస్య పరిష్కారం, ఆలోచన అనే పదాలు ఎక్కువ చాటు వస్తే అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత సామాజిక నైపుణ్యాలు, సమాజంలో మనం తిరుగుతున్నప్పుడు పరస్పర సంబంధాలు ఏర్పాటు చేస్తాం, సమర్థవంతంగా మాట్లాడతాం, సహాయం చేస్తాం సమాజంలో. ఉద్వేగాలు, సంప్రదింపు అంటే ఒకరికొకరు సంప్రదింపు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సంప్రదింపు నైపుణ్యాలు అంటే ఉద్వేగాలను, భావాలను అదుపులో పెట్టుకోవడం ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. ఇట్లా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక నిమిషం ఆగండి, కొంచెం ఇది అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. వాడు అడిగితే డైరెక్ట్గా అది ఇచ్చేసి అది ఏ నైపుణ్యం అంటాడో మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. పెద్ద కన్ఫ్యూజ్ ఏముండదు. గతంలో అడిగాడు, మళ్ళీ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే మ్యాచింగ్లు ఇస్తాడు. ఇక వాటి గురించి జనరల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు జనరల్గా చదువుంటారు కాబట్టి వాటి జోలికి నేను ఏం పోను. తర్వాత విద్యలో సమాన అవకాశాలు, ఇందులో ఏమైనా కష్టంగా ఉన్నవి, కన్ఫ్యూజ్గా ఉన్నాయి నేను చెప్తా. ఇక మళ్ళీ సార్జెంట్ నివేదిక. సార్జెంట్ అంటే సార్ అర్జెంట్, సార్ ఏమేమి చేస్తారనేది అన్నీ ఉండి, ఉచిత విద్య నేర్పుతారు, ఉచిత పాఠ్యపుస్తకాలు ఇస్తారు, ఉపకార వేతనాలు, మధ్యాహ్నం భోజనం, ఇవన్నీ టీచరే కదా, వైద్య సహాయం, ఇవన్నీ కొటారి కమిషన్ అంటే ఇవన్నీ మీకు చెప్పుకుంటూనే వస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇవన్నీ మీకు అవసరం లేదు. తర్వాత ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీకు గతంలో నా వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చెప్పా. ఉర్సు దాకీదు అనేటటువంటిది లేడీస్కి సంబంధించింది, ఎట్లా ఉమెన్స్కి సంబంధించింది. అంటేనేమో ఉమెన్ అని గుర్తుపెట్టుకోండి. హంటర్ అంటేనేమో వేటగాళ్ళు, మీరు వేటగాళ్ళు ఇక్కడ మహిళా వేటగాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా ఫ్రెండ్స్. హట్టేదెవరో మహిళలే హట్టేతారని గుర్తుపెట్టుకోండి. అంటే లేడీస్కి సంబంధించి. జ్యోతిబా పూలే నిమ్న జాతి బాలికల కోసం ఫ్రెండ్స్, అది బాలుల కోసం కాదు, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక 15(1), 15(3) ఇవన్నీ రాజ్యాంగానికి సంబంధించి. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో నా వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, అది డిస్క్రిప్షన్లో మరి ప్లేలిస్ట్లో చూడండి. ఇవన్నీ మీకు గతంలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మీకు మంచిగా అవన్నీ చెప్పడం జరిగింది, అక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. పంచాయతీరాజ్ సంస్థలో 73 ఏమో పంచాయతీలు, 74 అంటే ఏమో పట్టణాలు. ఇవన్నీ తెలుసు కాబట్టి వాటి జోలికి నేనేం వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఏమైనా కష్టంగా ఉన్నాయేమో చూస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత ఇక్కడ జాతీయ కమిటీ, స్త్రీ విద్య మీద ఏర్పాటు చేసినటువంటి కొన్ని కమిటీలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. దీనికి మరి దుర్గాబాయి దేశ్ముఖ్ ఫ్రెండ్స్. ఇక్కడ స్త్రీ విద్యల కోసం పోరాడినటువంటి ఏ కమిటీ కానీ అధ్యక్షత వహించేది ఫస్ట్ దుర్గాబాయి దేశ్ముఖ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. తెలుసు కాబట్టి ఇక లేడీస్ చూడండి, హన్స్ మెహతా కమిటీ 1962 ఇంకో కమిటీ. ఈ రెండు లేడీస్కి సంబంధించినవి.
అంటే బాలికలకి బాలికలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది మాత్రం హన్స్ మెహతా కమిటీ. హన్స్ మెహతా కమిటీ అనగానే మీకు బాలికలకు సంబంధించి అని గుర్తుపెట్టుకోండి. 1962 ఫ్రెండ్స్, చివరిలో 2 గుర్తు రావాలి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారని చివరిలో 2, హన్స్ అంటే 2 లెటర్లు కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి అంతే. హన్స్ అంటే 2 లెటర్లు కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. లేదా హన్స్ అంటే హ్యాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. హ్యాండ్స్ చేతులు ఎన్ని ఉంటాయి, మనిషికి 2 చేతులు ఉంటాయి కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. అట్లా ఇప్పుడు చూడండి, చేతులతో చేసేటటువంటి ప్రతి పని కూడా ఇందులోనే ఉంటుంది. హన్స్ మెహతా అంటేనేమో ఇది హన్స్ అంటే హ్యాండ్స్. ఎవరి హ్యాండ్స్ ఇవి? ఆడవాళ్ళ హ్యాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. లేడీస్ హ్యాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు 2 రకాలైనటువంటి కోర్స్ వచ్చేసినట్టే. హ్యాండ్స్ అంటేనేమో చేతులతో చేసేటటువంటి ప్రతి సిఫార్సు వస్తుంది. లేడీస్ అంటేనేమో బాలికలకు సంబంధించి. ఇప్పుడు చేతులతో మనం ఏమేం చేస్తాం అన్నీ ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, చేతి వృత్తి పనులు చేస్తాము. ప్రత్యేక వృత్తి, చేతి వృత్తులు, విద్యా కోర్సులు, మహిళలకు భాగస్వామ్యం కల్పించడం, సంగీతం, నృత్యం, అల్లికలు ఇవన్నీ కూడా చేతులతోనే చేస్తాం కదా ఫ్రెండ్స్. హ్యాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక భక్తవత్సలం అనగానే మీకు అందులోనే ఉంది. భక్తులు సహజంగా ఏం చేస్తారంటే టెంపుల్కి 3 సార్లు పోతారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. కాబట్టి చివరిలో 3 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది. 63 ఈజీగా వస్తుంది. ఈ భక్తవత్సలం అనేటటువంటిది కూడా అంటేనేమో బాలికలను గుర్తుపెట్టుకుంది. ఇది కూడా బాలికలకు సంబంధించింది. అంటే బాలికల కోసం ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినటువంటి కమిషన్లు 2 హన్స్ మెహతా భక్తవత్సలం కమిటీ అయిపోయింది ఫ్రెండ్స్. అంతే, జనరల్గా చదువుకోండి అంత అందులో ఉంది. ఇక బాలల హక్కులు చట్టాలు. మానవ హక్కులు 30 ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. మానవ హక్కులు అంటేనేమో 30, బాలల హక్కులు సెక్షన్లో 54. ఇదే 30 ఇంకా 3 సార్లు వస్తుందని కూడా చెప్పాను నేను. ఆర్టీఐలో మొత్తం 30 సెక్షన్లు అని చెప్పాను. ఇదే 30 అంటేనేమో ఉపాధ్యాయుల యొక్క వృత్తిపరమైనటువంటి నియమావళిలో ఉన్నటువంటి మొత్తం ఎన్నంటే 30. ఆ 30కి అంత ప్రయారిటీ ఉంది కూడా గుర్తుపెట్టుకోండి. బాలల హక్కులు అంటే చైల్డ్ రైట్స్ అనే దాంట్లో ఏముంటుంది ఫ్రెండ్స్? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా 3 ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్గా ఎక్కువ మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎక్కడంటేనేమో 1972, ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ 1978. ఈ 2 మర్చిపోతారు. ఇట్లా ఇంకోటేమో 42, ఇంకోటేమో 44. ఈ 2 కన్ఫ్యూజ్. 42, 42, 44, 1972, 1978 ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఉమ్మడి విద్య, ఆస్తి హక్కు. ఫస్ట్ మీకు ఆస్తి హక్కు గురించి చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ ఆస్తి హక్కు అనేది అంతకుముందు మనకు ప్రాథమిక హక్కుల్లో ఉండేది. 7 హక్కుల్లో ఆస్తి హక్కు ఒకటి. దీన్ని తీసుకెళ్ళి పక్కన పడేశారు. అంటే 6 హక్కులు అయినాయి. ప్రాథమిక హక్కుల మీద ఇప్పుడు ఖచ్చితంగా బిట్టాడికి అవకాశం ఉంది. మన తెలంగాణలో ఎగ్జామ్ రాస్తున్నటువంటి డిఎస్ ఆస్పిరెంట్స్కి అది క్లియర్గా ఇచ్చింది కాబట్టి మన దాంట్లో మన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అనేటటువంటి ఆ టాపిక్ అనేది సిలబస్లో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆస్తి హక్కు గురించి చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఆస్తి హక్కు అనగానే మీరు 44 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా అంటే 44 అనగానే ఇద్దరికి ఈక్వల్గా ఆస్తి పంపకాలు జరిగిందని గుర్తుపెట్టుకోండి. అంటే 44వ ఆర్టికల్ అనగానే మీకు ఆస్తి హక్కు గుర్తురావాలి. ఎందుకని ఒకరికి 4, ఇంకొకరికి 4 అంటే ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. ఈ 4+4 చేస్తామనుకున్న ఫ్రెండ్స్ 8 అంటే 1978వ రాజ్యాంగ సభ. అట్లా అంటే 4 + 4 అంటే 8, 1978 ఆస్తి హక్కు అనేది ఒకటి క్లియర్. మరి ఇంకోటి 42, 1976. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే 42 అంటే 4 + 2 ఫ్రెండ్స్ 6 వచ్చేసింది. ఇది ఏంటంటే మన ఆస్తి హక్కు కాదు ఫ్రెండ్స్, ఇది విద్య ఉమ్మడి జాబితాలోనికి రావడం జరిగింది కాబట్టి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీగా ఇక చూద్దాం. కేంద్ర జాబితాలో మొత్తం ఎన్ని ఉంటాయంటే ఫ్రెండ్స్, మొత్తం మీద కండి ఆ రూల్స్ అనేవి 97 ఉంటాయి. కేంద్ర జాబితాలో 97, రాష్ట్ర జాబితాలో 66, అది స్టేట్లో మాత్రం 47. ఈ 3 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కేంద్రం అంటేనేమో 97, ఓకే నోటెడ్. అదే రాష్ట్ర జాబితాలో అయితేనేమో మన రాష్ట్ర జాబితా చూద్దాం. రాష్ట్ర జాబితాలో ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, 66, రాష్ట్రాలు 6. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తా చూడండి. ఫస్ట్ కేంద్రం అన్నాడుగా ఫ్రెండ్స్. కేంద్రం 97 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈజీ. ఇది చూడండి, కేంద్రం అనగానే 97 నియమాలు ఉంటాయి. కేంద్ర జాబితాలో మొత్తం 97 ఉంటాయి. ఎట్లా గుర్తుపెట్టుకుంటే కేంద్రం అంటే పై స్థాయిలో ఉంటుంది కాబట్టి 100 కాబట్టి 100లో ఒక 3 తగ్గించుకుంటే 97. కేంద్రం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకోండి 97. అదే రాష్ట్రం అంటే 66 అంటే 2 6లు. రాష్ట్రాలు ఎప్పుడు 6లు కొడతాయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 6లు కొడతాయి. లేదా రాష్ట్రం అంటే రా అని బలుగుతుంది కదా 6, ఇంకోటేమో 6 అని గుర్తుపెట్టుకుని అంతే. అదే ఉమ్మడి జాబితా అంటేనేమో ఉమ్మడి జాబితాకు సంబంధించి 47. ఉమ్మడి జాబితాలో కూడా మంది ఎప్పుడు విద్యార్థి ఎప్పుడు ఏడుస్తుంటుందని గుర్తుపెట్టుకోండి. 47, 4 దిక్కులు ఏడుస్తుంటుందని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా ఫ్రెండ్స్. ఇక 45, 46 ఈ ప్రకరణలన్నీ కూడా గతంలో నా వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ చూడండి. అక్కడ అన్నీ కూడా మీకు నీట్గా ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు అక్కడే చెప్పాను. ఒకసారి 45 చెప్పాను, 46 చెప్పి ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్గా. మళ్ళీ అక్కడ చెప్పా కాబట్టి మళ్ళీ టైం వేస్ట్ చెప్పను. ఇక్కడ చూద్దాం సమానత్వ హక్కులు. ఇవి మీకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక భారత రాజ్యాంగం యొక్క హక్కులు ఏంటంటే ఒక సమానత్వపు హక్కు అనగానే 14-18 ఫ్రెండ్స్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే సమానత్వం అనగా స్టార్టింగ్ మీరు 14 గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే 14 అంటే 4ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చతురస్రం తీసుకోండి. ఒక చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. సమానత్వ హక్కు అనగానే చతురస్రంలో 4 భుజాలు సమానం కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా సింపుల్గా 14-18 అలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంతే. ఆ 14 ఏంటి, 15 ఏంటి, 16 ఏంటి, 17 ఏంటి గతంలో ఇవన్నీ చెప్పా. 14 అంటే 4 అంటే చతురస్రంలో 4 భుజాలు సమానం కాబట్టి చట్టం ముందు అందరూ సమానం, 4 భుజాలు సమానం. 15 అంటే 10th క్లాస్లో పిల్లలు ఎలా ఉంటారు, అందరూ కులమత భేదం లేకుండా అందరూ ఈక్వల్గా ఉంటారు. 16 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి జాబ్కి ఉంటారు కాబట్టి సమాన అవకాశాలు కల్పించాలి. ఉద్యోగాలలో క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరూ ఒకటి అనేటటువంటి విషయంతో ఉంటారు. 17 అంటేనేమో అంటరానితనం, ఏడుపు, అంటరానితనం ఇవన్నీ గతంలో చెప్పా ఫ్రెండ్స్, నా వీడియో ఉంది. ఒకటి సమానత్వ హక్కు అయిపోయింది ఫ్రెండ్స్. రెండవది స్వాతంత్రపు హక్కు అనగానే 19 నుంచి 22 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే స్వాతంత్రం వచ్చేసింది మనకి 18 సంవత్సరాలు అంటే చూడండి ఓటు హక్కు వచ్చింది కదా ఫ్రెండ్స్. 18 సంవత్సరాలు దాటిందంటే ఓటు హక్కు వచ్చినట్టే, అంటే స్వాతంత్రం వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటారు చాలామంది. అంటే 19 to 22 అట్లా. ఇక దోపిడీ అనగానే మీకు 23, 24 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దోపిడీ
అంటే 23, 24 ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? దోపిడీ చేసే వాళ్ళు 24 రోజులు 24 గంటలు చేస్తారని గుర్తుపెట్టుకోండి. 24 గంటలు దోపిడీనే, 24 రోజులు దోపిడీనే, అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. దానికంటే ముందు 23 ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక మత స్వేచ్ఛ అంటేనేమో 25 స్వేచ్ఛగా ఉంటుంది, 25 ఎందుకంటే 5 స్క్వేర్ లాగా 25 లాగా గుర్తుపెట్టుకోండి. ఇక విద్యా సాంస్కృతిక హక్కులు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, అవి జనరల్గా ఉంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. రాజ్యాంగ పరిహారపు హక్కు మాత్రం 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. ఎవరైనా కనుక రాజ్యాంగాన్ని కనుక అపహాలన చేసిన ఏదన్నా అట్లాంటి వేరే విధంగా బ్యాడ్ హ్యాబిట్గా మాట్లాడిన వాళ్ళ 32 పళ్ళు ఓడతాయి అని గుర్తుపెట్టుకోండి. 32 పళ్ళు అని గుర్తుపెట్టుకుంటే రాజ్యాంగాన్ని పరిహార హక్కు అనే విషయం మీకు గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇక సమాచార హక్కు చట్టం మీకు ఇంతకుముందు చెప్పారు ఫ్రెండ్స్, RTI 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ RTIలో రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టంలో కూడా మొత్తం 6 అధ్యాయాలు ఉంటాయి, 30 సెక్షన్లు ఉంటాయి. అకాడమీ బుక్లో లేదు, వేరే బుక్లో ఉంది క్లియర్గా. సమాచార హక్కు చట్టం 2005 అని డిఎడ్లో క్లియర్గా ఒక బుక్లో ఇచ్చాడు. 6 అధ్యాయాలు 30 సెక్షన్లు ఉంటాయి. మీరు కొన్ని వేరే బుక్స్ చదివే ఉంటారు కాబట్టి వాటిలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈజీగా 6 ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే 5 తర్వాత 6 వస్తుందని గుర్తుపెట్టుకో. ఈ 6ని 5తో మళ్ళీ మల్టిప్లై చేస్తే 6 5 30 వస్తుందని గుర్తుపెట్టుకో. అట్లా ఈజీగా ఫ్రెండ్స్, ఎందుకంటే 30 చాలాసార్లు వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఇక RTI గురించి మీరు అందరికీ సెక్షన్లు ఇవన్నీ వచ్చి కాబట్టి వాటి జోలికి నేనేం పోను ఫ్రెండ్స్. ఇక్కడ RTI అనగానే సహజంగా చూడండి 4(1) 6(1) జనరల్గా ఎక్కువ మంది గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ 4(1) అంటేనేమో ఏ భాషలోనైనా మనం అడగొచ్చు, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్లో మనం అడగొచ్చు, మనకు కావాల్సిన సమాచారం అడగొచ్చు. ఇక 6 అనేది ఏంటంటే మనకు ఎన్ని పలానా రోజుల్లో ఇవ్వాలి అనేటటువంటి ఒక 5 నుంచి 30 రోజుల్లో ఇవ్వాలను, 1 నుంచి 30 రోజుల్లో ఇవ్వాలను ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే 6(1) అనేటటువంటి దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. ఇక పల్లెటూళ్ళలో రేషన్ కార్డు ఉంటే, వైట్ రేషన్ కార్డు ఉంటే ఎటువంటి రూపాయి ఇచ్చే పని లేదు, ఫ్రీ, అది కూడా గుర్తుపెట్టుకోండి. తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఫ్రీ. అలా లేని వాళ్ళు మాత్రం గ్రామ స్థాయిలో మాత్రం ఏమీ ఉండదు, మండల స్థాయిలో 5 రూపీస్. అలా కాకుండా జిల్లా స్థాయిలో ఉంటే మాత్రం 10 రూపీస్ అని గుర్తుపెట్టుకోండి. మండల స్థాయిలో 5, అలా కాకుండా జిల్లా స్థాయిలో మాత్రం 10 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే. ఇక 48 గంటలు ఏదైనా ఒకవేళ డేంజర్ పొజిషన్లో ఉంటే మాత్రం ఇవన్నీ మీకు తెలుసుగా ఫ్రెండ్స్, దాని గురించి నేనేమి చెప్పను. 4(1) అని కొన్ని ఉంటే మేజర్గా ఉన్నవి 250 చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది చదవండి. ఒకవేళ కనుక వాళ్ళు ఇవ్వకపోతే, మనకు సమాచారాన్ని సరిగైన సమయంలో ఇవ్వకపోతే, పూర్తి సమాచారం ఇవ్వకపోతే వాళ్ళు ఖచ్చితంగా 250 రూపాయల చొప్పున 25,000 మించకుండా వాళ్ళ జరిమానా కూడా విధించవచ్చు అనమాట. ఏ సెక్షన్ అంటే సెక్షన్ 20 అన్నాడు కాబట్టి 25 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 250 25,000 గుర్తుపెట్టుకోండి. అట్లా కొంచెం హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక సమాచారం కోసం అంటే ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన 4 ఏ భాష అయినా ఇవన్నీ మీకు జనరల్గా చెప్పాను. 4 అంటే లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 4 భాషలను గుర్తుపెట్టుకోండి అంతే. ఇవి మీకు తెలిసినటువంటి సెక్షన్లే కాబట్టి కొన్ని అన్ని చదవకండి ఫ్రెండ్స్, కొంచెం మేజర్గా ఉన్నవే చదవండి. ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి ఫ్రెండ్స్, అలాంటివి చదవండి. ఇప్పుడు చూడండి మరి ఇక్కడ F అంటేనేమో అట్లా కొన్ని ఉంటాయి, అది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. మీకు కొన్ని ఇప్పుడు ఆల్రెడీ 4(1) 6(1) అది 2 ఇంపార్టెంట్, అట్లాంటి చదవండి ఫ్రెండ్స్. RTIకి సంబంధించినటువంటి సెక్షన్లో కొన్ని మేజర్గా చదవండి అంతే. తర్వాత ఇక విద్యా హక్కు చట్టం RTI రైట్ టు ఇన్ ఎడ్యుకేషన్ 2009 అనేది ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ఇంకా 2 మీ సిలబస్లో తెలంగాణలో DSE రాయబోతున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కొత్తగా వీడితో 2 వచ్చినాయి ఫ్రెండ్స్. అవి 2 ఏంటంటే NCF-SE అనేది ఒకటి వచ్చింది, NCF-SE 2023 ఒకటి వచ్చింది, NCF-TE 2009 అని ఇంకోటి వచ్చింది ఫ్రెండ్స్. ఈ 2 కొత్తగా వచ్చిన 2 మీరు చదవాల్సిందే. ఈ 2 కూడా కొంచెం ఇంచుమించు అటు ఇటు ఇలానే ఉంటాయి కాబట్టి ఈజీ, అవి కొంచెం మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, చదవని వాళ్ళు చదవండి, ఖచ్చితంగా దాని మీద బిట్ అడుగుతారు ఫ్రెండ్స్. ఇక విద్యా హక్కు చట్టం మీకు చాలాసార్లు చెప్పా ఫ్రెండ్స్, విద్యా హక్కు చట్టం మీద నేను ఒక మంచి వీడియోని అద్భుతమైనటువంటి కోడింగ్స్తో వీడియో ఉంది, అది చూడండి. అన్నీ కూడా మీకు అందులో చాలా ఈజీగా చెప్పా. లోక్సభ, రాజ్యసభ జూలై 20 అని, ఆగస్టు 4 అని, ఆగస్టు 26 అని, రాష్ట్రపతి ఆగడని, సంతకం పెడతారని, ఇవన్నీ మీకు ఈజీగా కోడ్ విధానంలో చెప్పా. అది ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. అది 7 అధ్యాయాలని, 38 సెక్షన్లని ఇవన్నీ చెప్పా, ప్రతిదీ చెప్పా ఫ్రెండ్స్. మీకు అక్కడ 3 అంటే 3 అంటేనేమో ఫ్రీ అని, 3 అనే పదం చూడండి, 3 THRE 3 అంటేనేమో మీరు ఫ్రీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్రీగా ఉచిత విద్య నేర్పాలి. లేకపోతే మీకు ఇంకంతకుముందు కోడ్ చెప్పా ఫ్రెండ్స్, 3 అంటేనేమో వాళ్ళకి 3 వస్తేనే వాళ్ళు ఉచితంగా నేర్చుకుంటారని గుర్తుపెట్టుకోండి. 3 వస్తే వాళ్ళు ఉచితంగా విద్య నేర్చుకుంటారు, 3 ఫ్రీ, అట్లా మీ ఇష్టం. అట్లా చాలా. 4 అంటేనేమో 4 ఇయర్స్గా పాఠశాలలో మనం జాయిన్ చేయించలేం కదా ఫ్రెండ్స్, వాళ్ళకి తగ్గ వయసు ఉండాలి కదా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. 5 అంటేనేమో 5th క్లాస్ అయిపోయిన తర్వాత బదిలీ కోరేటటువంటి వాళ్ళకి రైట్స్ ఉంటాయి, అంటే 5వ తరగతి అయిపోయిన తర్వాత బదిలీ కోరే హక్కు, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. 6 అంటేనేమో ఏమీ లేదు ఫ్రెండ్స్, 6లో సగం ఎంత, 6లో సగం ఎంత అంటేనేమో 3, అంటే 3 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేయాలంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ప్రకారంగా బడిని నియమించాలి. ఇక 7 అంటేనేమో ఏడుస్తూ అని గుర్తుపెట్టుకోండి, చెప్పా మీకు, అంటే అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమౌంట్ ఇచ్చే సందర్భంలో ఏడుస్తూ అని గుర్తుపెట్టుకోండి. 8 అంటేనేమో ఫ్రెండ్స్, 8 అంటేనేమో స్టేట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, 8 స్టేట్ అట్లా గుర్తుపెట్టుకోండి. 9 అంటేనేమో నవగ్రహాలను గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలు అంటే నవగ్రహాలు చూడండి 9 గ్రహాలు ఎలా ఉంటాయి అనే దాన్ని దీనికి లింక్ చేసుకోండి. 10 అనేది ఇక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్. 10 అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, 10th క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్ పిల్లల్ని వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోండి. 11 అంటేనేమో 11 అంటేనేమో అంటేనేమో ఎర్లీ చైల్డ్హుడ్ అంటేనేమో అంగన్వాడీకి సంబంధించి. తర్వాత ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్, మీకు గతంలో వీడియో చూడండి, మీకు అన్నీ తెలుస్తాయి, మీకు ప్రతిదీ కూడా చెప్పేస్తాను నేను. 12 తర్వాత 13 అని, 12 అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, 12ని మళ్ళీ కూడా అనుకోండి, 1 + 2 అంటేనేమో 3, 3 అంటేనేమో ఫ్రీ అనే పదంలాగా బలుగుతుంది. 3 అంటే 3 వస్తే మళ్ళీ అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. 25% అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ 25 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 12ని 12 24 అనుకుంటే ఆ ఒక్కటి కలుపుకుంటే అట్లా జస్ట్ అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక 13 అంటే 13 రకాల ఫీజులు అని చెప్పారు ఫ్రెండ్స్, 13 రకాల ఫీజులు వసించకూడదు. లేదా ఈ 13ని మీరు 1:3, ఈ మధ్యకాలంలో TSPSC వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగితే 1:3 ప్రకారంగా వాళ్ళు కౌన్సిలింగ్ పిలుస్తున్నారు. అలాంటి కౌన్సిలింగ్ అప్పుడు వాళ్ళు ఎటువంటి డబ్బులు వసూలు చేయడం కానీ అలాంటి కానీ ఏమి అడగరు, ఫ్రీగానే చేస్తారు. అట్లా
ఏదో కొంచెం మీరు జస్ట్ హాస్యంగా ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు గతంలో అన్నీ చెప్పాను, ఆ వీడియోలో చూడండి. 22 చెప్పా, 23 చెప్పా, అన్నీ ఉన్నాయి. 23 చెప్పా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. తర్వాత 24 అంటే 24 గంటలు టీచర్ పనిచేయాలని 23 చెప్పా ఫ్రెండ్స్. తర్వాత 24, 25, 26 ఇవన్నీ మీకు సెక్షన్ 29 అంటే 29 అంటే ఫ్రెండ్స్ లాస్ట్ మంత్లో లాస్ట్ 2 రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక మంత్లో లాస్ట్ డేస్ 29, 30. లాస్ట్ డే చూడండి ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం వాళ్ళకి ధృవీకరణ పత్రం ఇస్తాం. ఏదైనా ఒక పిల్లలకు ఒక మంత్లో లాస్ట్ అంటే ధృవీకరణ పత్రం ఇవ్వాలి లాస్ట్లో అని గుర్తుపెట్టుకోండి అంతే. ఇక 29 అంటే ఏమో లాస్ట్లో 29వ రోజు మనం ఒక ఎగ్జామ్ పెడతామని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక మంత్ లాస్ట్లో 29వ తారీఖున ఎగ్జామ్ పెట్టి 30వ తారీఖున వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక ధృవీకరణ పత్రం ఇస్తాం, మార్కుల పత్రం అన్నట్టు. చాలామంది చాలా రకాలుగా చదువుకున్నారు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఈ సెక్షన్ల మీద ఖచ్చితంగా రేపు మళ్ళీ మీకు ఒక ఇటువైపు సీక్వెన్స్ ప్రకారంగా మ్యాచింగ్ చేసేటటువంటి సందర్భాలు ఉంటాయి. 38 లాస్ట్ ఏంటంటే లాస్ట్ది నియమాలు ఫ్రెండ్స్, రూల్స్. ఇక లాస్ట్ది వచ్చేసి నియమాలు, కండిషన్స్ అని గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. తర్వాత విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు ఏం చెప్పండి, మీకు తెలుసు కాబట్టి. 60 ఉంటే ఇద్దరని, 61 నుంచి 90 వరకు ఉంటే ఫ్రెండ్స్ 30 గుర్తుపెట్టుకోండి. 60 వరకు ఉంటే 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు, ఓకే. 61 నుంచి 90 మధ్యలో ఉంటేనే ముగ్గురు, 91 నుంచి 120 మధ్యలో ఉంటేనేమో ముగ్గురు. ఇక 121 దాటి 150 మధ్యలో ఇదొకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 5 ఇదొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 121 to 150 అంటే మధ్యలో 5 ఉంది కదా, టక్కన పెట్టుకోండి 5 అని. ఒకవేళ 150కి మించారనుకోండి మధ్యలో ఉన్న 5 పెట్టుకోండి, ఒకటేమో హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి అంతే. ఒక సింపుల్గా 200 దాటారనుకోండి ఫ్రెండ్స్ 1:40 అని గుర్తుపెట్టుకోండి. అది 1 to 5th క్లాస్. అదే 6th to 8th క్లాస్ అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ ఉంటాడని గుర్తుపెట్టుకోండి. ఇది 1:35 ఫ్రెండ్స్. ఇక్కడ 1:35, అది 1:40, ఇది 1:35. ఒకవేళ కనుక 100 మంది పిల్లలు దాటారనుకోండి, ఇక్కడ 6 నుంచి 8 తరగతి పిల్లలు ఒకవేళ 100 పిల్లల కంటే మించారనుకోండి ఫ్రెండ్స్, అక్కడ ఒక హెచ్ఎం ఉంటాడు. అదేవిధంగా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటాడు. కళా విద్యకి, ఆర్ట్కి, హెల్త్కి ప్రతి ఒక్కరికి ఉంటారనమాట. 100 దాటితేనే ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు తెలిసిందే ఫ్రెండ్స్. ప్రైమరీ సెక్షన్లో అయితేనేమో 200 days, 6th 8th అయితేనేమో 220 days, 1 to 5th క్లాస్లో బోధనా సమయం 800 గంటలు, ప్రాథమికోన్నత అయితేనేమో 1000 గంటలు. ఒక వారంలో ఉపాధ్యాయులకు పని గంటలు ఎంత ఉండాలంటే 45 గంటలు. ఇవన్నీ మీకు తెలిసినవి, ఇవేమి మీకు చెప్పరు. ఇవన్నీ ఉండాలి. క్రీడా సామాగ్రి, గ్రంథాలయాలు ఇవన్నీ మీకు తెలుసు. మానవ బాలల హక్కులు 1959 ఇవన్నీ తెలుసు. November 20 అని, December 10 అని, 24, 23, 15 ఇవన్నీ చెప్పాక ఫ్రెండ్స్. మీ గతంలో 24 అంటే 24 గంటల సేపు కష్టపడాలి, 24 గంటల పిల్లలతో మనం పనులు చేయించకూడదని. 23 అంటే ఏమో చివరిలో 3 ఉంది ఫ్రెండ్స్. 3 అంటే పిల్లల్ని నమ్మకూడదు, పిల్లల్ని కొనకూడదు, పిల్లల్ని కర్మాగారాలు పెట్టకూడదని. 15th అంటే ఏమో 10th క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు ముగ్గురు, 10th క్లాస్లో ఉన్నటువంటి పిల్లల్ని మరి అందరినీ సమానంగా చూసుకోవాలి, కులాలు మతాలకు భేదాలు లేకుండా. ఇవన్నీ మీకు గతంలో చెప్పా ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇక జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రకారంగా బాలలు అంటే ఎవరంటే 0 to 18 ఫ్రెండ్స్. 18 లోపు ఉండాలి ఫ్రెండ్స్, 18 లోపు ఉండాలి, 18 కంటే లోపు ఉండాలి. ఎవరు? జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, NCPCR పరంగా. ఇవన్నీ మీరు అకాడమీలో ఇవన్నీ ఎవరెవరు ఉంటారు, హైకోర్టు న్యాయమూర్తి అని ఇవన్నీ మీరు జనరల్గా చదివారు. తర్వాత రాష్ట్రంలో అయితే వీళ్ళు. తర్వాత మానవ హక్కులు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. మానవ హక్కులు మొత్తం ఏంటంటే 30. అది బాలల హక్కుల సెక్షన్లో 54, మానవ హక్కులు అయితేనేమో 30 ఫ్రెండ్స్. మానవ 3, బాలలు 54 నెల గుర్తుపెట్టుకుంటారంటే 54 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 54 అంటే 24 hours లాగా అట్లా. ఇక NCF మీకు ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చింది దృక్పథం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. NCFలో ఫస్ట్ దృక్పథం అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మనం చదివితే మంచిగా మనకు అభ్యాసం చేస్తే జ్ఞానం వస్తుంది. 3 అంటేనేమో మూల్యాంకనము, దీన్నే పాఠ్య ప్రణాళిక. 4 అంటేనేమో 4 అక్షరాలు వస్తాయి, పాఠశాల. 5 అంటేనేమో ఒక సంస్థ, అంతే ఫ్రెండ్స్.